వంశీ ఫార్మ్స్ అనేది బిఫోర్ ఐడియానా లేదంటే తర్వాత వచ్చిన ఐడియా, అంటే ఎలా జరిగింది అసలు వంశీ ఫార్మ్స్ అనేది? ఈ ఐడియా ఫస్ట్ ఎవరికి వచ్చింది? అనుకోకుండా జరిగింది. మోర్ దెన్ అనుకోని ఏదో ఇంత పెద్ద చేద్దాం అనుకోలే. అనుకోకుండా స్టెప్ బై స్టెప్ గ్రో అయింది. స్టెప్ బై స్టెప్ గ్రో అయింది, బట్ బ్రేక్ పడి ఇద్దరు కూడా విడిపోవడము, దాని తర్వాత వాళ్ళు సెపరేట్గా బిజినెస్, మీరు సెపరేట్గా బిజినెస్. సో వంశీ ఫార్మ్స్ అనేది అమ్మాయిలను పక్కన పెట్టి బిజినెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే నిజంగా సక్సెస్ అయ్యే వాళ్ళేమో అని కొంతమంది కమెంట్స్ పెట్టారు కదా, సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? గర్ల్ ఉంటే రీచ్ ఎక్కువ ఉంటుంది అని నేను ఒక మూవీ లాగా ఫీల్ అయినా దీన్ని. ఖచ్చితంగా అమ్మాయి ఉండాలి, చూసేటోళ్ళకి కూడా ప్రేమ మంచి అనిపిస్తుంది. అబ్బాయి అమ్మాయి ఉంటే హీరో హీరోయిన్ లాగా నాకు ఈజీ ఉంటుంది, నాకు వ్యూస్ సఫిషియెంట్గా వస్తే బిజినెస్ మంచి జరుగుతుంది అనే స్వార్థంతో. సో వంశీ గారు ఉమెన్స్ కి సపోర్ట్ చేద్దాము అన్న థాట్ లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు లేదా లేని వాళ్ళు చిన్న వాళ్ళని తీసుకొచ్చి అయినా సరే వాళ్ళకి ఒక నేమ్ అండ్ ఫేమ్ లైఫ్ ఇద్దాము అనుకున్నారేమో అని అనిపించింది. సో నా స్వార్థము నా కోసము వంశీ ఫార్మ్స్ కోసం చేసింది తప్ప వాళ్ళకి లైఫ్ ఇద్దామనో ఇంకోటో చేయలేదు. బట్ మీ వీడియోస్ చేసిన అమ్మాయిలైనా సరే, కొంతమంది మీ ఎక్స్ ఎంప్లాయీస్ అయినా సరే, ఎందుకని మీ దగ్గర పనిచేసిన వాళ్ళే మీ గురించి బయటకు వచ్చి అలా మాట్లాడారు? ఏ బ్లడ్ రిలేషన్ లేదు, ఏ ఫ్రెండ్షిప్ లేదు, ఏ రిలేటివ్ కాదు. వాళ్ళు ఎక్కడో మనం ఎక్కడో, వాళ్ళకి మన పైన ఇంత కూడా కన్సర్న్ ఉంటుంది. ఏదన్నా ఛాన్స్ వస్తే చెప్తారు, నిజమే అయ్యి ఉంటుందిలే అనుకుంటే చాలు కదా, నిజం కావాల్సిన అవసరం లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏవా మీడియా. నేను మీ యాంకర్ మధు. ఎస్, ఈ రోజు మనతో పాటు స్టూడియోలో వంశీ ఫార్మ్స్ ఓనర్ వంశీ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కొత్తగా యాప్ కూడా స్టార్ట్ చేశారు. తన లైఫ్ లో ఉన్న కాంట్రవర్సీలు, అప్స్ అండ్ డౌన్స్ నాకు తెలిసినంత వరకు నా సర్కిల్లో ఎవరి లైఫ్ లోనూ లేవు. సో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది పర్సన్ గురించి తెలుసుకుంటున్నప్పుడు. సో తన లైఫ్ స్టోరీ ఏంటి, ఇక్కడ వరకు జరిగిన తన లైఫ్ జర్నీ ఏంటి, అన్ని విషయాల గురించి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ అండి. వెల్కమ్ టు ఏవా. థ్యాంక్ యూ. ఎస్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఆల్ గుడ్ ఇప్పటికైతే. సో నేను జనరల్ గా వంశీ ఫార్మ్స్ కంటే ముందు వంశీ కృష్ణారెడ్డి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో ఎందుకు అంటే వంశీ కృష్ణారెడ్డి ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నారు అంటే మీ పేరు అదే కదా, సో పేరు ఏదో దాంతోనే పిలుస్తున్నారు, అందులో పెద్దగా ఏం లేదు. సో వంశీ గారు ఫస్ట్ మీ పర్సనల్ లైఫ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పర్సనల్ లైఫ్ అంటే ఫ్యామిలీ ఎక్కడి నుండి వచ్చారు, చిన్నప్పుడు ఏం చదివారు ఏంటి? సో జైరాబాద్ మాది. ఓకే. మెదక్ డిస్ట్రిక్ట్ లో ఉండే, ఇప్పుడు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి వస్తుంది. మేము ల్యాండ్ లార్డ్స్ చిన్నప్పుడు. నాకు ఊహ తెలిసేంత వరకే ల్యాండ్ లార్డ్స్. అంటే నేను ఒక 6 years 7 years వరకు ల్యాండ్ ఉండే, అందరు రెస్పెక్ట్ ఇస్తుండ్రి. దెన్ స్లోలీ ల్యాండ్ పోవడం స్టార్ట్ అయింది. అప్పట్లో ఎకరము 30,000 40,000. సో అట్లాంటి భూమి ఎక్కడ ఉండదు అన్నట్టు టాక్ ఉంటుండే. కొన్ని ఎర్ర మట్టి అది ఫర్టైల్ ఉంటుండే. బట్ డ్యూ టు సమ్ కష్టాలు రావడం ఫ్యామిలీకి, దానివల్ల మా డాడీ సేల్ చేసిండు. అట్లా పోయి మొత్తం ల్యాండ్ అంతా పోయింది. ఆల్మోస్ట్ 60 to 80 acres ఉంటుండే. హైదరాబాద్ వచ్చేసినాం, తర్వాత జీరోతో వచ్చినాం. కంప్లీట్ జీరో. ఎట్లా అంటే లారీలో సామాన్ తీసుకొని వస్తాం కదా, లారీ అతనికి ఇయ్యనికే తప్ప ఇంకొక రూపాయి లేదు. జస్ట్ 5,000 ఆయనకి ఇచ్చేసి మేము నార్మల్గా ఉంటుంది. తర్వాత ఇడికి వచ్చినాక ల్యాండ్ సేల్ చేసినాం. లాస్ట్ 10 acres ఉంది. దాంతో వచ్చిన డబ్బులతో కొన్ని రోజులు గడిచింది, అవి అయిపోయినాయి. తర్వాత ఇక అంత స్ట్రగుల్ ఉంటుండే. బట్ వి వేర్ హ్యాపీ, లైక్ ఫుడ్ కి దానికి ఉంటుండే. మరి పూట గడవనంత కష్టాలేమి ఉండకుండే. సినిమాలు చూస్తుంటే తింటుంటే, కానీ అప్పులు, కిరాణా షాప్ లో ఉద్దర పెట్టడము, ఇట్లాంటివి చూస్తూ వచ్చినాం. చిన్న స్కూల్లో ఫీజులు కట్టకపోవడం, బయట నిలబడు అనడం ప్రిన్సిపల్. నేను వచ్చి మా డాడీకి బయట నిలవడం అంటుంది. అంటే మా డాడీ కట్టకుంటే మా డాడీకి పనిష్మెంట్ ఏంటి, నాకెందుకు ఇస్తున్నారు నన్ను రాంటే పోయి అదే అనేసిన ప్రిన్సిపల్ తోని. మా డాడీ కదా మేడం కట్టండి, నాకెందుకు టాక్ లైక్ దట్ అని ఆమె కౌన్సిలింగ్ ఇచ్చింది. సో అట్లా చూసి మాకు డబ్బు అంటే పిచ్చి లేదు, బట్ డబ్బు ఉంటే ఎట్లుంటది, డబ్బు లేకుంటే ఎట్లుంటది అనే ఒక ఐడియా అయితే వచ్చింది. డిఫరెన్స్ ఇక మా అక్క సెటిల్ అయితే చాలు, మేము అందరం సెటిల్ అవుతాము అని మా అక్కని MBA చేయించిండు CBIT కాలేజ్ లో. మా అక్కకు బ్యాంక్ జాబ్ వచ్చింది. మా అక్కకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకునింటివి. అక్క జాబ్ వచ్చే డబ్బులన్నీ దానికే పోతుండే, మాకేం రాకుండే. అట్లా 2-3 ఏళ్ళు గడిచిపోయింది. తర్వాత మా అన్న కొంచెం సెటిల్ అయిండు. ఆ డబ్బులతో కొన్ని రోజులు మంచిగా గడిచింది. తర్వాత నేను జాబ్ మానేసి టీచింగ్ ఫీల్డ్ లోకి వచ్చిన. నేను మా అన్న కలిసి ట్రైనింగ్ ఇస్తుంటే కాలేజెస్ లో. అప్పుడు లక్షలు చూడడం స్టార్ట్ అయింది. అంటే కాలేజ్ లో ఇప్పుడు 500 మంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 1,000 రూపాయలు 5 లక్షలు వస్తుండే 10 రోజులకు 8 రోజులకు ట్రైనింగ్ ఇస్తే.
అంటే 10 రోజులకు 5 లక్షలు అంటే డైలీ 50,000 కదా. అంటే దిస్ వాజ్ అరౌండ్ 7 years బ్యాక్. ఆ టైంలో 50,000 పర్ డే అట్లా చూసేసరికి ఏ సినిమా యాక్టర్స్ కి క్రికెటర్స్ కి వస్తే మనకు కూడా వస్తున్నాయి, ఒక మంచి హై వస్తుండే. అదే దాంట్లో ఇప్పుడు కాకుంటే ఎప్పుడు కొంటాము ఇల్లు అయినా కార్ అయినా అని ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాం హైదరాబాద్ లో ఎల్బీ నగర్ దగ్గర అల్మాస్ కూడా అని ఉంటది, అక్కడ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నాం. అండ్ ఒక కార్, సో 2 కోట్ల రూపాయలే అనుకోండి కార్, రేంజ్ రోవర్. ఓకే, సో ఎందుకంటే మేము కార్ లో చాలా టైం స్పెండ్ చేస్తాం, కార్ లోనే తిరుగుతుంటాం, జర్నీలు చేస్తాం. ఎక్కడికైనా పోయినప్పుడు కూడా సెషన్స్ కి పిల్లలకు ఇట్లుండండి, ఇట్లా బతకండి, ఇట్లా చేయండి అని చెప్పినప్పుడు మనం ఏ కార్లు వస్తామో కూడా చూస్తారు. వాచ్మెన్ దగ్గర నుంచి స్టూడెంట్ వరకు అందరూ చూస్తారు. సో అందుకు కార్స్ కి కూడా ప్రిఫరెన్స్ చేయడం స్టార్ట్ చేసినాం. అది కూడా ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ వల్ల. నానోలు వస్తుంటివి ఫస్ట్ కాలేజెస్ కి, నానోలు వస్తారు అనుకుంటారేమో అన్న ఇంజన్ ఫస్ట్ ఆఫ్ చేస్తుంటే ఇంజన్ సౌండ్ ఫుల్ వస్తుంది, ఆఫ్ చేసి పోతుంటే సిగ్గుసిగ్గా అవుతుండే. నానోలా కొంచెం హైట్ పర్సనాలిటీ కూడా ఉంటుంది. ఇంత చిన్న కార్లో మీరు ఎట్లా పడతారు, ఇది పేలిపోదా ఇంజన్ అంటుంది. అట్లా పెద్ద కార్ కొనుక్కోవాలని అప్పుడే పడ్డది. అందుకోసం రేంజ్ రోవర్ తీసుకున్నాం. తర్వాత సో పర్సనల్ లైఫ్ తర్వాత పెళ్ళైనాక ఫీల్డే మారిపోయింది. ఓకే, పెళ్లి అనేది ఒక పెద్ద ఫేజ్ మీ లైఫ్, చాలా పెద్దది కదా. సో వంశీ ఫార్మ్స్ అనేది బిఫోర్ ఐడియానా లేదంటే తర్వాత వచ్చిన ఐడియా, అంటే ఎలా జరిగింది అసలు వంశీ ఫార్మ్స్ అనేది? ఈ ఐడియా ఫస్ట్ ఎవరికి వచ్చింది? ఎవరికంటే ఫార్మింగ్ అనేది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లోనే ఉంది. అట్ ది సేమ్ టైమ్ సర్వైవల్ కోసం ఏదైనా స్టార్ట్ చేయాలన్నట్టు వి టుగెదర్ స్టార్టెడ్ దిస్ ఫార్మింగ్. డైరీ ఫార్మ్, కోళ్ళ ఫార్మ్ కాకుండా ఈ అగ్రికల్చర్ సైడ్ రాబుద్ది అయింది. స్టార్ట్ చేస్తే అనుకోకుండా అది గ్రో అయ్యి వైరల్ అయిపోయి అందరు 2 states లో ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మ్స్ అని అట్లా పేరు పడిపోయింది. సో అనుకోకుండా జరిగింది. మోర్ దెన్ అనుకోని ఏదో ఇంత పెద్ద చేద్దాం అనుకోలే, అనుకోకుండా స్టెప్ బై స్టెప్ గ్రో అయింది. స్టెప్ బై స్టెప్ గ్రో అయింది, బట్ బ్రేక్ పడింది. బ్రేక్ పడి ఇద్దరు కూడా విడిపోవడము, దాని తర్వాత వాళ్ళు సెపరేట్ గా బిజినెస్, మీరు సెపరేట్ గా బిజినెస్. దెన్ మళ్ళీ అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో కూడా ఆల్రెడీ అన్ని స్టోరీస్ మనకి తెలిసినవే, చాలా షేర్ కూడా చేసుకున్నారు. అంటే ఈక్వల్ టైమ్ లో అంటే రెండు కూడా సేమ్ లైన్ లో గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. బట్ అటు సైడ్ టాపిక్ మనం వదిలేస్తే మీ సైడ్ కి వచ్చేసరికి మాత్రం డౌన్ ఫాల్స్ అనేవి చాలా ఉన్నాయి. చాలా సార్లు క్విట్ అయ్యారు, చాలా సార్లు మళ్ళీ స్టార్ట్ చేశారు, ఇవన్నీ ఉంది. సో వంశీ ఫార్మ్స్ అనేది అంటే నేను ఇందాక కూడా చెప్పాను, మీకు అమ్మాయిలు సెట్ అవ్వరు, అమ్మాయిలను పక్కన పెట్టి బిజినెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే నిజంగా సక్సెస్ అయ్యే వాళ్ళేమో అని కొంతమంది కమెంట్స్ పెట్టారు కదా. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? రియాలిటీ మాట్లాడుకుంటే ఒక ఫైర్ ఉంటుంది కదా, దానివల్ల ఏమైందంటే మనం చేసేదే కరెక్ట్, మనం చేసేదే రైట్ అనే ఆస్పెక్ట్ లో గర్ల్ ఉంటే రీచ్ ఎక్కువ ఉంటది అని నేను ఒక మూవీ లాగా ఫీల్ అయినా దీన్ని. ఖచ్చితంగా అమ్మాయి ఉండాలి, చూసేటోళ్ళకి కూడా ఫ్రేమ్ మంచి అనిపిస్తుంది, అబ్బాయి అమ్మాయి ఉంటే హీరో హీరోయిన్ లాగా. బికాస్ వి గో టు ప్లేసెస్, అవన్నీ టూరిస్ట్ ప్లేసెస్ లానే ఉంటాయి. ఫార్మ్స్ కూడా మంచి వెదర్ లో, క్లైమేట్ లో, దాంట్లో మేము ఊటీ సైడ్, మహాబలేశ్వర్ సైడ్ అటు కూడా పోయినాం, లైక్ స్ట్రాబెరీస్ కోసం. అండ్ డిఫరెంట్ ప్లేసెస్, అరకు పోయి హనీ తీసుకురావాలి, అది కూడా టూరిస్ట్ ప్లేసే కదా. సో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ తిరిగినప్పుడు హీరోయిన్ లాగా ఒక అమ్మాయి ఉంటే మంచిగా ఉంటుంది అని చేసిన. బట్ ఎండ్ ఆఫ్ ది డే టుడే ఐ ఫీల్, అరే ఈవెన్ పబ్లిక్ కూడా అంత ఫూలిష్ ఏమి ఉండరు. చాలా మంది దాన్ని ఎంజాయ్ చేస్తే, చూస్తే, కమెంట్స్ పెడితే, కొందరు వద్దు భయ్యా నువ్వు ఒక్కనివే, యు ఆర్ మోర్ దెన్ ఇనఫ్, నువ్వు ఒక్కనివే చెయ్యు అని అన్నారు. ఇప్పుడు అనిపిస్తుంది ఆలోచిస్తే, కరెక్ట్ కదా, మనం ఒక్కరమే సరిపోతాము, బట్ నాకు ఈజీ ఉంటుంది, నాకు వ్యూస్ సఫిషియెంట్గా వస్తాయి, బిజినెస్ మంచి జరుగుతుంది అనే స్వార్థంతో చేసిన. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నేను అందరికీ తెలుసు కాబట్టి మేబీ ఐ షుడ్ డూ ఇట్ ఆల్ అలోన్ అనిపిస్తుంది. ఓకే, సో అంటే జనరల్ గా మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ కంటే ముందు నేనేమనుకున్నానంటే, నా పర్సనల్ ఒపీనియన్ లైక్ ఉంటది కదా ఎవరికైనా సరే వీడియోస్ చూసినప్పుడు, సో వంశీ గారు ఉమెన్స్ కి సపోర్ట్ చేద్దాము అన్న థాట్ లో ఉమెన్స్ కి ప్రియారిటీ ఇచ్చారేమో వీడియోస్ లో, వీళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ చేద్దాము, కొంతమంది అమ్మాయిలకి ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు లేదా లేని వాళ్ళు, చిన్న వాళ్ళని తీసుకొచ్చి అయినా సరే వాళ్ళకి ఒక నేమ్ అండ్ ఫేమ్ లైఫ్ ఇద్దాము అనుకున్నారేమో అని అనిపించింది. సో ఇది కూడా మేము అనుకోవచ్చా? అనుకోరాదు, అంత సమాజ సేవ చేసే అంత, వేరే వాళ్ళ గురించి ఆలోచించే అంత లేదు. బికాస్ ఫస్ట్ నేను ఎస్టాబ్లిష్ కావాలి కదా. సో నా స్వార్థము, నా కోసము, వంశీ ఫార్మ్స్ కోసం చేసింది తప్ప వాళ్ళకు లైఫ్ ఇద్దామనో ఇంకోటో చేయలేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వీడియోస్ లో వాళ్ళని నాకన్నా ముందు పెడుతుంటే, లైక్
వాళ్ళకి ఫస్ట్ హాఫ్ మాట్లాడినాక నేను సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ మాట్లాడుతుంది. మాట్లాడే నేను మొత్తం అయినా మాట్లాడగలను, ఫస్ట్ అయినా మాట్లాడగలను, సెకండ్ అయినా మాట్లాడగలను. బట్ వాళ్ళకు కంఫర్ట్ ఉంటది కదా, కంటెంట్ ఇట్లా చెప్పేసాను, తర్వాత ఏమైనా మిగిలిపోతే నేను చెప్తా అనేటోని. సో అట్లా వాళ్ళకి కొంచెం కంఫర్ట్ క్రియేట్ చేయడానికే చేసిన అంతే. ఓకే సో ఇంకేం లేదు. అంత అయితే లేదంటండి. ఇంకేం లేదు. ఓకే సో అంటే జనరలీ అబ్బాయిలు ఇప్పుడు మనం నార్మల్ గా మాట్లాడుకుంటే ఈక్వల్ ఆపర్చునిటీ అనేది జనరల్ గా మనం మాట్లాడుతూ ఉంటాం రెగ్యులర్ లైఫ్ లో ఎక్కడైనా సరే. సో అబ్బాయిల్ని పెట్టి కూడా వీడియోస్ చేయొచ్చు. బట్ మీరు ఎక్కడ కూడా అంటే ఈ మధ్య మీ ఎవరైతే పార్ట్నర్స్ కానీ వీళ్ళు కానీ ఉన్నారో స్టార్ట్ చేశారు. బిఫోర్ కూడా అబ్బాయిలతో ట్రై చేసి ఉంటే ఏమై ఉండేది వీడియోస్ లో? ఏం కాకుండా మల్టీ స్టార్ లాగా ఉంటుండే. నాకు అట్లా ప్రభాస్ ఇంకొక హీరో ఉంటాడు కదా సలార్ లో, అట్లను లేకపోతే మహేష్ బాబు వెంకటేష్ లాగా అట్లా ఆ 2 బాయ్స్ అట్లుండి ఎందుకో ఆ జోనర్ కాదనిపించింది. దాంట్లో పెద్ద చేయడానికి చెప్పడానికి ఏముంటది, ఇట్లా అమ్మాయి ఉంటే తన వర్షన్ ఒకటి నా వర్షన్ ఒకటి అట్లా బాగుంటది కదా అనిపించింది. ప్రేమ్ ఇప్పుడు ప్రభాస్ శృతి హాసన్ ఉంటారు, మహేష్ బాబు సమంత ఉంటారు కదా, అట్లనే మన సినిమాకి వంశీ పామ్ సినిమాకి కూడా ఉంటే తప్పేంది అనిపించింది. బికాస్ ఇంకా దాంట్లో డ్యూయట్స్ ఉంటాయి, పట్టుకుంటారు ముట్టుకుంటారు, దాంట్లో అంత డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి మూవీలో. నేను ఏముంటది పక్కన నిలబడుతుంది, నేను నిలబడతా, అసలు గ్యాప్ కూడా ఉంటది, తను చెప్తుంది న్యూస్ రీడర్ లాగా, నేను చెప్తా, అయిపోతుంది కదా. దానికి అందరు ఫ్రస్ట్రేట్ అయ్యి ఇరిటేట్ అయ్యి అమ్మాయి ఎందుకు, ఫార్మ్స్ కి అమ్మాయి ఎందుకు, అసలు ఇది మన అమ్మాయిల ఫామ్, అసలు నీకు అమ్మాయి ఎందుకు కావాలి, ఫార్మింగ్ ఉంటది. సో అట్లా కొందరు ఇరిటేట్ అయినారు, కానీ దాంట్లో ఇరిటేట్ కాకుండా దాన్ని నార్మల్ గా చూసింటే ఇంకా మంచిగా ఉంటుండే అనిపించింది. ఓకే సో అలా మీ దగ్గరకు వచ్చి మీ వీడియోస్ చేసిన అమ్మాయిలైనా సరే, కొంతమంది మీ ఎక్స్ ఎంప్లాయీస్ అయినా సరే బయటికి వచ్చి మీ మీద చాలా రకాల వార్తలు చెప్పారు, అలిగేషన్స్ ఉండొచ్చు, లేదంటే చాలా కాంట్రవర్సీస్ కూడా అయ్యాయి కదా. ఎందుకని మీ దగ్గర పనిచేసిన వాళ్ళే మీ గురించి బయటకు వచ్చి అలా మాట్లాడారు? అంటే అది నార్మలే అండి. ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకే వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు వచ్చి మాట్లాడతారు, కూతుర్లు వచ్చి మాట్లాడతారు, అట్లా ఫ్యామిలీ మెంబర్సే వచ్చి మాట్లాడుతున్నారు. ఆంధ్రాలో చూసినా తెలంగాణలో చూసినా. అట్లాంటిది బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళే కొట్లాడుకుంటున్నప్పుడు ఏ బ్లడ్ రిలేషన్ లేదు, ఏ ఫ్రెండ్షిప్ లేదు, ఏ రిలేటివ్ కాదు, వాళ్ళు ఎక్కడో మనం ఎక్కడో, వాళ్ళకి మన పైన ఇంత కూడా కన్సర్న్ ఉండదు. ఏదన్నా ఛాన్స్ వస్తే చెప్తారు. కొందరు ఎందుకు చెప్పరు అంటే భయపడతారు, అరే నెక్స్ట్ మనం చెప్తే మనల్ని ఏం చేస్తారో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇట్లా కదా అట్లా కదా. నా విషయంలో ఏంటంటే కంప్లీట్ ఫ్రస్ట్రేట్ అయిపోతారు, ప్రాణం పోయినా సరే ఏదేమైనా సరే వీళ్ళ గురించి అయితే ఫస్ట్ మీడియాలో చెప్పేసేయాలి, ఉన్నది లేనిది అన్ని మిక్స్ చేసి మసాలా అంటించి చెప్తే వంశీకి అయితే నమ్మేస్తారు. ఎందుకంటే నమ్ముతారు కదా ఆబ్వియస్ గా. మన దగ్గర పనిచేసేటోళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే నిజమే అయ్యి ఉంటదిలే అనుకుంటే చాలు కదా, నిజం కావాల్సిన అవసరం లేదు. సో చాలాసార్లు చెప్పిన ప్రూఫ్లు ఉంటే చెప్పండి, అంతేగాని ఊరికే ఏదో మాట్లాడకండి. ఆ టైంలో వంశీ ఆర్గానిక్ గా వెజిటేబుల్స్ కానీ లేదంటే ఏవైనా సరే కొనడం కంటే కూడా ఈ ట్రేడింగ్ లో కొనుక్కుంటూ వస్తారు, అవి ఆర్గానిక్ కాదు అని చెప్పి ఎక్కువ సార్లు వచ్చింది, రైట్? సో ఇందులో నిజం ఎంత ఉంది? అసలు మీరు డైరెక్ట్ గా రైతు దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేస్తారా, లేదంటే అసలు ఏం జరుగుతుంది? ఆర్గానిక్ ఫార్మ్ అంటే అసలు వెనకాల ఏం వర్క్ ఉంటది, ఏం జరుగుద్ది? అంటే ఇదేం రాకెట్ సైన్స్ కాదు. ఆర్గానిక్ ఫార్మర్స్ కొంతమంది ఉన్నారు, అన్ని పండించే వాళ్ళు అందరినీ పట్టుకోవడము హ్యూమన్ తోని పాసిబుల్ కాదు. అది కొంతమంది దొరికిండ్రు, కొంతమందితో నేను మాట్లాడినా, వాళ్ళతో డీల్ కుదిరింది. పసుపుకి రామేశ్వర్ గైక్వాడ్ అని నిర్మల్ దగ్గర అక్కడ ఉంటారు, ఇస్తారు. బియ్యంకి అద్దంకి దగ్గర ఒక ఫార్మర్ ఉంటారు, ఇస్తారు. కొన్ని మిర్చికి ఒక ఫార్మర్ ఉన్నాడు. అట్లా ఒక 10 ఐటమ్స్ కి ఫార్మర్స్ ఉన్నారు, ఇస్తున్నారు. మా దగ్గర ఉన్నాయి 300 ప్రోడక్ట్లు. ఇంకా 290 ప్రోడక్ట్లకు కర్ణాటకలో ఆంధ్రాలో కూడా ఫార్మర్స్ దగ్గర కలెక్ట్ చేస్తారు. నార్మల్ ఫార్మర్స్ కాదు, ఆర్గానిక్ న్యాచురల్ చేసే వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకొని దాంట్లో రాళ్ళు ఉంటాయి, మంచి మంచి క్వాలిటీవి ప్యాకెట్లలో ప్యాక్ చేసి లేదా డైరెక్ట్ మాకు పంపిస్తాం, మేము ప్యాక్ చేసుకుంటాం. మేము చేసే డ్యూటీ అంతా పొయ్యి వాళ్ళని కలిసి టెస్ట్ చేసి తీసుకొచ్చేది వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నేను తీసుకొని వీళ్ళకి అమ్ముతున్నా. వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు పంపించారు కూడా ఇండిపెండెంట్ గా, వాళ్ళు హోల్సేల్ లోనే అమ్ముతారు. ఆ హోల్సేల్ ని రీటైల్ లో అమ్మాలంటే అక్కడ నాలంటోడు ఉండాలి కదా. నేను అట్లా తీసుకొని అమ్ముతుంటే దానికి
కూడా నువ్వు అక్కడ తీసుకుంటున్నావు, కంపెనీ దగ్గర తీసుకుంటున్నావు అంటే కంపెనీ కాదు, వాళ్ళు ఫార్మర్స్ దగ్గరనే తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నేను దాని తీసుకుంటున్నాను. వల్ల ప్రైస్ అనేది డబుల్ అవుతుంది జనరల్ గా. కొంచెం ఎందుకంటే ఎక్కువ రైతు అవుతుంది. దగ్గర ఒక ప్రైస్ ఉంటుంది, Price. రైతు దగ్గర ఒక 30 రూపీస్ ఉంటే ఈ ఉమ్. మిడిల్ వీళ్ళ దగ్గరికి ఎవరైతే రైతు నుండి కొనుక్కుంటారో వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి 50 రూపీస్ అయ్యి మీ దగ్గరకు వచ్చేసరికి ఈ ట్యాక్స్లు లేకపోతే Correct. ఇవన్నీ కూడా యాడ్ అవ్వడం వల్ల మీ దగ్గర ప్రొడక్ట్ వాల్యూ అనేది పెరుగుతుంది. 100%. టోటల్ బర్డెన్ అంతా మాత్రం వంశీ ఫార్మ్స్ మీద పడుతుంది. వంశీ పడతలే, కస్టమర్ మీదనే పడుతుంది, నేను ఒప్పుకుంటా. హా, హా. నాకు అంటే చెడ్డ పేరు, నేమ్ వాళ్ళకు బర్డన్. వాళ్ళకి బర్డెన్. ఎందుకైతుంది అంటే మీకు తెలియని విషయం ఏంటంటే పాపం ఫార్మర్ పంపించలేరు. నువ్వు ఫోన్ చేసి నాకు 1 కేజీ కారం పొడి పంపి అంటే నీ కోసం 1 కేజీ మిరపకాయలు పక్కన పెట్టి దాన్ని కొట్టి ప్యాక్ చేసి స్టిక్కర్ వేసి ఎంఆర్పి వేసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేసి అవన్నీ చెయ్యరు వాళ్ళు చెయ్యలేరు కూడా. వాళ్ళకి వేరే డ్యూటీ, వాళ్ళు పండిస్తారు, వేరే వాళ్ళకి సేల్ చేస్తారు. కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకుందాం అంటే కూడా వాళ్ళకి కూడా నువ్వు ఫోన్ చేసి పంపియు అంటే పంపించరు వాళ్ళు, మేము హోల్సేల్కే ఇస్తాము అని చెప్తారు. వాళ్ళ దగ్గర నేను తీసుకొని మీకు అంత కష్టం లేకుండా దాన్ని మంచి జార్లో ప్యాక్ చేసి కడిగి నీట్గా దాన్ని ఎంఆర్పి వేసి అన్ని వేసి మీకు ఇంటికి పంపిస్తున్నాను, నేను డెలివరీ చేస్తున్నా. డెలివరీలో కొన్ని పగిలిపోతాయి, మీకు లాస్ వస్తుంది, ఏసీలు ఉంటాయి షాప్లో, ఎంప్లాయీస్ ఉంటారు, రెంటులు కట్టాలి, కరెంటు బిల్లులు అన్నీ ఉంటాయి. అన్నీ పోను మిగిలాలంటే రేట్ కొంచెం ఎక్కువనే పెట్టాల్సి వస్తుంది. సో అట్లా పెట్టి సేల్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఎక్కువ పెట్టి మీరు కొనుక్కుంటే నాకే లాస్ కదా. ఎంత వీలైతే అంత అన్ని కాస్ట్ కటింగ్ పోను మినిమం ప్రైసే పెడుతున్నా, ఆ మినిమమే ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు నీలోఫర్లో చాయ్ తాగితే ఎంత ఉంటుంది? 150. 150. నీకు 20 రూపాయలకు చాయ్ దొరకదా బయట? 15 రూపాయలకు దొరకదా? మరి నీలోఫర్లో పోయి కూర్చొని నువ్వు 150 కట్టి ఎందుకు తాగుతున్నావు? ఆ అంబియన్స్, ఆ ఏసీలు, ఆ వర్కర్స్, ఆ టేస్ట్ అవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా. మా ప్రోడక్ట్ కూడా అంతే. సో వేరే దగ్గర ఎవ్వరు క్వశ్చన్ చేస్తలేరు. క్యాష్యూ ఫ్రై అని అమ్ముతారు చిన్న చిన్న రెస్టారెంట్లలో ఆడ, అది మస్తు కాస్ట్లీ ఉంటుంది, 500లకు అట్లా కొన్ని ఇస్తారు. సో నువ్వు ఇంట్లోనే కొనుక్కొని మరి ఇంట్లోనే ఫ్రై చేసుకొని తినొచ్చు కదా, నీకు 10 సార్లకు వస్తుంది ఆ క్యాష్. అట్లా ఉండదు. వాళ్ళ ఆ రేటు పెడుతున్నారు అంటే దాని వెనకాల చాలా ఉంటది. నువ్వు బిజినెస్ చెయ్యవు కాబట్టి యూ డోంట్ నో. బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంటది. బట్ ఇంత తెలిసిన వంశీ ఏ పాయింట్ అంటే మీ మైండ్ సెట్ వల్లే ఇన్ని సార్లు క్లోజ్ చేసుకుంటూ ఓపెన్ చేయాల్సి వస్తుందా, లేదంటే వచ్చిన ఈ అలిగేషన్స్ కానీ నెగటివ్ వార్తల వల్ల కానీ ఎఫెక్ట్ అయ్యి క్లోజ్ చేయాల్సి వస్తుందా? ఏంటి? నాకు యాక్చువల్ గా ఈ ఇంటర్వ్యూ చాలా సీరియస్ గా ఎమోషనల్ గా ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ మీరు నవ్వుతుంటే ఆ ఎక్స్పెక్టేషన్ అంటే ఆ టైంలో సిచ్యువేషన్ ని నేను ఊహించుకొని నాకు లోపల నవ్వు వస్తుంది. ఇంత ఈజీగా తీసుకుంటారా ఒక మనిషి అని. ఓకే, మళ్ళీ టాపిక్ సీరియస్ గా కూడా చెప్పొచ్చు. ఇట్లా అయిందండి, టైం బాగాలేదు, ఏం చేస్తాము, నా దరిద్రము, నా రాత అని. కానీ అట్లా లేదు. రియల్ సిచ్యువేషన్ ఏంటంటే నేను డీకోడ్ చేసేసిన. ఇంత టైం పట్టింది. లక్కీగా మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నా. యాక్చువల్ గా కార్ డ్రైవింగ్ ఐడియా ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది. కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాం. కార్ తీయడం ఏముంది, ఆటోమేటిక్ అయితే క్లచ్ కూడా ఉంటుంది, స్కూటీ లాగా అది బ్రేక్ వదిలి మనం యాక్సిలరేటర్ మీద కొంచెం ఇస్తే పోతుంటది. కార్ డ్రైవింగ్ అంటే అది కాదు కదా. నీకు కార్ విడితే ఎంత ఉంటుంది, ఏడ పార్క్ చేయాలి, ఎప్పుడు ఓవర్టేక్ చేయాలి, రివర్స్ ఎట్లా తీయాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి నీకు. అప్పుడే ఫుల్ కార్ తెలిసినాక మాట్లాడుతున్నా. బేసిక్స్ తెలుసు మనకు. అడ్వాన్స్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే ఊటీలో డ్రైవ్ చేయగలుగుతారు, మహాబలేశ్వర్ పోగలుగుతారు, తిరుపతికి డ్రైవ్ చేయగలుగుతారు, ఎక్కడన్నా నార్త్ ఇండియాకి పోవాలన్నా, లాంగ్ డ్రైవ్స్ పోవాలన్నా, కొండల మధ్యలో తిరగాలన్నా అంత పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళే చేయగలుగుతారు. పర్ఫెక్ట్ గా వచ్చు నాకు కార్ డ్రైవింగ్. కానీ లైఫ్ లో బిజినెస్ కూడా ఒక డ్రైవింగ్ లాంటిదే. నాకు వచ్చు బేసిక్స్. బిజినెస్ అంటే కొనాలి, అమ్మాలి, అంతవరకు తెలుసు. కానీ నాకు రివర్స్ ఎట్లా పార్క్ చేయాలి, దానికి ఏమన్నా ఎవరికన్నా సడన్ గా ఎవరన్నా అడ్డం వస్తే బ్రేక్ ఎప్పుడు వేయాలి, ఒక ఎద్దో, ఒక ఆవో, ఒక కుక్కనో రోడ్ పైన సడన్ గా ఇట్లా వస్తాయి. డ్రైవింగ్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే ప్యానిక్ ఊపి డివైడర్ గుద్దడమో లేకపోతే బ్రేక్ వేయడమో దానికే గుద్దడమో చేస్తారు. అప్పుడు అట్లా చేయరాదు. స్లోగా దానికి దగ్గరకు పోయి ఆపినా సరే మెల్ల బ్రేక్ వేసుకుంటూ ఆపాలి. సడన్ గా వేస్తే ఏమవుతుందంటే వెనకవాడు గుద్దుతాడు, లేదా దాన్ని తప్పియడానికన్నా ట్రై చేయాలి. పర్ఫెక్ట్ ఉంటే అది ఎక్స్పీరియన్స్ తో వస్తుంది, లేకపోతే గుద్దేస్తాం. నేను సో ఇట్ ఇస్ బిజినెస్ పోయింది, ఎందుకంటే నాకు డ్రైవింగ్ వచ్చు కానీ పర్ఫెక్ట్ ఎలా పార్క్ చేయాలి, ఎలా రివర్స్ చేయాలి పర్ఫెక్ట్ గా రావు. నాకు మెల్లమెల్లగా అర్థమైంది ఏడా మిస్టేక్ అయింది అంటే. ఓకే, నాకు ధైర్యం ఉంది, క్లారిటీ వచ్చింది. సో ఈత నేర్చుకుంటున్నా, అంతగా నాకు రివర్స్ స్విమ్మింగ్ రాదు, ఇట్లా డిఫరెంట్ బటర్ఫ్లై స్విమ్మింగ్ అంటారు, అట్లా నాకు రాదు. సైకిల్ కూడా చేతులు ఇచ్చిపెట్టి కూడా దొక్కుతుంటారు. ఫస్ట్ అట్లా దొక్కలేము మనం. సో ఒక్క కాలుతో నేర్చుకుంటాం, తర్వాత నార్మల్ గా నేర్చుకుంటాం, తర్వాత చేతులు ఇచ్చిపెడితే కూడా బ్యాలెన్స్ అవుతుంది సైకిల్.
అట్లా బిజినెస్ లో రావాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడే ఒక పాడ్కాస్ట్ కూడా వింటున్నా, జీవీకే మనవాడ ఇస్తున్నాడు వంశీ కొరపాటికి. ఫస్ట్ బిజినెస్ లో సక్సెస్ కారంట, సెకండ్ కూడా కారంట, థర్డ్ లో అవుతారంట పెద్ద బిజినెస్ మ్యాన్ అంట. సో నేను కూడా అంతే కదా. సో ఇప్పుడు మళ్ళీ రీలాంచ్ చేసిన అంటే థర్డ్ టైం అన్నట్టే. ఎన్నిసార్లు క్లోజ్ చేశారు ఇప్పటికి? టూ టైమ్స్. ఫస్ట్ ఒక బిజినెస్ లో ఉండి ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే ఫెయిల్యూర్ అన్నట్టే అది. సెకండ్ వంశీ ఫార్మ్ స్టార్ట్ చేసి అంటే దీనికంటే ముందు మీరు ఒక బిజినెస్ లో ఉన్నారు. బిజినెస్ అంటే అంటే అదే వార్ది ఫార్మ్స్. సో ఐ వాస్ పార్ట్ ఆఫ్ ఇట్ కదా. సో దాంట్లో నేను లేను అంటే ఆబ్వియస్ గా అది ఎట్లా నడుస్తుంది అంతా పక్కన పెడితే, నేనైతే యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్, ఐ కేమ్ అవుట్ విత్ జీరో అంటే నేను ఫెయిల్ అయినట్టే కదా, ఒక ఫెయిల్యూర్. వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేసిన, రెండో ఫెయిల్యూర్. ఇప్పుడు వంశీ ఫార్మ్స్ 2.0 6 మంది కలిసి చేస్తున్నాం. అంటే హిట్ అవుతుంది అంటే ఆ టాపిక్ లోకి వెళ్ళే కంటే ముందు 1 year బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో నేను బ్రతికే ఉన్నా, వంశీ బ్రతికే ఉన్నాడు కానీ వంశీ ఫార్మ్స్ చచ్చిపోయింది, ఇంకా తిరిగి రాదు. మనిషి చచ్చిపోయింది అంటే తిరిగి పుట్టాడు కదా, సో వంశీ ఫార్మ్స్ కూడా తిరిగి పుట్టదు అని ఒక స్టేట్మెంట్ ని పాస్ చేశారు, రైట్? సో మళ్ళీ కొన్ని డేస్ తర్వాత వంశీ ఫార్మ్స్ 2.0 అని మళ్ళీ పుట్టించారు కదా. సో స్టేట్మెంట్ ని పాస్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన స్టిక్ అవ్వకుండా మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలంటే, మనము ఆ సినిమా చూసిండ్రా మీరు, అరుంధతి అని ఒకటి ఉంటది, పశుపతి అని చచ్చిపోయింటాడు, దాంట్లో మధ్య మధ్యలో బొమ్మాలి బయటికి వస్తా నేను వదల బొమ్మాలి అంటుంటాడు. వంశీ ఫార్మ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ గచ్చిబౌలి స్టోర్ ఒకటి ఉంటది కదా, అట్లనే ఒక శవం లాగా, ఒక దయ్యం లాగా అది అలానే ఉంది. నేను చూస్తుంటా. ఎన్ని మంత్స్ ఉంది? చాలా 1 year ఉంది ఆల్మోస్ట్. దాన్ని నేను పాస్ అవుతూనే ఉంటా కదా, టోల్ నుంచి నాకరాంపురం బోర్డు ఉంటది, లోపల ఫర్నిచర్ ఉంటది, నేను వదలా అని ఇట్లా పిలుస్తున్నట్టు. అది ఏంటంటే చాలా ప్రాణ ప్రతిష్ట అయినట్టుంటది. అది ఒక టైప్ ఉంటది, లోపలికి వచ్చిన ఎవరు డిసప్పాయింట్ గారు. ఒక మంచి ఇంటీరియర్, లైటింగ్, ఐటమ్స్ ఏదో ఒకటి తీసుకొనే పోతుంటారు. ఇంత మంచి చేసినాం కదా బిజినెస్, ఏమైందంటే పాపం చచ్చిపోయిందా కోమాలు ఉందా అని అర్థం కాకుండే. సో నేను అప్పుడు చచ్చిపోయింది అనుకున్నా కానీ అది కోమాలు ఉండే. నేను అనుకున్నా అది కోమాల నుంచి బయటికి తీసుకురానికే మన తిరుపతి పోయినాం, దర్శనం చేసుకున్నాం మేమందరం, మా పార్ట్నర్స్ మేము. వాళ్ళకి ఐడియా వచ్చింది, అరే వంశీ ఫార్మ్స్ ఎంత బాగుండే, ఎంత మంచి ఉండే, దాన్ని వంశీ ఊరికి అట్లా వదిలేసిండు అని. దానికి డాక్టర్స్ కదా మా పార్ట్నర్స్, వీళ్ళు దానికి ట్రీట్మెంట్ చేసి దాన్ని కోమాల నుంచి చెట్టు ఎగ్జాంపుల్ అన్నమాట. అయితే మీ పారది ఫార్మ్స్ కి అన్నింటి పక్కన పెడితే, హాస్పిటల్ అన్ని పక్కన పెడితే ఒక చెట్టుని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. చెట్టు ఏదో ఒక చెట్టుకు నీళ్లు పోయలేదు మీరు కొన్ని రోజులు, అలా వదిలేసారు. లాస్ట్ కిరోసిన్ పోసి అనిపిస్తేనే చచ్చిపోతుంది, అది కొంచెం ఉన్న చిగురు వచ్చినా ఎగ్జాంపుల్ చెప్పారు. అది చచ్చిపోయింది, అంటించేసాను నేను దాన్ని, అంటియలేదు అక్కడ. అట్లనే ఉంది ఫర్నిచర్, అట్లనే ఉంది బోర్డు, అట్లనే ఉంది. కాబట్టి దానికి ప్రాణం పోయడం ఈజీ అయింది మళ్ళీ. సో వేరే వాళ్ళు అంటించడానికి ప్రయత్నించారు అని అంటే నిజమేనా? చాలా మంది మధ్యలో ట్రై చేసిండ్రు, నేను ఒప్పుకోలే, అది ఒప్పుకోలే, వద్దు వద్దు అన్నది. తర్వాత ఇప్పుడు నౌ ఐ యామ్ రెడీ టు అగైన్ కమ్ బ్యాక్ అని. సో వంశీ ఫార్మ్స్ 2.0 రూపంలో జనరల్ అంటే జోక్స్ అపార్ట్, జనరల్ గా ప్రజలు ఎలా ఆలోచిస్తారు? నేనైనా సరే ఇప్పుడు ఒకసారి మీరు బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు, బానే ఉంది, ఓకే నమ్మాం స్టార్టింగ్ కాబట్టి ఆర్గానిక్ ఫార్మ్స్ సారీ ఆర్గానిక్ పండించినవి మన వరకు రీచ్ అయ్యేలా చేస్తున్నారు అని చెప్పి ట్రస్ట్ చేసుకుంటాం. ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల అది బ్రేక్ అయింది, కొన్ని డేస్ మీరు మీ పర్సనల్ ఇష్యూ వల్ల అది క్లోజ్ అయింది, మీరు బయటకు వచ్చారు, మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు జనాల్లో నేను ఒకరిగానే నా సైడ్ నుండి చూసుకున్నాను, నేనే సపోర్ట్ చేశాను అనుకుందాం. అరే అది అయ్యింది కదా, మళ్ళీ స్టార్ట్ చేశారు, ఓకే బెటర్ సపోర్ట్ చేద్దామని స్టార్ట్ చేసాం. మళ్ళీ దాన్ని కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల క్విట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అంటే దాని తర్వాత కూడా చాలా కాంట్రవర్సీస్ జరిగాయి, రైట్? చాలా ఇంటర్వ్యూస్ వచ్చాయి, చాలా రకాల వార్తలు వచ్చాయి, ఫేక్ అండ్ కంప్లీట్ గా ఒక స్టేట్మెంట్ ని పాస్ చేశారు. అదే టైంలో మీరు అది చచ్చిపోయిందని ఒక స్టేట్మెంట్ ని మీరు పాస్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వంశీ ఫార్మ్స్ యాప్ ని లాంచ్ చేసాము, యాప్ నుండి మీరు మళ్ళీ అన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్ లో ఉంటాయి, మీరు అక్కడ నుండి పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు జనాలైనా సరే ఎవరైనా సరే వంశీ ఫార్మ్స్ ని ఫేక్ అనుకోవడంలో వాళ్ళ సైడ్ నుండి ఎలాంటి తప్పు లేదు, రైట్? సో తప్పు ఏదైనా జరిగింది అని అంటే 100% అది మీ సైడ్ నుండి మీ ఇష్యూస్ వల్లే జరిగాయి. సో జనాలు మళ్ళీ నమ్మాలంటే ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ లో ఎలాంటి క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు?
మళ్ళీ ఇప్పుడు ఇది మీకు రీబర్త్, రైట్? ఇప్పుడు 6 జీవితాలు. ఒకప్పుడు ఒక్కరిదే అనుకుందాం, ఒక మీ ఫ్యామిలీదే. ఇప్పుడు 6 లైఫ్ అందులో ఉంది కదా. అంటే మీరే అన్నారు మీ బ్రదర్ తో కలిపి ఇంకో 5 మెంబర్స్ ఉన్నారు అని చెప్పేసి. సో వాళ్ళ లైఫ్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది, వాళ్ళ అమౌంట్ కూడా పెట్టారు కాబట్టి. సో ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఇవన్నిటికీ ఫైనల్ గా క్వశ్చన్, అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, జనాలు ఎందుకు నమ్మాలి? మళ్ళీ క్వశ్చన్ అదే, జనాలు ఎందుకు నమ్మాలి? వాళ్ళు నమ్మాలంటే మీరు ప్రొడక్ట్ లో ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నారు ఏంటి? జనాలని నమ్మించడానికే స్పెసిఫిక్ గా ఏదో చేయాలని అయితే నాకు లేదు. అంటే వాళ్ళని నమ్మించడానికి ఏదో డ్రామా చేయడము, స్కిట్ లా చేయడము ఏం లేదు. అండ్ తెలిసిన గేమ్ ఎంత తెలుసో అంతే ఆడతాం. లైక్ క్రికెట్ అన్నిసార్లు గెలవము. నేను ఓడిపోలేదని కూడా అన్నాను. జనాల హృదయాల్లో కొందరు హృదయాల్లో నిలిచిపోయినా, కొందరికి ఇట్లా చేయరాదు అని, కొందరికి ఇట్లనే చేయాలని. బెస్ట్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ 2 states లో బిజినెస్ ఫస్ట్ లో ఇన్ని ఉండకుండే నేను చేసే టైంలో. కాబట్టి అందరికి ఒక ఐడియా అయితే వచ్చింది. అరే వంశీ హైలైట్ అనుకున్నారు, వేస్ట్ అనుకున్నారు, హైలైట్ అనుకున్నారు, వేస్ట్ అనుకున్నారు. ఇప్పుడు ఒక కంక్లూజన్ కోసం అనుకునే లోపల మళ్ళీ రీస్టార్ట్ అయింది. మీరు అన్నట్టు 6 ఉన్నాము, మేము కామ్ అయితే ఉంటాం కదా. సో ఇది లక్షలల్లో కోట్లల్లో చేసే బిజినెస్, ఇదేదో వేలల్లా చిన్న కర్రీ పాయింట్, చిన్న పాన్ షాప్, లేకపోతే చిన్న నార్మల్ బిజినెస్ ఏం కాదు. ఇది పెద్ద పెద్ద షాపులు రెంట్ తీసుకొని రెంట్లు కడుతూ ఎంప్లాయీలను 30-40 మందిని పెట్టి చేసే బిజినెస్. కాబట్టి మేము గ్రాంటెడ్ ఎందుకు తీసుకుంటాం? ఒక్కొక్క రూపాయి హార్డ్ అండ్ మనీనే ఉంటది. సో కష్టపడి సంపాదించినప్పుడు దానికి అది పెట్టుబడి పోను ప్రాఫిట్స్ రావాలనే చూస్తాం కదా. సో డైలీ ఒక ప్లాన్ వేస్తుంటాం మేము, ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు. మాకు ఒక గ్రూప్ ఉంటుంది. సో 6 మంది కూర్చొని మేము డిస్కస్ చేస్తాం. జిమ్ అయినాకనో లేకపోతే గ్రూప్లోనో అసలు ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు, వంశీ ఏం వీడియో చేయొచ్చు, లేకపోతే నేనే చెప్తా ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని క్యాల్కులేషన్ అయితే ఉంటుంది. అంత ఈజీగా గ్రాంటెడ్గా ఏదో బాయిలో పడేసినట్టు డబ్బుల్ని పడేయడం అయితే ఉండదు. సో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకునే పని చేస్తున్నాం. వీఆర్ పుట్టింగ్ ఆల్ అవర్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ ఇట్. అండ్ సక్సెస్ కాదు అననికే ఎవరు వాళ్ళంతా అనేవాళ్ళు చేయలేరు. ట్రస్ట్ కూడా ఉందండి. అంటే లైక్ ట్రస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మ్యాంగోస్ అన్ని అవుట్ ఆఫ్ సేల్ అయిపోయింది. హనీ పోతుంది, గీ పోతుంది, ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ కూడా అమ్ముడు పోతున్నాయి. ఏ రోజులు అందరికి పని ఉంది, ప్యాక్ చేస్తున్నారు, డెలివరీ బాయ్స్ కి పని ఉంది. మాకు డెలివరీ అయితే లేదని మెసేజ్ చేస్తారు, కమెంట్ పెడతారు, తిడతారు. అంటే ఇంతమంది తిడుతున్నారు అంటే ఎంతమందికి డెలివరీ చేసి. సో అన్ని ప్రోడక్ట్స్ అమ్ముడు పోతున్నాయి. మంచిగా ఇంకో స్ట్రాటజీ కూడా ఉంటది కదా. జనరల్ గా మనం మార్కెట్ లోకి వచ్చి అన్ని అవుట్ ఆఫ్ సేల్ అని పెట్టడం కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీయే కదా. ఎందుకంటే ఇంత అంటే మొత్తం సేల్స్ అయిపోయేంత జరుగుతుందా ఇక్కడ అని కొనడానికి కూడా ప్రయత్నిస్తారు. అలా ఏమైనా ట్రై చేశారా మీరు? అప్పట్లో నిజంగానే అవుట్ ఆఫ్ సేల్ అవుతుండే చెప్తుంటే, ఇప్పుడు ఓన్లీ మ్యాంగోస్ అవుట్ ఆఫ్ సేల్ అయినాయి. మ్యాంగోస్ చెప్తుంది ఈ ఇంటర్వ్యూలో, ఏదో స్టేటస్ కూడా పెట్టలేదు. సో అది ఓల్డ్ అయిపోయింది. అంటే స్ట్రాటజీస్ అన్ని కూడా అందరికి అలవాటు అయిపోయింది, అర్థమైపోయింది. జనాలు ఫస్ట్ లైక్ అనుకుంటున్నట్టే ఇది నిజమేనా, ఇది కాదు. ఇప్పుడు నిజంగా చెప్పే వాళ్ళు, అబద్ధంగా చెప్పే వాళ్ళు ఇద్దరు ఉండేసరికి 2 అబద్ధాలే అనుకుంటున్నారు. సో వాళ్ళకు కూడా మైండ్ అంతా డిస్టర్బ్ అయింది లేండి. బికాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ యూట్యూబ్ వీడియోస్, వీళ్ళందరికీ చాలా రెస్పెక్ట్ ఉంటుండే. నా అన్వేషణ వీడియోస్ తీసుకున్నా కానీ, లేకపోతే ఏ వీడియోస్ తీసుకున్నా యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోస్ దగ్గర నుంచి ఇన్స్టాలో చిన్న వీడియోస్, అందరికి అరే ఇది కష్టము, ఇది అందరు చేయలేరు, పాపం ఎంత కష్టపడతారో, స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవాలంట, కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, దాని వెనకాల కెమెరామెన్ ఉంటారు. సో ఇది చాలా డిఫికల్టే అని అనుకుంటుండ్రి. బట్ నౌ వాట్ హ్యాపెండ్ ఈస్, ఒక మొబైల్, ఒక మైక్ ఉంటే చాలు, అందరు కంటెంట్ క్రియేటర్స్ అయిపోయినారు, అందరు మాట్లాడే వాళ్ళే అయిపోయినారు. అప్పట్లో వినేవాళ్ళు తక్కువ, మాట్లాడే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. ఎవరిది వినాలి, ఎవరిని ఫాలో కావాలో కూడా అర్థం అయితలేదు. టూ మచ్ ఆఫ్ కంటెంట్. మీరు ఒకసారి ఇన్స్టా ఓపెన్ చేసి ఇట్లా అనండి, అసలు రకరకాల మనుషులు ఏదో అమ్ముతుంటారు, ఏమో చెప్తుంటారు, అందరు నీతులు చెప్తారు. ఇంతకు ముందు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అండి, సారీ మధ్యలో డిస్టర్బ్, నో ప్రాబ్లం. ఇంతకు ముందు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫ్యామిలీ ఫస్ట్ ఒప్పుకోవాలి, తర్వాత దాని నుండి వచ్చే ప్రాఫిట్స్ అయినా లాసెస్ అయినా చూసుకోవాలి, చాలా ఆలోచించే వాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేద్దామా, నీ చేతిలో 50,000 ఉన్నాయా, పద. జనరల్ గా ఉమెన్స్ అయితే నిజంగా చాలా మంది స్టార్ట్ చేసేసారు. ఇంకా అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మా దగ్గర డ్రెస్సెస్ బాగున్నాయి, మా దగ్గర శారీస్ బాగున్నాయి, మా దగ్గర డ్రెస్సెస్ బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అసలు క్లాతింగ్ అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు, కొనే వాళ్ళు తక్కువైపోయారు. ఉన్నప్పుడు కూడా జస్ట్ ఇద్దరే అమ్ముతుండే చీరలు కానీ డ్రెస్ మెటీరియల్స్, ఎగ్జాంపుల్ కూడా అప్పుడప్పుడు చేస్తుండే.
హైదరాబాద్ లో కూడా అక్కడక్కడనే ఉంటుండే ఇంటి నుంచి అమ్మే వాళ్ళు మీరు అన్నట్టు ఇప్పుడు చేతిలో 50,000 లక్ష ఉంటే కుర్తీలు అని ఒకరు, శారీలు అని ఒకరు, ఏదో ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. అందరు తెలిసిపోయింది కూడా సూరత్ లో తీసుకురావాలి, అవును సూరత్ కి వెళ్ళి అక్కడ కూడా వీడియోస్ చేయడము, చార్మినార్ లో తీసుకొచ్చి కూడా ఇక్కడ అమ్ముతున్నారు. సో అట్లా చిన్న చిన్న టెక్నిక్స్ అందరి వల్ల అందరికి తెలిసి వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసిండ్రా, ఎవరు చేసిండ్రో కూడా అర్థమైతలేదు. సో ఇది కూడా అంటే మంచిదే, అంటే ఎవరు వాళ్ళ లైఫ్ ని ఇలా సక్సెస్ చేసుకోవాలి, ఇలా ఒక వ్యాపారం చేసుకోవాలి అనే ఆలోచన వచ్చి ఒక ముందడుగు వేసి చేయడం అనేది చాలా మంచిది. కానీ కొనే వాళ్ళు ఎక్కడి నుండి వస్తారా అనేది నాకు అంటే జనరల్ గా ఆలోచిస్తున్నప్పుడు, నేను కూడా క్లాతింగ్ బిజినెస్ లో ఉన్నా మళ్ళీ. సో నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు ఇదే క్వశ్చన్, ఇలానే అందరూ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే కొనేది ఎవరు అబ్బాయి, ఇంకా ఎక్కడి నుండి ఎవరు కొంటారా అనే ఒక క్వశ్చన్ రేజ్ అయింది. అంటే లైక్ ఈ మళ్ళీ టాపిక్ అంతా డైవర్ట్ అయితే కరెక్ట్ టాపిక్. ఎందుకంటే రీల్స్ చూసినప్పుడు టెంప్ట్ అవుతాం కదా, సమోసా అమ్ముకొని భార్యాభర్తలు ఇద్దరు నెలకు 9 లక్షలు తీస్తున్నారు బెంగళూరులో అంటే, హైదరాబాద్ లో భార్యాభర్తలు సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చిపెట్టి వాళ్ళ దగ్గర ఉన్న పైసలన్నీ పెట్టి వాళ్ళు సమోసా లాంటిదో ఇంకోటో స్టార్ట్ చేసి మనం కూడా లక్షలు తీద్దామో అని అనిపిస్తుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ ఇంకో జాబ్ ఎంప్లాయీగా చేయడంలో ఒక సఫికేషన్ ఉంటది. నెల 30,000 వస్తాయి, 25,000 వస్తాయి, 50,000 వచ్చినా సరిపోదు, ఇంట్లో 5 లక్షలు తీయొచ్చు అంట అని ఉన్నాయన్నీ పెడతారు, అన్ని అటే పోతాయి. అంటే 100 ఒక్క బిజినెస్ సక్సెస్. ఎగ్జాక్ట్లీ, అంటే ఈ పాయింట్ నిజంగా చాలా మందికి అర్థం కాదు. సోషల్ మీడియా అనేది మన లైఫ్ ని సెటిల్ చేయడానికి ఎంత ఉపయోగపడుతుందో దాన్ని నాశనం చేయడానికి కూడా అంతే రీజన్ అవుతుంది. ఇప్పుడు నేను మీ రీల్ చూసాను, అమ్మో వంశీ గారు ఇన్నిసార్లు పెట్టి తీసేస్తున్నారు అంటే దానిలో ఏదో ఉంది. సో నేను కూడా స్టార్ట్ చేయొచ్చు కదా ఆర్గానిక్ ఫార్మ్. ఇప్పుడు మా నాన్న రైతు, నేను మా నాన్న నుండి ఇంకో 10 మంది రైతులను తీసుకొని వాళ్ళ దగ్గర నుండి అన్ని తీసుకొని కొనుక్కొని వచ్చి నేను ఇక్కడ అమ్ముతాను. నాకు అసలు మినిమం నాలెడ్జ్ కూడా దాని నుండి లేకుండా నేను స్టార్ట్ చేశానంటే నేను పెట్టిన దానికంటే ఇంకెక్కువ లాస్ అయిపోతాను, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ అండ్ ఈ ఫినాన్షియల్లీ అన్నిట్లలో లాస్ అవుతాడు. సో దీని గురించి అవగాహన కూడా రావాలి. అవగాహన ఎందుకు వస్తుంది, వచ్చినా కూడా ఎందుకు ఒప్పుకుంటారు? నేనే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా కదా, అది కిక్ ఉంటది. ఇది ఇట్స్ ఫార్మ్ ఆఫ్ గ్యాంబుల్ ఉన్నంత కిక్ మనిషికి దేంట్లో రాదు. అందుకే క్యాసినోలని అవ్వని గోవా పోతారు, ఫారిన్ పోతారు, ఆడతారు. అది ఎట్లుంటది అంటే 1కి 10, 1కి 5, 1కి 20 ఇట్లా ఇస్తారు. బిజినెస్ కూడా అంతే కదా, నువ్వు 200 మందికి, 2,000 మందికి, 2 లక్షల మందికి ఇట్లా ఏదైనా ప్రోడక్ట్ అమ్ముతూ పోయినావు అనుకో, నీకు తెలియకుండానే ప్యారలజీ బిస్కెట్ ప్యాకెట్ అమ్మినా నువ్వు కోట్లు తీయొచ్చు. అట్లా అంబికా దర్బార్ బత్తి కానీ, ప్యారలజీ కానీ, ఇట్లా MTR సాంబార్ పౌడర్ కానీ, బూస్ట్ కానీ ఇవన్నీ అమ్మిన వాళ్ళు కోటీశ్వరులు అయిపోయిండ్రు. అట్లా ఎందుకు అవుతామో అంటే అది 1కి 10 కాదు, 1కి 10 × 10 ఆర్ 10 to the power of 10 అన్ని పైసలు వస్తాయి దీంట్లో. సో కోకోకోలా కంపెనీకి వాళ్ళకు కూడా అట్లే వచ్చింటాయి. మనకు కావాలనిపిస్తుంది కదా, మనం మనుషులం కదా, వాళ్ళకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఆలోచించుంటారు. మనము రీల్స్ చూస్తాం, కోకోకోలా సేల్డ్ ఓన్లీ 6 bottles in its first year, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, నెక్స్ట్ ఇయర్ మీరు సక్సెస్ అవుతారు. నెక్స్ట్ ఇయర్ కి మన దగ్గర 6 బాటిల్ కూడా ఉంటాయి. సో ఉంటే లేకపోతే 600 బాటిల్ 6,000 బాటిల్ ఉంటే అవి ఎవరికి అమ్మాలో అర్థం కాక వేస్ట్ అవుతాయి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం, సచిన్ 10th లో ఫెయిల్ అయిందో క్రికెటర్ అయిందో అని, 15 years కి సూర్యవంశీ క్రికెటర్ అయిందో అని. ఇక అందరు కావాలంటే అట్లా ఉండదు. సో ఇట్స్ అన్ ఎగ్జెప్షన్. వాళ్ళకు వేరేగానే బాగానే ఉంటారేమో, వాళ్ళకు ఏదైనా గాడ్ గిఫ్ట్ ఉంటదేమో అనిపిస్తుంది నాకు. సో అట్లా కొందరికే బిజినెస్ సెట్ అవుతుంది మార్వాడీస్. అందుకేనా మీకు ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు, వంశీ నష్ట జాతకులు. సో యాక్చువల్లీ ఐఎమ్ ఫార్చునేట్. నన్ను కొందరు గొప్పగా ఎందుకు చూస్తారు అంటే, నేను అట్లా ఫన్నీగా నష్టదాతకుని, ఇట్లా నాకు ఏది కలిసి వస్తలేదు, ఇటు అమ్మాయి పర్సనల్ ప్రొఫెషనల్ అంటుంటా. బట్ నన్ను అంత అడ్మైరింగ్ గా చూసే వాళ్ళు కొందరు ఎందుకుంటారు అంటే, ఐ మీన్ early 30s, 30 years కే బిజినెస్ స్టార్ట్ చేసిండు, ఫెయిల్ అంటాడు, చేస్తాడు, లక్షలు టర్నోవర్ అంటాడు, కోట్లు అంటాడు, పార్ట్నర్స్ కమెంట్ చాలా పెడుతుంటారు, నువ్వు ఎంత కొట్టినా చావని పాము రా అంటారు. సో నాకు ఒక్కొక్కసారి నిజమే అనిపిస్తుంది. అండ్ అంటే మస్తు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళే కదా అట్లా ఉంటారు. లైక్ ఏం చేసినా నాకైతే ఫరక్ అయితే పడది, బికాజ్ నాది 1-way ట్రాఫిక్ అంటారు చూడు, నా దారి రహదారి టైపే ఉంటది. సో అట్లా ఉంది కాబట్టి చాలా మందికి అగ్రెసివ్ స్టెప్స్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తారు. నా గేమ్ ని కూడా ఇంత అగ్రెసివ్ గా ఇట్లా ఎవరు చేయలేదు కదా ఇంతకు ముందు కూడా. నాకు అమ్మాయి కావాలి నా పక్కన వీడియో చేయడానికి, నేను నిజంగానే అమ్మాయితో వీడియో చేయడం, వాళ్ళతో ఫొటోస్ దిగడం, పెట్టడం, దానికి అన్ని మెలోడీ మ్యూజిక్ లో పెట్టడము, దాన్ని ఎవరో తీసుకుపోయి మన ట్విట్టర్ లో పెట్టిండ్రంట.
సో ఇంతమంది ఎట్లా దొరుకుతున్నారు నీకు, ఎందుకు చేస్తున్నావు అని అవును, దాంట్లో కూడా comment లో జెలసీ కూడా అనిపిస్తుంది నాకు. అంటే ఓకే. ఇంతమందితో చేస్తే నువ్వు చేయలేకపోతున్నావు అని బాధనా? ఎందుకు మీకు అంటే నేను చేస్తున్నా, నా ఇష్టం కదా, నా లైఫ్ నా ఇష్టము, నేను ఏదో చేసుకుంటున్నా. నా బిజినెస్ అయితే మీరు పైసలు పెట్టలే కదా, సో నా ఎఫర్ట్స్ ఏవో నేను పడుతున్నా, సో దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇంకా ఇట్లెందుకు అట్లెందుకు అంటారు. సో ఇక్కడ నుంచి ఎక్కడికైనా డైవర్ట్ అయినామా? లేదు, లేదు, correct లానే. సో అమ్మాయిల టాపిక్ మళ్ళీ వచ్చింది కాబట్టి వద్దులే. ప్రొఫెషనల్ లోనే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా వాళ్ళ అంటే జనరల్ గా ఏ ఇష్యూస్ వల్ల మీకు అమ్మాయిలతో సెట్ అవ్వట్లేదు అంటే 2-3 months కూడా ఒక లవ్ స్టోరీ బ్రేక్ అయిపోయింది, వర్కౌట్ అవ్వలేదు అని చెప్పారు, మ్యారేజ్ కూడా వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు సింగిల్ గానే ఉన్నారా, ఎవరితోనైనా రిలేషన్షిప్ లో ఉన్నారా, ఏం జరుగుతుంది పర్సనల్ లైఫ్ లో? వస్తున్నారు పోతున్నారు. నేనే వద్దంట ఎక్కువ సార్లు, రావద్దంటున్నారా? రమ్మంట తర్వాత వద్దంట. బికాస్ అట్లుండదు బ్యూటిఫుల్ లవ్ నాకు కొన్ని రోజుల తర్వాత 3 months 6 months వీడియో పెట్టారు కదా, పెట్టినా లవ్ కొంతకాలమే బాగుంటుంది, కొంతకాలం ఆరెంజ్ బాగుంటది అనేది ఒప్పుకోకుంటే ఫస్ట్ లో నేను లేదు, కాలం గడిచే కొద్ది సంవత్సరాలు గడిచే కొద్ది వైన్ లాగా ఇంకా స్ట్రాంగ్ అయితేనే ఉంటది, ముసలోళ్ళు అయినాక కూడా అదే లవ్ ఉండాలి, చేతులు పట్టుకొని తిరగాలి, అంత బ్యూటిఫుల్ ఉండాలి అనేది అనిపిస్తుండే. కానీ ప్రాక్టికల్ గా అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. బికాస్ నాట్ అబౌట్ బ్యూటీ అండ్ ఆల్. ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళు ముసలోళ్ళు అవుతారు, మనము ముసలోళ్ళం అవుతాం, అది అట్లా జరిగిపోతుంటాం. క్యారెక్టర్ కూడా అంటే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. బికాస్ అందరూ లైఫ్ చూడరు కదా, బయటికి వచ్చి స్ట్రగుల్స్ అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూసి. అసలు మొన్న ఒక ఆమెతో డిస్కస్ చేస్తుంటే అనిపించింది, చుట్టాలు అవుతారు, ఆమెకు చెప్తున్నా ఇట్లా లవ్ బ్రేకప్ అవుతుంది, నాకు ఏమనిపిస్తుంది అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, క్రికెట్ ఆడాలనిపిస్తుంది, లేదా ఇంకోటి చేయాలనిపిస్తుంది. ఆ టైంలో నా గర్ల్ ఫ్రెండ్ ఏమంటది అంటే నాతోనే ఉండు, నాతోనే తిరుగు, నేనే నీ జీవితం కదా, నన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టిపోతావా అంటది. నాకు అప్పుడు డిటాచ్మెంట్ వస్తుంది, అరే నేను ఎంజాయ్ చేయాలి కదా అని తను నా పైన ఇంకా ప్రేమ చూపించాలి కదా. సరే పోరా, 4 గంటలు పోతే ఏమైతుంది, ఒక రోజు పోతే ఏమైతుంది, అంత పిచ్చి ప్రేమ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. రిలేషన్షిప్ అంటే అసలు ఎలా ఉండాలి మీ థాట్ ప్రకారంగా? ఫ్రీడమ్ ఇస్ రిలేషన్షిప్ అనిపిస్తుంది. బటర్ఫ్లైని కూడా గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతుంది అంటారు కదా, సో దాన్ని వదిలేసేయాలి, దానికి నచ్చినట్టు పోతుంది, అది తిరిగి మన లైఫ్ లో మళ్ళీ వస్తే అది మనది, లేకపోతే అది అక్కడితో మర్చిపోవాలి. అంతేగాని దుబాయ్ నుండి హస్బెండ్ ఇండియాలో భార్య ఉన్నప్పుడు లవ్ ఉన్నప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలి 24 గంటలు, నాతోనే ఉండాలి, నాతోనే సినిమా చూడాలి, నాతోనే ఐస్ క్రీమ్ తినాలి అంటే అన్నుంటాడు, అక్కుంటది, మమ్మీ డాడీ ఫ్రెండ్స్, ప్రొఫెషన్ ఉంటుంది, ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది. సో అట్లా మనం గోల్ ఓరియంటెడ్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక గోల్ ఉండాలి కదా. అట్లని 50,000 ఉంటానే మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడం కాదు. మీకు ఒక గోల్ ఉండి మీరు దానికి స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ మీరు కూడా అమ్మతో టైం స్పెండ్ చేయండి, నాన్నతోని ఫ్రెండ్షిప్ చేయండి, అట్లా తిరగండి. అంతేగాని ప్రతిసారి హస్బెండ్ మీద బాయ్ ఫ్రెండ్ మీద డిపెండ్ అయితే మీకు బ్యూటిఫుల్ అనిపించవచ్చు, అది నాకు ఇంత ప్రేమ ఉంది నీకు లేదు అంటారు, బట్ వేరే లైఫ్ కూడా ఉంటది, కొంచెం డిటాచ్ అయ్యి కూడా కొన్ని రోజులు బతకాలి. అది నాకు ట్రూ రిలేషన్షిప్ అనిపిస్తుంది. డిటాచ్మెంట్ లోనే అటాచ్మెంట్ ఉంటది. ఓకే, సో ఇప్పుడు జనరల్ గా బయట ఇష్యూస్ చూసుకుంటే రోజుకు ఒక మర్డర్ జరుగుతుంది, సో చాలా రకాల వార్తలు చూస్తూనే ఉన్నాం. సో అసలు ఈ జనరేషన్ లో ఇప్పుడు ఈ కాలంలో లవ్ అనేది ఉందా? అంటే మనీ ఈక్వల్స్ టు లవ్, లవ్ ఈక్వల్స్ టు మనీ అనేది మాట్లాడుతూ ఉన్నారు జనరల్ గా. అసలు లవ్ అనేది ఉందా? మీరు బిలీవ్ చేస్తారా? నేను చేస్తా. సో దట్ ఈస్ ద రీజన్ స్టిల్ ఐ ఎక్స్పెక్ట్ సమ్వన్ టు బీ ఇన్ మై లైఫ్, లైఫ్ పార్ట్నర్, లైఫ్ జర్నీ చేయాలనే ఉంటది. అండ్ అది ఎందుకు మిస్ అవుతుందంటే మీరు అన్నట్టు ఒక పాయింట్ మనీ అండ్ ఇంకో పాయింట్ సెల్ఫ్లెస్నెస్ ఉండదు. ఇప్పుడు అమ్మా నాన్నలాగా మన గర్ల్ ఫ్రెండ్ చూసుకోదు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చూసుకోడు. వాళ్ళది ఎట్లుంటది అంటే ఎంత సెల్ఫ్లెస్ ఉంటారంటే మనం టీవీ చూస్తున్నాం, వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, పోతారు, పనుకుంటారు, లేకపోతే వాళ్ళు వంట చేసుకుంటుంటారు, డాడీ ఆయన పని ఆయన చేసుకుంటుంటాడు. వీళ్ళకి ఎట్లుంటది అంటే నన్ను ఇష్టపెట్టి టీవీ చూస్తావా, నాతో ఉండవా అని ఇదే ఉంటది. అట్లా ఉండకుండా అంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ ని వీళ్ళ ఎంజాయ్మెంట్ లాగా ఫీల్ అవుతూ పక్కనన్నా కూర్చోవాలి, లేదా పక్క రూమ్ లో పోయి వాళ్ళ పని వాళ్ళన్నా చేసుకోవాలి. సో ఎండ్ ఆఫ్ ది డే అదే చెప్తున్నా నేను, లైక్ అతుక్కొని ఉండడము చాలా ఇబ్బందిగా ఉంటది. నవదీప్ ఒక రీల్ చూసిన,
నా లైఫ్ లో ఒక అమ్మాయి కావాలి, నాతోనే ఉండాలి, అసలు ఎక్కడికి పోయినా నాతోనే ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాడు. అట్లాంటి అమ్మాయిని ఇస్తే ఆమె కిరాణా షాప్ కి పోతున్నా వీడు పోవాలి, మరి షేవింగ్ చేసుకుంటున్నావా అంతానే ఉంటది. వానికి ఇట్లా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే అట్లా కాదు, మేము కోరుకునేది వేరు. అంటే నాకు బాయ్స్ వర్షనే తెలుస్తుంది కదా, గర్ల్స్ చెప్పలేదు కాబట్టి బాయ్స్ సైడ్ మాట్లాడుతున్నా. అంటే మాకు ఏం కావాలి ఏంది అనేది ఎలా ఉండాలి అంటే వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉండాలి, మీ ఫ్రీడమ్ మీకు ఉండాలి. అంటే ఎవరి టైం ని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాలి అంతేనా? అంతే. మన ట్రస్ట్ ని బ్రేక్ చేయరాదు, మళ్ళీ పోయి వేరే బాయ్స్ తో తిరగరాదు. నువ్వే కదా ఫ్రీ ఉందామన్నావు, ఫ్రీడమ్ అన్నావు అని వేరే గర్ల్స్ తో తిరగాలి. మేము కూడా వేరే బాయ్స్ తోనే ఉండాలి. మళ్ళీ గర్ల్స్ తో తిరిగితే వాళ్ళకి పాజిటివ్నెస్ వస్తుంది, వాళ్ళ బాయ్స్ తో తిరిగితే బాయ్స్ కి పాజిటివ్నెస్ వస్తుంది. ఆ పాజిటివ్నెస్ వల్లనే మళ్ళీ రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. అట్లా కాకుండా వాళ్ళకు ఫ్యామిలీ అని ఉండాలి, గర్ల్ ఫ్రెండ్స్ అని ఉండాలి గర్ల్స్ కి, వీళ్ళకు ఫ్యామిలీ అని ఉండాలి, బాయ్ ఫ్రెండ్స్ అని ఉండాలి. ఆపోజిట్ జెండర్ తోని మళ్ళీ క్లోజ్ అయినారు అనుకోండి, ఏ నా ఇవ్వాలి ఇచ్చుకుంటా నవ్వుకుంటా. జనరల్లీ మాట్లాడుకుంటే అమ్మాయిల ఒక అంటే 3 జుట్లు ఒక దగ్గర ఉండలేవు, ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. అమ్మాయిలకి జెలస్ ఎక్కువ ఫీల్ అవుతారు, వాళ్ళు ఎక్కువ డేస్ కూడా ఫ్రెండ్షిప్ చేయలేరు, గొడవలు పెట్టుకుంటారు. ఎప్పుడైనా ఆపోజిట్ జెండర్ తోనే మనకి ఫ్రెండ్షిప్ అనేది కరెక్ట్ గా ఉంటది, స్ట్రాంగ్ ఉంటది అనేది కూడా మనం మాట్లాడుకుంటాం. అంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో మీ బ్రదర్ కూడా దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్పారనమాట. ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా సరే ఒక అమ్మాయి ఒక అబ్బాయితోనే అమ్మాయితో షేర్ చేసుకోలేని విషయాలు కూడా షేర్ చేసుకుంటది, ఆపోజిట్ జెండర్స్ తోనే ఎక్కువ బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది అనేది మాట్లాడుకుంటాం. సో మరి ఆఫ్టర్ మ్యారేజ్ అయినా లేదా ఇన్ రిలేషన్షిప్స్ అయినా సరే ఒక అమ్మాయి రిలేషన్షిప్ లో ఉన్న అబ్బాయి ఇంకో అబ్బాయితో ఒక మంచి ఫ్రెండ్షిప్ లోను ఒక మంచి వేళను మాట్లాడొచ్చు కదా. మాట్లాడొద్దు ఎందుకు? ఎందుకంటే హస్బెండ్ లకు బాయ్ ఫ్రెండ్ లకు నచ్చదు అది. అలానే మీరు అలాంటప్పుడు అబ్బాయి కూడా వేరే మాట్లాడకూడదు కదా. అదే అంటున్నా, 2 సైడ్లు మాట్లాడొద్దు, 2 సైడ్ ఉండాలి. లేదు మాకు బెస్టీలు ఉంటారు, మాకు అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ ఉంటది. నేను నైట్ ఫోన్ చేసి నాకు భార్యతో ఇరిటేషన్ వచ్చో నైట్ ఏదో ఒక టైంలో నేను ఫోన్ చేసి ఇలా కొట్లాట అయింది, నీతోనే మంచిగా అనిపిస్తుంది మాట్లాడుతుంటే, నాకు అసలు పిచ్చి పిచ్చిగా అవుతుంది అని మాట్లాడినా. ఆ పిల్ల పోయి మోడు ఎంత పిచ్చి పిచ్చి చేస్తున్నాడు తెలుసా, తాగుద్దంటే రోజు తాగుతాడు, తిరుగుద్దంటే అటు ఇటు పోతుంటాడు, నాకు ఇరిటేషన్ వస్తుంది, అసలు నువ్వేం ఇంత మంచి మాట్లాడుతున్నావు అని మనతో మాట్లాడింది అనుకో ఫ్రెండ్గానే, స్టిల్ అది నచ్చదు మాకు అని మేము మాట్లాడితే వాళ్ళకి నచ్చదు. సో మాట్లాడకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years మ్యారేజ్ అయింది అనుకుందాం, ఎవరో ఒక అమ్మాయికి అబ్బాయికి 30 years దాకా ఉన్న ఫ్రెండ్షిప్ ని మీరు వచ్చారని చెప్పేసి వదిలేసుకోవాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వదిలేసుకోవాలి. అదేం లవ్ అప్పుడు? మరి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ అంటారు. ఎందుకంటే భర్తనే ఫ్రెండ్ అయిపోవాలి, భర్తనే హస్బెండ్ అయిపోవాలి, భర్తనే ఒక మంచి పార్ట్నర్ అయిపోవాలి. తెలుసా, మళ్ళీ ఫ్రీడమ్ ఉండాలా కానీ ఒక సర్కిల్ లో ఉండాలా. అంటే దాన్ని మీరు సఫకేటింగ్ గా ఫీల్ అయితే మస్తు మంది ఉంటారు మాట్లాడుకోనికే, గర్ల్స్ కైనా బాయ్స్ కైనా. మేము పబ్కి పోతాం, పబ్బులో ఎంతమంది వస్తారు, ఇట్లా చూస్తుంటారు, షెల్ వి హ్యావ్ ఎ డ్రింక్ అని కలిసి తాగిస్తున్నాం అనుకోండి, అది విజువల్ గా తనకు ఆ వీడియో తీసి ఎవరైనా పంపించింది అనుకున్నాడు, ఏం జరగదు. జస్ట్ ఆ పిల్ల నేను డ్రింక్ తాగుతున్నాము, వైఫ్ చూస్తుంది. అది తర్వాత ఇంత బాధ అవుతుంది, అరే నాతో కదా వీడు తాగాల్సింది, లేదా నాతో కదా వీడు ఉండాల్సింది, పోయి పబ్లో ఎవరితోనో తాగిండు అంటే షీఈ్ మై ఫ్రెండ్ అంట. నేను తీసుకుంటుందా? తీసుకోదు కదా, మస్తు పాజిటివ్ ఫీల్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా కలుస్తాం అంటది ఆ పిల్ల. పోరాదా? ఎప్పుడో ఒక్కసారే కలవాలా అంటే వీక్లీ వన్సే కలవాలా ఫ్రెండ్స్ ని? అట్లా మేము కంటిన్యూ రోజు కలుస్తాం. ఈ భార్యతో ఉండే రిలేషన్ భార్యతో ఉంటది, ఆ ఫ్రెండ్ తో ఉండే రిలేషన్ ఫ్రెండ్ తో ఉంటది. మేము జస్ట్ ఇట్లా హైఫైలు ఇచ్చుకుంటుంటాము, అప్పుడప్పుడు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటాము, ఎప్పుడైనా సైడ్ హగ్గులు ఇచ్చుకుంటాము, అట్లా ప్రేమగా మాట్లాడుకుంటుంటాము ఫ్రెండ్షిప్ లోనే. సో దాన్ని వీళ్ళు పొజిటివ్నెస్ లాగా తీసుకోవద్దు. సరే, ఇదే ఎగ్జాంపుల్ అబ్బాయిలకు చెప్పుకుందాం. ఇప్పుడు అమ్మాయి ఒక దగ్గరికి వెళ్ళింది, ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు అనుకుందాం, నార్మల్ గా ఒక సెల్ఫీయో లేకపోతే ఒక ఫోటోనో దిగారు. అది మీకు ఎవరో ఒక అబ్బాయి మీ ఫ్రెండ్ చూసి అది మీకు పెట్టాడు. అప్పుడు మీరు అమ్మో ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండేలే, ఏం కాలేదులే, అసలు ఈ అమ్మాయికి ఎవరు లేరులే అని ఆలోచిస్తారా? ఎవడాడు, ఎందుకు దిగాడు, ఏంటి అనేది అడుగుతారు కదా. మరి మీరు తప్పి అంటే మీ సైడ్ నుండి మీరే తప్పు అంటున్నారు. నేను అనట్లా, జస్ట్ సేమ్ సిచ్యువేషన్ జరిగితే ఎట్లా అంటున్నాను. ఏం లేదు, అడుగుతా ఎవరు అంటే ఎవరో నాకు తెలియదు అంటే ఓకే, నాకు తెలుసు అంటే ప్రాబ్లం. నాకు తెలుసు, నా క్లోజ్ ఫ్రెండ్. మీకు నిజంగానే చెప్తున్నాను, రిలేషన్షిప్ లో ప్రాబ్లం అవ్వడంలో ఎలాంటి తప్పే లేదు. అంటే నిజంగా మ్యారేజ్ కి నేను పక్కా పిలవండి, నిజంగా చెప్తున్నాను. మళ్ళీ
ఇప్పుడు నన్ను లవ్ చేసి ఒక అమ్మాయి నా లవర్ అయినప్పుడు, నేను తన లవర్ అయినప్పుడు, ఫస్ట్ డేనే లవర్స్ అయితే కాము కదా, ఫ్రెండ్షిప్ తోనే స్టార్ట్ అయ్యి లవర్స్ అయినప్పుడు ఆ ఫ్రెండ్ తోని లవర్ కాకుండా ఉంటది అని గ్యారంటీ ఏముంటది అనేది కూడా పాయింటే కదా. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ జీరో. కాలేడు కదా, కరెక్టే. ఇప్పుడు నాకన్నా ఆయననే బెటర్ అనిపించింది అనుకో, నేను ఫ్రెండ్ జోన్ లోకి వస్తా, ఆయన లవర్ జోన్ లోకి వస్తాడు కదా. నువ్వు నాకు నచ్చలేవు, నాకు మళ్ళీ లవ్ అయింది, నాకు ఆయనతో లవ్ అవుతుంది, ఏం చేయాలి అంటే నేనేం మాట్లాడాలి? అందుకే మేము మాట్లాడొద్దు అంటాము. నువ్వు మాట్లాడతావు, మళ్ళీ వాళ్ళలో వేరే క్వాలిటీస్ ఉంటాయి, మాలో వేరే క్వాలిటీస్ ఉంటాయి. అందరిలో పర్ఫెక్ట్ గా 100 మంచి క్వాలిటీస్ ఉంటాయి కదా. యాక్చువల్లీ మీరు చెప్పింది నేను కొన్నిసార్లు ఆలోచించాను. ఆఫ్టర్ మ్యారేజ్ కొంతమంది విషయాలలో నిజంగా ఈ పాయింట్ జరిగిద్దేమో, అందుకే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కానీ అదర్ అట్రాక్షన్స్ కానీ వస్తాయేమో అనేది నాకు కూడా కొన్ని టైమ్స్ అనిపించింది. అంటే కొంతమంది, అందరిని కాదు, కొంతమంది. అందుకే మ్యారేజ్ అనేది ఆ బాండ్, రిటర్న్ లో నువ్వు నాకే నేను నీకే అని రాసుకుంటారు. సో దాంట్లో అయితే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. లవర్స్ అయినప్పుడు రెస్ట్రిక్షన్స్ ఏముంటాయి? మనకేమైనా పెళ్ళైందా, నిన్నే చేసుకోవాలా, నాకు నువ్వు నచ్చుతలేవు, ఇప్పుడు నాకు అప్పుడు నచ్చినావు, ఇప్పుడు నచ్చుతలేవు అని మనతో అంటారు. లేదా మనం నాకు అప్పుడు నచ్చినావు, ఇప్పుడు నచ్చుతలేవు, నాకు వేరే పిల్ల నచ్చుతుంది అంటే కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు కదా. ఎందుకు నన్నే లవ్ చేయ, ఏం తక్కువ చేసినా అంటారు. అరే మాకు ఆడ ఎక్కువ వస్తుంది అని వీళ్ళు అనడం, వాళ్ళు ఆడ మజా వస్తుంది నాకు అని వాళ్ళు అనడం వల్ల మనకు ఆన్సర్ ఏముంటది? ఇక బలవంతంగా ఉండు అని అయితే ఉంచుకోలేము కదా రిలేషన్ లా. సో నీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్, నాది ట్రూ లవ్, పోయి వాళ్ళతోనే ఉండు అని ఆన్సర్ వస్తుంది. ఓకే, బాగానే ఎక్స్పీరియన్స్ జరిగినట్టు. ఎక్స్పీరియన్స్ అంటే అంతటా జరిగేదే ఇది, అన్ని లవ్ మ్యారేజ్ కావు. అందుకే 100 మెంబర్స్ లవ్ చేసుకుంటే దాంట్లో 2-3 వాళ్ళు మ్యారేజ్ వరకు పోతారు. వేరే వాళ్ళందరూ వేరే లవ్ చేసుకొని ఒక 10 pairs కి మ్యారేజ్ అయినా సరే 5 pairs మాత్రమే ఏమంటారు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు. ఇంకో 5 pairs పెళ్లి తర్వాత నువ్వు మారిపోయావు అని చెప్పేసి విడిపోవడాలు, లేదా మళ్ళీ అదర్ రిలేషన్షిప్స్, అదర్ పర్సన్స్ కి అట్రాక్ట్ అవ్వడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అందుకే కదా బయట ఇన్ని హత్యలు అవి జరుగుతూనే ఉన్నాయి. కాంప్లికేటెడ్ లవ్ అనే సబ్జెక్ట్. అందుకే దీని గురించి మనం ఎలా మాట్లాడినా, మన ఒపీనియన్ ని షేర్ చేసినా సరే, ఇప్పుడు నా ఒపీనియన్ ఒకటి ఉంటది వంశీ గారు, మీ ఒపీనియన్ ఇంకొకటి ఉంది. సో నేను నా ఒపీనియన్ ని షేర్ చేసినప్పుడు మీరు దానికి యాక్సెప్ట్ చేయకపోగా మళ్ళీ దాని గురించి ఒక కొత్త టాపిక్, ఆ అమ్మాయి ఇప్పుడు యాంకర్ అమ్మాయి అయ్యుండి కూడా అమ్మాయిల గురించి ఎందుకు ఇలా మాట్లాడింది? వంశీ ఇంత పెద్ద బిజినెస్ లో ఉన్నాడు, రోజు మోటివేషనల్ గురించి వీడియోస్ పెడుతూ ఉంటాడు, ఇలా ఎందుకు మాట్లాడిండు? ఇలాంటివి వస్తాయి అంటే డిప్లొమాటిక్ గా మాట్లాడాలి. డిప్లొమాటిక్ గా మాట్లాడితే రెండు బోట్ల మీద కాళ్ళు పెట్టేసి అటు పడకుండా ఇటు పడకుండా బ్యాలెన్స్డ్ గా మాట్లాడాలి. ఈజీ మాట్లాడొచ్చు. అబ్బాయి అంటే ఎట్లుండాలంటే, ఒకవేళ తనకు వేరే బాయ్స్ లో బెస్టీస్ ఉంటే కూడా యాక్సెప్ట్ చేయాలి. తన పాత లైఫ్ ని యాక్సెప్ట్ చేసేవాడే నిజమైన మొగుడు అని మాట్లాడొచ్చు. కానీ చాలా ఆర్టిఫిషియల్ ఉంటది. బికాస్ ఏం మాట్లాడినా కూడా డిప్లొమాటిక్ అంటారు, ఇట్లా మాట్లాడితే బోరింగ్ అంటారు. మీరు అన్నట్టు ఒక సైడ్ తీసుకుంటున్నాం అంటారు. నాకు అదే ప్రాబ్లం అయింది ఫస్ట్ డే నుంచి కూడా. డివర్స్ అయినాక నేను వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ఐ డ్రీమ్ కి, తన పేరు హర్షిని అనుకుంటా. ఇస్తే దాంట్లో ఒక్కుంటా మాట్లాడుతున్నా, ఇట్లా డివర్స్ అయింది మాకు, వీఆర్ హ్యాపీ నౌ, మేము ఇండిపెండెంట్ గా హ్యాపీగా ఉన్నాము అంటే కమెంట్స్, డివర్స్ అయినాక దాన్ని సపోర్ట్ చేసుకుంటా నువ్వు ఏదో సాధించినట్టు నవ్వుకుంటా మాట్లాడతావా అని పెట్టింది. చచ్చిపోవాలా అని అనిపిస్తుంది కదా మనకు లోపల. నేను నిన్న ఒక వీడియో పెట్టిన, ఇట్లా నాకు వంశీ ఫార్మ్స్ క్లోజ్ అయినప్పుడు కానీ, డివర్స్ అయినప్పుడు కానీ నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, కాల్ చేయలేదు, కన్సర్న్ చూపించలేదు, జాలి చూపించలేదు. మస్తు బాధ అయింది నాకు, ఆల్మోస్ట్ ఏడుపు వచ్చింది, నాకు ఎవ్వరు లేరు అనిపించింది, లోన్లీ ఫీల్ వచ్చింది నాకు అని చెప్పిన. దానికి కింద వీడే డిప్రెషన్ లో ఉంటాడు, మోటివేట్ చేస్తున్నాడు అని పెట్టి. అంటే డిప్రెస్డ్ ఉంటేనేమో నేను సాడ్ ఉన్నా, నాకు బాధ అవుతుంది, నాకు వైఫ్ లేదు, నాకు లైఫ్ లేదు, నాకు ఫార్మ్స్ లేవు అంటే నువ్వు ఎంత బాధపడతావు అంటారు. లేదు నాకేం పరగబడతలేదు, నాకు ఏది ఉందో అది ఉంది, మీకు తెలుసా, ఆ ఎమోషన్సే లేవా, ఇట్లుంటారా అంతను, అందరి జీవితాలు అంతా ఖరాబ్ చెయ్యి, నువ్వేమో హ్యాపీగా ఉండు అంటారు. ఏం చేయాలి నేను? అంటే నార్మల్ ఉండాలేమో, ఇట్లా ఏమో అంటారు కదా స్థిత ప్రజ్ఞతనా, అట్లా ఉండాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఎక్స్ప్రెషన్ పెట్టి అతడుల మహేష్ బాబు లాగా నార్మల్ గా ఉన్నట్టు యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేస్తున్నావు అంటారు అప్పుడు, స్మైల్ అంటారు. సో జనాల గురించో ఇంకొకరి గురించో ఆలోచిస్తూ పోతే ఈ ప్రొఫెషన్ ఉండలేము, 4 గోడల మధ్యలో ఉండాలి. దట్స్ ద రీజన్ పీపుల్ ఆర్ స్టిల్, ఎంత మంది వీడియోస్ చేసినా కూడా 90% ఇంకా ఏం చేయకుండా. అంటే నిజంగా మీరు ఒక చెప్పిన పాయింట్, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరన్నా కానీ
మనకి పాస్ట్ లో ఒక రిలేషన్షిప్ ఉంది, పొరపాటున ఆ పర్సన్ ఎప్పుడన్నా మార్కెట్ లోనో షాపింగ్ మాల్ లోనో ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్ లోనో మనకి ఎదురొచ్చినప్పుడు కలిసినప్పుడు మన హస్బెండ్ కి కానీ వైఫ్ కి కానీ తిను నా ఎక్స్ తను మేము ఒకప్పుడు రిలేషన్ లో ఉండే వర్కౌట్ అవ్వలేదు విడిపోయాము అని ఒక పాయింట్ చెప్పినప్పుడు ఆ డెఫినెట్ గా ఏ మనిషికైనా నిజంగా ఎమోషన్స్ ఉంటే ఒక్క సెకండ్ చిన్న జెలస్ ఫీలింగో లేదంటే ఒక చిన్న బాధ అనేది కన్ఫర్మ్ గా కలిగిద్ది. ఎందుకంటే మీరు అన్నట్టుగా వీళ్ళ లైఫ్ లో మనమే ఉండాలి, ఇంకా మన ప్లేస్ ఇంకెవరు తీసుకోకూడదు, అది ముందైనా వెనకైనా అనేది ఒక సెకండ్ అయితే మనం ఎంత మెచ్యూర్డ్ పర్సన్ అయినా ఒక్క సెకండ్ అనిపిస్తుంది, ఇంక్లూడింగ్ నా అసలు ప్రతి హ్యూమన్ కి అది అనిపిస్తుంది. ఇక అనిపించని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇంక మరి వాళ్ళు దేవుళ్ళు అనుకోవాలి, ఇంకెవరో నిజంగా హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. బికాస్ ఇదే జరుగుతుంది. ఇప్పుడు మనము బ్రాడ్ మైండెడ్ అనుకోనో ఏదో గర్ల్ ఫ్రెండ్ పరిచయం అవుతుంది, తనకు పాత లవ్ స్టోరీస్ చెప్తాం, ఇట్లుంటుండే ఆ పిల్లతో ట్యాంక్ బండ్ పోయినా ఇట్లా రోజు ఇచ్చిన ఇట్లా చెప్తే ఆబ్వియస్ గా ఈ ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ కి బాధ అవుతుంది కదా. డెఫినెట్ గా లేదు అని అబద్ధాలు చెప్పినాం అనుకోండి, ఎవరు లేరు నా లైఫ్ లో రిలేషన్ లేరు అంటే ఉట్టిగా అంటున్నాడు, బయటపడుతున్నా. అంత బ్రాడ్ మైండెడ్ ఏం కాదు మనం. దట్స్ ద రీజన్ నాకు ఏమనిపిస్తుంది అంటే మనుషులు ఫస్ట్ న్యాచురల్ గా ఫిల్టర్స్ లేకుండా కల్తీ కాకుండా బతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వీఆర్ గుడ్, వీఆర్ గ్రేట్, వీఆర్ ఫైన్, మేము అసలు తప్పే చేయము అని జోన్ లోకి వస్తున్నారు. ఇంటర్వ్యూస్ కూడా చూస్తున్నా నేను, పెద్ద పెద్ద వాళ్ళే, డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, పెద్ద బిజినెస్లు ఉన్న వాళ్ళు, వాళ్ళకు నెక్స్ట్ జనరేషన్స్ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. గర్ల్ అండ్ బాయ్ ఇద్దరిది విన్నా, ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే కొన్ని అట్లా ఇట్లా కొన్ని ఎడిటింగ్ లో తీసేయాల్సి వస్తుంది, మిక్స్ చేయాల్సి వస్తుంది, ఏదో చేయాల్సి వస్తుంది కదా. ఎందుకంటే జనాలకు కొంచెం మంచిగా చూపించడానికి. వాళ్ళకి అట్లా అవసరం లేదు, వాళ్ళకి ఎడిటింగే అవసరం లేదు, వాళ్ళకి కోపం రాదంట, వాళ్ళకి జెలసీలు ఉంటాయంట, వాళ్ళ వర్కర్స్ అందరినీ మంచిగా చూసుకుంటారు, వర్కర్స్ అందరూ వీళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళు బిజినెస్ చేసినవన్నీ వాళ్ళు పట్టుకునేవన్నీ బంగారం లాగా అన్ని సక్సెస్ లోనే ఉన్నాయి. వాళ్ళు ఏం చేసినా పర్ఫెక్ట్ గా పొద్దున్న చేస్తారు, జిమ్ చేస్తారు, యోగానో చేస్తారు, టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ప్రోటీన్ ఎంత తినాలి, కార్బ్స్ ఎంత తినాలి అంతా తెలుసు వాళ్ళకు. వాళ్ళ మనవళ్ళతో ఆడుకుంటారు, పెద్దోళ్ళు అయితే చిన్నోళ్ళు అయితే వాళ్ళ కొడుకులతో కూతుర్లతో మంచిగా ఆడుకొని హ్యాపీ టైం గడిపి ఫ్యామిలీ టైం లా పెడతారు, ప్రొఫెషనల్ టైం లా పెట్టి ఇంటికి వస్తానే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు పర్ఫెక్ట్ ఐడియల్ పర్సన్ లాగా బతుకుతున్నారు, మెన్ అండ్ ఉమెన్. అంటే మనం అంతా పిచ్చోళ్ళమా? అంటే మనకు అప్స్ అండ్ డౌన్స్ మనకే ఉంటాయా, వాళ్ళకు ఉంటాయా? ఇక అంటే వాళ్ళకేమన్నా మంచిగా అంటే అట్లా రాసి ఉంటారా, లేకపోతే వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారా అనేది క్లియర్ గా తెలిసిపోతుంటది. కోపమే రాదంట, అసలు కోపమే రాదు. మా సార్ కంటారంట వాళ్ళ ఎంప్లాయీస్, అంటే పిల్లలతో కూడా ప్రేమగా ఉంటారంట వాళ్ళు. అంటే కోపం రాకుండా వేరేళ్ళతో ఎట్లా అనిపిస్తుంది, బిజినెస్ ఉండరు. ఇప్పుడు జొమాటో స్విగ్గీ ఉంటాయి, మీకు ఎట్లా అనిపిస్తుంది అని జొమాటో సిఇఓకి అడిగితే ఆయన నిజం చెప్పిండు, మా కాంపిటీషన్ ఉంటుంది స్విగ్గీతోని అది ఇది అని చెప్పి. కానీ ఇట్లాంటి పబ్లిక్ ఎవరైతే నటిస్తున్నారో వాళ్ళు ఎట్లా చెప్తారంటే అసలు కాంపిటీషనే ఉంటుంది, వాళ్ళు గ్రో అవుతారు, మేము గ్రో అవుతాం, ఈ టుగెదర్ మేము గ్రో అయ్యి కావాలి కదా, ఇదే కదా ఇండస్ట్రీ అంటే అని మాట్లాడతారు. అంటే ఏమొస్తుంది అనిపిస్తుంది నాకు, ఎంత నువ్వు కెమెరా ముందు ఎంత పర్ఫెక్ట్గా నటించినా వీ ఆల్ నో వీ హ్యావ్ రియల్ ఎమోషన్స్ కదా. నేను నా భార్యను ఎక్కడికో పంపిస్తా, నా గర్ల్ ఫ్రెండ్ ఎటో పంపిస్తా, తిరిగి వస్తుంది 10 రోజులు, ప్రతి జీవికి ఎమోషన్స్ ఉంటాయి. అందుకే నాకు రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ వీళ్ళు నచ్చుతాయి పాడ్కాస్ట్లు, సందీప్ రెడ్డి వంగ వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్తారు కదా. లైక్ ఇఫ్ మీరు హర్ట్ అవుతారని తెలిసినా సరే అది చెప్పేయడం మంచిది. యాక్చువల్ గా ఆ జెన్యున్ గా అది ఉండడం అనేది మనిషికి చాలా అవసరం. హర్ట్ అయితే ఓకే, తర్వాత ఏదో ఒకటి చెప్పుకోనో, సారీ చెప్పుకోనో, బ్రతిమలాడుకోనో, అవసరమైతే మనకు ఆ మనిషి అంత ఇంపార్టెంట్ అయితే కాళ్ళ మీద పడైనా సరే మనం ఆ రిలేషన్షిప్ ని కానీ లేదంటే ఆ మనిషిని కానీ మన లైఫ్ లో పెట్టుకోవచ్చు. మనం అది రియలైజ్ అవుతాం కదా సారీ అని. వాళ్ళకి అది అర్థం అవుతుంది, అరే మనం హర్ట్ అవుతున్నామన్నా సరే నిజం చెప్పింది కదా, నిజం చెప్పింది కదా అనేది ఉంటది. కానీ ఈ యాక్టింగ్ చేసే వాళ్ళు ఎంతకాలం చేయగలుగుతారు ఇలా ఎమోషన్స్? రియల్ యాక్టర్స్ ఏమో వాళ్ళు చేయని, అంటే నాకేం ప్రాబ్లం లేదు, బట్ స్టిల్ చూడ్డానికి మంచిగా అనిపించదు కదా. లైక్ నేను పర్ఫెక్ట్ ఉన్నా అంటే మనకు అబ్సెషన్ వస్తుంది కదా. మనలాంటి నార్మల్ పబ్లిక్ కి ఎవరికైతే కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, కోపం వస్తుంది, జెలసీ వస్తుంది, ప్రతి ఎమోషన్ మన లోపల ఉన్నప్పుడు వాళ్ళు మాకు ఏ ఎమోషన్ ఉంటుంది, మేము ఆల్మోస్ట్ దేవుళ్ళకి దగ్గరగా ఉంటాము అని మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది, అరే మనం ఇంత పర్ఫెక్ట్ లేం కదా. ఇప్పుడు జ్యోతిక సూర్యాన్ని చూస్తే కూడా అరే వీళ్ళు ఇంత పర్ఫెక్టా, వీళ్ళు పిల్లలతో వస్తారు, నవ్వుతారు, లుక్
హౌ సూర్య ఇస్ గివింగ్ రెస్పెక్ట్ టు హిస్ వైఫ్ అని పెడతారు, లేకపోతే జ్యోతిక కూడా ఎంత ప్రేమ చూసుకుంటది, ఇట్లాంటివి పెడుతున్నప్పుడు వాళ్ళు అట్లనే చూపిస్తున్నప్పుడు మన అందరికి కామన్ పబ్లిక్ ఏమనిపిస్తుంది, అరే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మన లైఫే బాగాలేదా అనిపిస్తుంది. యాక్చువల్గా అయితే వాళ్ళ లైఫ్ లో కూడా ఉంటాయి, బట్ వై ఆర్ పీపుల్ జస్ట్ షోయింగ్ ఓన్లీ గుడ్ ఫేస్ ఆన్ సోషల్ మీడియా, నవ్వుకుంటూనే ఫోటోలు పెట్టి ఆ పాజిటివిటీనే చూపిస్తూ ఉంటే మనమే అబ్నార్మల్ ఉన్నామా అనిపించేస్తుంది కదా. వాళ్ళు కూడా అందరం ఓకే, అందరం నార్మలే అంటే మంచి అనిపిస్తుంది. మొన్న సమీర్ అయినా అది మస్తు అనిపించింది, అందుకే హిందీలో బెస్ట్ కమెడియన్ చేస్తారు స్టాండప్ కామెడీ. సమీర్ అయినా ఆయన షో క్లోజ్ అయింది, ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు, ఇట్లా మెన్కి ఎంత బాధ ఉంటుంది తెలుసా లోపల, మేము బయటికి చూపియాం అసలు, మాకు ఎప్పుడు ఫాదర్ దగ్గర సక్సెస్ కావాలనే, సక్సెస్ అయినమని ప్రూవ్ చేసుకోవాలని ఉంటది, సొసైటీ దగ్గర అట్లనే ఉంటది, నాట్ ఓన్లీ మెన్ యాక్చువల్లీ ఉమెన్ కి కూడా అదే ఉంటది. సో అట్లా ఉన్నప్పుడు మన లోపల బయటికి మేము అట్లా ఉంటాం, ఇక ఏం చేయాలో అర్థం కాక ఎమోషన్స్ చూపియాము, బట్ యాక్చువల్ గా అయితే అట్లా ఉంటది లోపల అని చెప్తున్నారు. అంటే ఆయన ఒప్పుకున్నాడు కదా. కంపేర్ టు ఉమెన్ అంటే జనరల్ ఇప్పుడు అమ్మాయిల విషయానికి వస్తే ఏడవాలనుకుంటే ఏడవచ్చు, మనం నవ్వాలనుకుంటే నవ్వచ్చు, లైక్ అట్లీస్ట్ ఆ ఫ్రీడమ్ అనేది ఉంటది. సో ఈ పర్టికులర్ టాపిక్ లో వచ్చేసరికి ఎమోషన్స్ వీటి గురించి వచ్చేసరికి అబ్బాయిలు ఏడిస్తే ఏడ్చే మగాని నమ్మకూడదు అంటారు. పేరెంట్స్ ఏం మాట్లాడతారు, అరే నువ్వు మొగాడ్రా ఎందుకురా ఏడుస్తావు నువ్వు అసలు, అంటే ఏడ్చే ఫ్రీడమ్ అనేది జనరల్లీ అబ్బాయిలకి చాలా తక్కువ. ఏడ్చే వాళ్ళని నమ్మకూడదు అంటారు, అరే నువ్వు మొగాడు ఎందుకు ఏడుస్తావు, నువ్వు ఇంత చిన్నదానికి బాధపడతావారా, లైక్ అంటే సొసైటీలో మీరు ఎప్పుడూ కూడా జనరల్లీ సంపాదించకపోతే పేరెంట్స్ దగ్గర కానీ, లేదంటే వైఫ్ దగ్గర కానీ, లేదా ఫ్రెండ్స్ దగ్గర కానీ వాల్యూ ఉండదు. అంటే ఎంతసేపు ఒక రెస్పెక్ట్ కోసం మీరు కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉండాలి. అఫ్ కోర్స్ ఉమెన్ ఈ విషయంలో అంటే ఈ ఉమెన్ టాపిక్ అనేది ఈ సిచ్యువేషన్ లో నేను మాట్లాడట్లేదు, ఇక్కడ మళ్ళీ ఎవరిని అమ్మాయిల్ని కూడా తక్కువ మాట్లాడట్లేదు, జనరల్లీ మెన్ గురించి మాట్లాడుకుంటే కంటిన్యూ వాళ్ళ లైఫ్ మొత్తం కూడా ఒక రెస్పెక్ట్ కోసము పాకులాడుతూనే ఉండాలి. అంటే ఒక పని చేస్తేనే, డబ్బు సంపాదించకపోతే ఎవరు పక్కన ఉంటారు, ఏ రోజుకైనా సరే మీరు కంపల్సరీ ఫ్యామిలీని చూసుకోవాలి. అసలు ఈ కాన్సెప్టే నాకు ఎలా వచ్చిందిరా అనిపిస్తుంది, అంటే అబ్బాయే పని చేయాలి ఫ్యామిలీని చూసుకోవాలి, అమ్మాయి ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకోవాలి, నాకు కాన్సెప్టే రాంగ్ అనిపించింది. ఎందుకు రాంగ్ అంటే అందరితోని సాధ్యం కాదు కదా. ఇప్పుడు డిఫెండర్ అనే ఒక వెహికల్ ఉంటుంది, అది కొనాలి అంటే ఇట్ టేక్స్ 1.5 crore. 1.5 crore పెట్టి నువ్వు డిఫెండర్ కొనాలంటే అది హార్డ్లీ ఎక్కడో ఒక్కరు కొంటారు. అంటే అవుట్ ఆఫ్ ప్రాబబిలిటీ తీసుకుంటే మనము 1/10⁻²⁴ అట్లా లక్షలల్లా ఒకరు కొంటున్నారు. మిగతా వాళ్ళంతా మగాళ్ళు కానట్టేనా, ఏం చేయనట్టేనా, వాళ్ళకి రెస్పెక్ట్ కూడా అట్లా ఉంటుంది. ఫాదర్, మదర్, వాళ్ళ చిల్డ్రన్, వైఫ్, గర్ల్ ఫ్రెండ్. మనం ఒక మూవీ చూస్తే తమిళ మలయాళమో కుటుంబస్థాన్ అనుకుంటా, కుటుంబస్థాన్ అని మస్తు ఉంటది ఆ మూవీలో. వాడు ఒక బేకరీనో ఏదో పెడతాడు, లాస్ అవుతుంటాడు, ఇంట్లో అందరూ అన్ని ఎదురుతుంటారు, మస్తు డబ్బు రిలేటెడ్ ఉంటది. వాడు ఒక డైలాగ్ కూడా కొడతాడు, భార్య రెస్పెక్ట్ ఇస్తలేదు, అమ్మ రెస్పెక్ట్ ఇస్తలేదు, నాకు డబ్బు లేకపోతే ఇంతేనా అది ఇది అని ఫ్రస్ట్రేట్, ఫ్రెండ్స్ మాట్లాడారు. సో అట్లా ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు. ఇది ప్రతి ఒక్క మగ పిల్లలతో జరుగుతుంది రైట్ ఆఫ్టర్ డిగ్రీ ఆర్ బీటెక్. అప్పటి వరకు లైఫ్ బాగుంటుంది, వేరే వాళ్ళు డబ్బులు ఇస్తుండ్రు, ఖర్చు పెడుతున్నాం, అంత మంచిగా ఉంటుంది. తర్వాత నీకు ఒక మినిమం ఒక 50,000 నుంచి 1,00,000 వరకు శాలరీ లేదు, లేదా బిజినెస్ లో అంత నెలకు వస్తలేదు, నువ్వు అక్కడ స్టేబుల్ గా లేవు అంటే చాలు, నీకు ఏం చేత కాదు, ఒక ఫెయిల్యూర్ లాగా చూస్తారు. ఫంక్షన్స్ లకు కాన్ఫిడెంట్ గా పోలేము, చుట్టాలతో మాట్లాడలేము. ఎవరైనా ఒక మనిషి వచ్చి ఫస్ట్ క్వశ్చన్ కూడా ఏం చేస్తున్నావు బాబు, శాలరీ ఎంత వస్తుంది చెప్తే అంతేనా అంటారు, 1,00,000 వస్తుంది అంటే పలానా వాళ్ళ అబ్బాయి నీలానే చదువుకున్నాడమ్మా, సేమ్ కోర్స్ చేశాడు, లేకపోతే సేమ్ చేశాడు, 2.5 లక్షలు 3 లక్షలు వస్తున్నాయి, వాడ ఉప్పల్లో ఇల్లు కొన్నాడు, లేదా ఎల్బినగర్లో ఇల్లు కొన్నాడు, వాడ చేశాడు, ఇప్పుడు ఇన్ని కోట్లు వచ్చింది కట్నం కూడా, ఇలా చెప్తాను. మొన్న కోకాపేటలో ఫ్లాట్ తీసుకున్నాము, గేటెడ్ కమ్యూనిటీ, చాలా బాగుంది అని. మనకి లేనివి ఆల్రెడీ ఉంటాయి, ఇంకేం లేదు అనిపించినట్టు చేస్తారు. సో దాని వల్ల మస్తు బాధపడుతున్నారు జనాలు అని చెప్తున్నారు. అందుకే అందరికి ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోవాలి, క్రికెటర్స్ అయిపోవాలి, పెద్ద సినిమా యాక్టర్లు అయిపోవాలి. ఇట్స్ ఓకే టు లీడ్ నార్మల్ లైఫ్ విత్ పీస్ అని ఎప్పుడు తెలుసుకుంటాం. బికాస్ పీస్ ఎప్పుడు వస్తుంది అంటే ఓన్లీ మనం మెడిటేషన్ చేస్తానో, మనం మంచిగా ఉంటేనో రాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ కంఫర్ట్ ఇవ్వాలి. అమ్మ, నాన్న, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్, వీళ్ళు ఇట్స్ ఓకే, యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ వన్ డే, ఇట్స్ ఓకే, యూఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్, ఇట్స్ ఓకే. 50,000 వస్తున్నాయా, సరే సర్దుకుందాం దాంట్లోనే.
ఇట్లా మాట్లాడాలి కానీ ప్రతిసారి కంపారిజన్ చేస్తూ ఉంటే మాటలలో అవసరం లేదు, చూపుల చాలు తెలుసా. టీవీ చూస్తుంటే హాల్లో కూర్చొని ఇట్లా క్యాజువల్ గా మన పేరెంట్స్ సిబ్లింగ్స్ మన రిలేటివ్స్ ఒక చూపు చాలు, ఎప్పుడు ఇంతేనా ఖాళీ ఇట్లా ఎందుకు టీవీ చూసుకుంటా కూర్చున్నాడు అనుకుంటున్నారేమో అని మనకు లోపల అనిపిస్తే ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. అరే లెట్ హిమ్ రిలాక్స్ ఉండని, మంచిగా కష్టపడుతున్నాడు కదా అన్నట్టు చూస్తే అది వేరు అనిపిస్తుంది కదా. కష్టపడకుండా డబ్బులు రావాలి, అది రావాలి, ఇది రావాలి, నేను అలా కొనాలి ఇలా కొనాలని కలలు కనేవాడి కంటే కష్టపడదాం. చిన్న జాబ్ ఈ రోజు 10,000 చేస్తున్నా, రేపు అది కాస్త 50,000 అయిన తర్వాత 1,00,000 అవుతుంది కావచ్చు అన్నవాడికి సపోర్ట్ చేయడంలో అసలు ఎలాంటి తప్పు లేదు. కానీ పక్కన వాడితో కంపేర్ చేయి. ఇప్పుడు మరి వాడికి నువ్వు ఇచ్చినంత ఫెసిలిటీస్ నాకు ఇవ్వవు కదా లైఫ్ లో. ఇప్పుడు వాడికి వాళ్ళ పేరెంట్స్ కొన్ని ఎకరాల భూమో, లేకపోతే కోకాపేటలో ఇల్లో, లేకపోతే గచ్చిబౌలిలో ఒక ఫ్లాటో, మంచి స్కూల్లో మంచి ఎడ్యుకేషన్, ఏదో ఒకటి వాడికి సపోర్ట్ ఉంది. బట్ ఇక్కడ నీ దగ్గరికి వచ్చేసరికి అంటే ఇక్కడ ఉన్న అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఉండదు, బ్యాక్గ్రౌండ్ లో ఆస్తులు ఏమి ఉండవు, చిన్నప్పటి నుండి కష్టాలే ఉంటాయి. ఈ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా వాడు చదువుకొని ఏదో ఒకటి చేసి చిన్న చిన్న జాబులు చేస్తుంటే అఫ్ కోర్స్ వాడితో పాటు వాడి కష్టాలు పెరిగాయి. దాంతో పాటు ఈ రేట్లన్నీ ప్రైజెస్ అన్ని కూడా పెరిగిపోయినాయి. వాడు చిన్నప్పుడు ఉండేదానికన్నా వాడు సంపాదించుకునే టైం వరకు అవి ట్రిపుల్ అయిపోయినాయి. అది వాడి తప్పు కాదు కదా, అప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తాం. సో నమ్మకం అనేది కంపల్సరీ ఫస్ట్ పేరెంట్స్ నుండే రావాలి. పేరెంట్స్ కానీ వైఫ్ నుండి కానీ ఆ సపోర్ట్ ఉంటేనే ఫస్ట్ అంటే జనరల్ గా ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు నా ఇంట్లోనే నా తమ్ముడు ఉన్నాడు, లేకపోతే నా సర్కిల్లో కూడా కొంతమంది అబ్బాయిలు ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ ఆ సపోర్ట్ అనేది కావాలి. స్ట్రెస్ ఉన్న వాడికి ఇంకా స్ట్రెస్ ఇస్తే వాడు ఏం చేస్తాడు, పోయి సూసైడ్ చేసుకుంటాడు. సింపుల్. లేదా లోపల రోజు చస్తూ బతుకుతాడు చావకుండా. మనకి ఇంట్లో ఆ కంఫర్ట్ ఉన్నప్పుడు ప్రతిసారి ఫ్రెండ్స్ దగ్గర పోవడమో, లేదా పార్టీ చేసుకోవడమో, హ్యాంగ్ అవుట్ కావడము ఇట్లా పనిచేయదు కదా బ్రెయిన్. మనకు ప్రతిసారి ఇప్పుడు ఇల్లు రీచ్ అవుతున్నాం అని అనిపిస్తుంది అంటే మనకు ఎంత కంఫర్ట్ ఉండాలి లోపల. అమ్మాయి ఇంటికి వచ్చి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అది ఉంటది. తర్వాత ఏమైందంటే పెద్దగా అయ్యే కొద్దీ జడ్జ్ చేస్తారేమో, ఏమనుకుంటారో, ఈరోజు నేను ఏం సంపాదించలేదు కదా, నేను ఇంకా చాలా చేయాలి కదా, నేను పిల్లలకి ఏం తీసుకోపోలేకపోతున్నా, భార్యకు ఒక చీరియలేకపోతున్నా, ఆ డిసప్పాయింట్మెంట్ ఆల్రెడీ ఉంటది. పోతానే వాళ్ళ ఫేస్లు చూస్తానే ఇంకెక్కువ అవుతుంది, 10x అవుతుంది. అట్లా కాకుండా వాళ్ళు ఇట్లా ఓన్ చేసుకొని వెల్కమ్ చేస్తూ ఉంటే మనకి ఇల్లు మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఫంక్షన్లకు పోయినప్పుడు కూడా రిలేటివ్స్ ఎట్లా సపోర్ట్ చేయాలి, ఏం చేస్తున్నావు అనే క్వశ్చన్ ఇరిటేట్ చేస్తుందని తెలిసినప్పుడు క్వశ్చన్ అడగకుండా ఉండాలి కదా. అంటే అది కావాల్సుకొని అడుగుతారు, అది ర్యాగింగ్ లాగా. కాలేజ్ లో ర్యాగింగ్ ఎట్లనో ఏం చేస్తున్నావు అంతకన్నా దరిద్రమైన క్వశ్చనే ఉండదు. అది ఎంతో బాధ పెడుతుంది అంటే ఏడికి పోలేకుండా చేసేస్తుంది మనల్ని. అసలు నెక్స్ట్ ఏదైనా ఇప్పుడు ఒక బిజినెస్ లో లాస్ అయ్యాడు, ఓకే లాస్ అయ్యాడు. ఇప్పుడు రైతుని తీసుకుంటే ఒక ఇయర్ పంట లాస్ అయ్యింది అలా అని చెప్పేసి ఇంకా మొత్తం అందరూ కూడా నువ్వు పంట పండించలేవు, ఇంకా నీతో కాదు, నీతో అది అవ్వదు అన్నట్టుగా అతను ఉండడు కదా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తను ఏదైతే ఇప్పుడు వాతావరణం సహకరించడకనో లేకపోతే ఇంకేదో అయ్యో ఆ ఇయర్ పండలేదు, మళ్ళీ అదే ఏమంటారు దాంతో స్ట్రెంత్ తోని మళ్ళీ పంట స్టార్ట్ చేస్తాడు. బిజినెస్ కి వచ్చేసరికి ఇదే ఒక మనిషికి మన ఇంట్లో ఉన్న అబ్బాయికే ఒకసారి ఓకే ఫెయిల్ అయ్యాడు, ఓకే డబ్బులు పోయాయి, ఎక్స్పీరియన్స్ వచ్చింది, నెక్స్ట్ ఆ మిస్టేక్స్ చేయడు కదా. మళ్ళీ ఆ మిస్టేక్స్ జరగకుండా మనం ఎంత సపోర్ట్ ఇవ్వాలి, మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచించుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. కానీ అలా ఉండదు అనమాట. అంటే దాంట్లో కూడా హ్యూమన్ బీయింగ్ ఏమవుతుంది అంటే ఇప్పుడు సూర్యవంశీనో కోహ్లీనో కొట్టాల నుండి కొడితే సంతోషం అవుతుంది, అవుట్ కావాల నుండి అవుట్ అయినా సంతోషం అవుతుంది. అంటే కోహ్లీ డక్అవుట్ అయినా సంతోషపడుతున్నారు, కోహ్లీ సెంచరీ కొట్టినా సంతోషపడుతున్నారు. అంటే మనకు ఫెయిల్యూర్ కిక్ ఇస్తుంది, సక్సెస్ కిక్ ఇస్తుంది. సేమ్ స్పైడర్ మూవీలో సూర్య ఉంటాడు కదా, అట్లా కొందరం మనం విలన్సే, మనకు వేరేళ్ళ ఫెయిల్యూర్ కూడా సక్సెస్ ఇస్తుంది. అంటే అది సమ్ కైండ్ ఆఫ్ వర్క్ చేయాల్సిందే బిహేవియర్ పైన. నార్మల్ బిహేవియర్ ఏం కాదు. బికాస్ యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ. అంటే రిలేటివ్స్ కూడా అదే చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లలే సక్సెస్ కావాలని ఉంటది, కానీ ఇప్పుడు వీళ్ళ పిల్లలు సక్సెస్ అయితే బిజినెస్ స్టార్ట్ చేసుకో, అంతలో అయితే నువ్వు సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ నాకు తెచ్చి రిటర్న్ అని ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు కాకపోతే కంపేర్ చేసుకుంటారు. బంటి గారు చూసినావా ఎంత సక్సెస్ అయింది, నువ్వేం చేస్తున్నావురా అని వీళ్ళని అనడము. అంటే అంత కంపారిజన్ లో దీంట్లోనే అయిపోతుంది జీవితము. అట్లా కాకుండా ప్లెజెంట్ ఉంచుతూ ఉంటే అందరికి మంచిగా ఉంటది కదా ఫీలింగ్. బికాస్ ఇప్పుడు మా అల్లుడు మొన్న గేమ్స్ ఆడిపిస్తున్నాడు, వాడు చిన్నోడు కాబట్టి రూల్స్ వాడే పెడుతున్నాడు, గిఫ్ట్స్ వాళ్ళే ఇస్తున్నారు. ఇద్దరు అల్లుళ్ళు ఉంటారు, ఇద్దరు కలిసి ఆడిపిస్తున్నారు. వాడిని ఏమంటలేము చిన్న అల్లుడిని, వాడు ఏం కావాలంటే అది చేస్తున్నాడు, వాడిని ఓన్ చేసుకుందాం.
వాడు బ్యూటిఫుల్ ఫీల్ అవుతున్నాడు. కానీ తర్వాత ఏం చేస్తాము, వాడిని కూడా పెద్దగా అయ్యే కొద్దీ వానికి రూల్స్ పెడతాము, నువ్వు ఇట్లా చేయరాదు, అట్లా చేయరాదు, ఇది అది అన్ని నేర్పిస్తూ వాళ్ళు ఒరిజినల్ ఉన్నది మర్చిపోయి డిఫరెంట్ పర్సన్ అయిపోతున్నారు ఆల్ టుగెదర్. దానివల్ల అదేం బెస్ట్ వర్షన్ రాదు కదా, వాళ్ళకి బయటికి పొటెన్షియల్ బయటికి రాదు కదా. సో మనం వాళ్ళ న్యాచురల్ ఉంచితేనే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఓకే, జనరల్ గా మీరు రోజు మోటివేషన్ కి సంబంధించిన క్లాసెస్ చాలా చెప్తూ ఉంటారు కదా, అంటే డైలీ చెప్పకపోయినా సరే మీరు సెమినార్స్ ఇస్తూనే ఉంటారు, ఎంతో మంది వందలాది మంది ప్రజల్ని కలుస్తూనే ఉంటారు కదా. సో మోటివేషనల్ స్పీకర్ అయిన వంశీకి ఎప్పుడైనా మీ లైఫ్ లో మోటివేషన్ అవసరమైందా? అవసరమైతే ఫస్ట్ ఏ పర్సన్ దగ్గరికి వెళ్ళారు ఆ మోటివేషన్ కోసం కానీ, పెయిన్ తీసుకోలేక కొంచెం ఆ స్ట్రెంగ్త్ కోసం అయినా సరే ఎవరి దగ్గరికి వెళ్ళారు? సో ఫస్ట్ ఎక్కువ లో చిన్న ఇన్సిడెంట్ చెప్తా. దిల్ రాజు సార్ ఆఫర్ ఇచ్చింది మూవీకి, అసిస్టెంట్ డైరెక్టర్ గా శ్రీనివాస కళ్యాణం అనే మూవీ చేసిన కొన్ని రోజులు. తర్వాత అమలాపురంలో షూటింగ్ స్పాట్ లో నేను ఉండలేక భయపడిపోయి అది ఇంత కష్టమా అనిపించి పారిపోయి వచ్చేసిన ఇంటికి. మా డాడీ ఒకటే అడిగిండు ఫోన్ లో, నమ్మకం ఉందారా వేరే ఏదైనా చేస్తా అని. అంటే ఉంది డాడీ ఫుల్, అప్పటికి ఏం లేను సోషల్ మీడియాలో అని వచ్చినాక బాధ లోపల, అంటే అంత పెద్ద ఆఫర్. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అసోసియేట్ డైరెక్టర్, తర్వాత సందీప్ రెడ్డి వంగ వీళ్ళలాగా అయిపోతుంటాయి కదా. అవన్నీ గుర్తొచ్చినప్పుడు మస్తు బాధ అవుతుంటుంది. డాడీతో చెప్పుకున్నా ఇట్లా బాధ అవుతుంది డాడీ ఇది అది అంటే, డాడీ స్టార్ట్ చేస్తుండే, ఏం కాదులేరా ఇంకా మస్తు ఆపర్చునిటీస్ ఉంటాయి అది అని మోటివేట్ చేస్తుండే. మీరు అడిగిన ఎవరి దగ్గర పోతుంది. సో ఫస్ట్ డాడీ ఉంటుండే, దెన్ అన్నతోని అట్లా అటాచ్మెంట్ అయినప్పుడు వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేసినప్పుడు కూడా అయితలేదు ఏంది ఇది అంటే, ఏం లేదు నీ చేతిలో సమ్వేర్ థింగ్స్ వెంట్ రాంగ్, నీది రెస్పాన్సిబిలిటీ ఏం కాదు, నీ పైన నువ్వు వేసుకొని బ్లేమ్ నువ్వే అనుకొని బాధపడితే ఏం రాదు అని చెప్పింది. అక్కడ కూడా కొంచెం మోటివేట్ అవుతాం. సో డిప్రెషన్ అనేది, లో ఫీలింగ్ అనేది మోటివేషనల్ స్పీకర్స్ కి, యాక్టర్స్ కి, కమిడియన్స్ కి అందరికీ వస్తుంది. ఆయన ఉంటాడు, ఆయన పేరు గుర్తొస్తలే, కమిడియన్, ఇంగ్లీష్ కమిడియన్ చార్లీ చాప్లిన్ అంత డిప్రెస్డ్ పర్సనే ఉంటాడంట. స్టిల్ ఎంతో మంది నవ్వుపించిండు, ఎంత చేసిండు. మనం ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి కంప్లీట్ గా, మనం వేరే వాళ్ళకి ఏం చెప్తాం. సో ఆ లో ఫీలింగ్ అనేది చిన్నప్పటి నుంచి చాలా సార్లు వస్తుండే. దట్స్ ద రీజన్ ఐ టెల్ పీపుల్, లవ్ బ్రేకప్ ఫస్ట్ టైం కొంచెం బాధ అవుతుంది, సఫకేటింగ్ ఉంటది, ఇదేంది జీవితం అని అర్జున్ రెడ్డి లానే అనిపిస్తుంది. తర్వాత యూ హ్యావ్ టు మూవ్ ఆన్. లైక్ అదర్ మూవీస్ ఉంటాయి కదా, రాజారాణి, నిన్ను కోరి, దీంట్లో ఏం చూపించిండ్రు అంటే మనకు లవ్ బ్రేకప్ తర్వాత కూడా లైఫ్ ఉంటుంది, వేరే ఆమెను పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళతో ట్రావెల్ చేయొచ్చు. అది కరెక్ట్. యాక్చువల్ గా నువ్వు దాంట్లోనే ఉండిపోతే ఏమొస్తుంది అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసి చూసి చెప్తాం కదా. సో బ్రేకప్ అయినప్పుడు ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉంటుంది. ప్రొఫెషనల్ గా ఇట్లాంటి అవకాశాలు మిస్ చేసుకున్నప్పుడు, ఫెయిల్ అయినప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉంటుంది. దాంట్లో నుంచి బయటికి వచ్చి నార్మల్ గా బతుకుతుంటాం మేమైనా ఎవరైనా. సో నేను కూడా అదే చెప్తా. సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు లైట్ తీసుకోండి. ఒక బ్యాక్లాగ్ ఉంది, ఒక పిల్ల హాయ్ చెప్తే హాయ్ చెప్తలేదు, నన్ను బ్లాక్ చేసింది, ఇవన్నీ యాజ్ ఎ హ్యూమన్స్ మనం డిస్కస్ చేసినట్టు అందరికి పెయిన్ ఇస్తాయి. దాన్ని ఓవర్కమ్ చేసి మూవ్ ఆన్ అయిపోవాలి. అంతేగాని స్టక్ అయిపోయి, చిన్నప్పుడు ఎట్లుంటుంది అంటే మనకు రూమ్ లో తలపేసుకొని అన్నం తినకుండా అలిగి చిన్నగా కోసుకొని కొంచెం రక్తం వస్తే అందరు చూపించుకుంటా ఇది చేస్తే అందరు అటెన్షన్ వస్తుంది అని చేస్తాం. అది యాక్చువల్ గా తప్పు. స్ట్రాంగ్ గా, స్టేబుల్ గా, మంచిగా ఉంటే ఆటోమేటిక్ గా ఆ టైం ఇస్తే బాధ కూడా ఈ రోజు మీ మోటివేషనల్ వీడియోస్ కి కారణమా? కొన్ని ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్లీ చాలా యూజ్ అయినాయి. బికాజ్ ఏం మాట్లాడలేకపోతుంటే ఈవెన్ రిలేటివ్స్ వచ్చినప్పుడు, మామలు బాబాయిలు, ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా కదా, హాయ్ మామ, బాగున్నావు మామ, ఏమనాలి, ఎట్లా మాట్లాడాలి, వాళ్ళు వచ్చి ఏం అడుగుతారు, మార్క్స్ గురించి అడుగుతారా, మా మమ్మీ డాడీ ముందు క్రిటిసైజ్ చేస్తారా, ఇన్సల్ట్ చేస్తారా, మంచినే మాట్లాడతారా. బర్త్డే అని చెప్పిన ఒకసారి మా అమ్మకు, రేపు బర్త్డే పార్టీ అంటున్నాడు, నేను ఏం మాట్లాడతలేను, ఇస్తా అంటలేను, ఇయ్యా అంటలేను. అంటే అసలు నోట్లో మాట తిరగకుండే, స్టేజ్ ఎక్కబుద్ధి కాకుండే, చాలా సఫకేటింగ్ ఉంటుండే. సో ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఏం చెప్తా అంటే, ఇంట్రోవర్ట్ ఉండడం కూడా ఇట్స్ ఓకే. సమ్ డే యూ మైట్ బికమ్ ఎక్స్ట్రోవర్ట్, యూ కెన్ టాక్, అండ్ వాళ్ళకి కూడా మస్తు రెస్పెక్ట్ ఉంటుంది, నువ్వు డీసెంట్ అనిపిస్తావు, ఊరు కొరలడం అనిపిస్తుంది. సో ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ ఇంట్రోవర్ట్ అని కూడా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ లవ్ బ్రేకప్ కూడా చాలా హర్ట్ చేసింది. టుడే వాట్ ఐ యామ్, ఇన్ని అగ్రెసివ్ స్టెప్లు ఇన్ని తీసుకోవడానికే వన్ ఆఫ్ ది రీజన్స్ ఇస్ మై ఫస్ట్ లవ్ బ్రేకప్ అనిపిస్తుంది. డీప్ లవ్ 25, చాలా లేట్ గానే అయింది కానీ చాలా డీప్ గా అయింది.
ఇట్ వాస్ అరౌండ్ 2 years లవ్ స్టోరీ. 2 yearsకే ఇక భార్యాభర్తల లాగా ఫీల్ అయిపోతుంటిమి. సో తెలియదు కదా, ఇన్ఎక్స్పీరియన్స్ లా ఏమేమో చేసుకుంటాము, ఏదేదో చేసి బ్రేకప్ చేసుకున్నాం. ఇప్పుడు బాధ అవుతుంది, అంత ప్యూర్ ఉండదు కదా తర్వాత లవ్ స్టోరీ, అదంతా డిఫరెంటే ఉంది కదా అనిపిస్తుంది. సో తర్వాత అందుకే నాకు ఏం జరిగినా చిన్నగా అనిపిస్తుంది. తర్వాత ఈ ప్రొఫెషనల్ సక్సెస్, కొన్ని చూసిన తర్వాత ఇంకేం వచ్చినా సరే ఆ సిచ్యువేషన్ అనేది అబ్బా అప్పుడే మనకి ఏం కాలేదు, ఇది ఎంతరా అని ఒక స్టేజ్ కి వెళ్ళిపోతుంది. అదొక అందుకు మంచిగా చేసింది, ఒక అందుకు బాధ పెట్టి అప్పుడు ఆ టైంలో కొంచెం ఇరిటేషన్ ఉంటుండేలే. అందుకే పెళ్లి చేసుకున్నా తొందరగా, ఇప్పుడు మళ్ళీ దాని నుంచి బయటికి రావాలని. పెళ్లి అయితే అన్ని సెట్ అయితే అనుకుంటే పెళ్లి సెట్ కాలే. దాంట్లో నుంచి బయటికి వచ్చి ప్రొఫెషనల్ గానే సక్సెస్ అయిదాము అంటే వంశీ ఫామ్ సెట్ అయితే లేదు. సరే మళ్ళీ ఏదైనా పిల్లతో ట్రావెల్ చేద్దామంటే ఆ పిల్ల సెట్ అయితే లేదు. సో ఏం చేయాలి ఎట్లా అనేది ఏదైనా పూజ చేయాలా అని అనిపిస్తుంది, సత్యనారాయణ వ్రతం చేయాలి అనిపిస్తుంది. బికాస్ ఏది ఎప్పుడైనా అంటే ఇట్లా అంటే ఈ టైప్ ఆఫ్ థాట్స్ వచ్చినప్పుడు నిజంగా అది చేసారా, ఈ పూజ చేస్తే ఇది జరగాలేమో, ఆ పూజ చేస్తే అది అవుతుందేమో అని జనరల్ చెప్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా మంది మీకు సక్సెస్ రావట్లేదా, ఈ గుడికి వెళ్ళి ఇన్ని వారాలు పూజ చేయండి, లేదా ఈ మాల ధరించండి, లేదంటే ఇది పెట్టుకోండి, ఈ రాయి ఉన్న ఉంగరం పెట్టుకోండి అని పొద్దున్న లేవగానే రకరకాల యాడ్లు వస్తున్నాయి కదా, అట్లాంటివి పాటించారు, ఇన్వెస్ట్ చేశారా మనీ దానిపైన? పాటించలేదు. సత్యనారాయణ వ్రతం అనేది ఒకటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి అదే తెలుసు, ఏ కష్టం వచ్చినా వ్రతం చేయొచ్చు అని పూజారులు చెప్తుంటారు వ్రతం చేసేటప్పుడు. సో ఎప్పుడన్నా థింగ్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్ అనిపిస్తే, సడన్ గా గుర్తొస్తే సత్యనారాయణ వ్రతం పెట్టుకుందాము అని పెట్టుకుంటాం ఇంట్లో. కొంచెం బెటర్ అవుతుంది, పీస్ఫుల్ అనిపిస్తుంది. ఓకే. సో అంటే ఆ టాటూ వేయించుకోవడానికి కారణం ఏంటి మరి శివుడిది? టాటూలు ఇష్టం ఉంటుండే నాకు, క్రికెటర్స్ ని చూసినా అది ఇంకా ఫుల్ వేయించుకోబుద్ది అవుతుంది, కానీ స్కిన్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని భయం అవుతుంది. అందుకే చిన్నగా వేయించుకొని ట్రై చేసిన. ఇది కూడా హీల్ గానికే మస్తు రోజులే పట్టింది. సో రిషికేష్ పోయినప్పుడు అడంతా శివ వైబ్స్ ఉంటాయి. సో ఆ వైబ్స్ లో దాంట్లో ఒక ట్రాన్స్ లో శివుంది వేయించుకోవాలనిపించి వేయించుకున్నా. మస్తు మంది పొగుడుతారు. నమ్ముతారా బాగా దేవుడిని? నమ్ముతా. థింగ్స్ హ్యాపెన్ లైక్ వెన్ యూ బిలీవ్ గాడ్ ఈజీ అవుతుంది. అండ్ వైబ్రేషన్స్ కూడా తెలిసిపోతుంటాయి తిరుపతిలో గానీ. మనం చేసే పనిలో ఏ తప్పు లేదు అంటే డెఫినెట్ గా ఏదో ఒక పవర్ మనల్ని ముందుకు తీసుకెళ్తారు. 100% అది. ఎందుకంటే మనం ఒకరిని మోసం చేయట్లేదు, మనం చేసే పనిలో ఎలాంటి తప్పు లేదు, అది ఒకరికి మంచి కానీ చెడు జరగదు అనుకున్నప్పుడు డెఫినెట్ గా దేవుడో లేకపోతే ఇంకేదో కాదు కానీ ఒక పవర్ మాత్రం డెఫినెట్ గా సపోర్ట్ చేస్తుంది అండ్ ముందుకు తీసుకెళ్తుంది. అదే మోసం చేయడానికి ఒక ఆలోచన మన మైండ్ లో కనుక వచ్చింది అంటే పాతలాంటి తొక్కేస్తుంది. టెంపరీగా బాగున్నా కూడా తర్వాత ఎఫెక్ట్ అయితే కర్మ అంటారు కదా. సో కల్మషం లేకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఎవరు చూస్తలేరని ఎట్లా పడితే అట్లా ఉంటాం, కానీ ఏదో ఒక పవర్ మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటది. అంతే అనుకొని ఉండడమే బెస్ట్. కంపల్సరీ మనము ఇది చేస్తే ఇది డెఫినెట్ గా మనకు తిరిగి వస్తుంది, కర్మ అనేది ఒకటి ఉంది అనేది నేను జనరల్ గా నమ్ముతాను అనమాట. మనం ఏదైనా చేస్తే 100 రెట్లు తిరిగి మనకు అది కొడతది, దానికి ఎక్కువ టైం కూడా పట్టట్లేదు అని చెప్పి ఈ మధ్య కూడా మనం చాలా మంది మాట్లాడుతున్నారు కూడా. అంటే మీ జీవితంలో మీరు కర్మ అనేది నమ్ముతారా? నమ్ముతా. అందుకే నేను ఎక్కడన్నా మర్చిపోయిన అనుకోండి బిల్లు, ఇప్పుడు ఒక రత్నదీప్ కి పోయి ఒకసారి ఫెరరో వచ్చారు చాక్లెట్ తీసుకున్నాం, వేరే ఐటమ్స్ కూడా తీసుకున్నాం, దానికి ఒక్కదానికి బిల్ వేయలే వాళ్ళు. ఇంటికి వచ్చినాక చూసుకుంటే దానికి వేయలే. తినేసాం అంటున్నారు, నాతో పాటు ఉన్నారు లేదు, తినేసాం అంటే నేను ఇచ్చేద్దాము ఒకటి అయిపోయి ఉంది, గిల్ట్ ఉంది అని. తర్వాత నెక్స్ట్ డే పోయినప్పుడు దీనికి బిల్ వేయలేదు అని కట్టేసిన. మంచిగా అనిపించింది, ఇన్నర్ ఫీలింగ్. సో అట్లా సాటిస్ఫాక్షన్. కొన్నిసార్లు మనం 100 రూపాయలు నోట్ ఇచ్చి మనం ఏదన్నా ఐటమ్ తీసుకొని 60 రూపీస్ అట్లా చేసినప్పుడు కూడా వాళ్ళు 80 రూపీస్ తిరిగేయడము, 90 రూపీస్ కన్ఫ్యూజ్ అవుతుంటారు పెద్దవాళ్ళు. అంటుకుపోయి ఒక్కొక్కసారి క్యాలిక్యులేషన్ కూడా మనం 50 ఇచ్చినాం అనుకుంటారు 100 ఇస్తే కూడా. దానివల్ల కూడా కూరగాయలు అమ్మే వాళ్ళు అమ్మయ్యాన్ని మిగిలింది అని పెట్టుకుంటారు కొందరు. నాకెందుకు అది మంచిగా అనిపించదు, ఆ ఫీలింగ్. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయాలి అన్నట్టు ఉంటది ఎనీ ఆస్పెక్ట్ లో. సో అందుకే నేను కెప్టెన్ ఉన్నప్పుడు కూడా క్రికెట్ టీమ్ కి వేరే వాళ్ళనే దించుతుంటే, నాకు ఓపెనర్ పోవాలి కొట్టాలి అని ఉంటుండే. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కదా అని సాక్రిఫైస్ చేస్తే మా అన్న కూడా అప్పుడప్పుడు ఎక్కిరిస్తాడు, నేను సద్గురు అనుకుంటున్నావా, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తావు అంటుంటాడు. తర్వాత కరెక్ట్లే మనం కూడా ఆడాలని అప్పుడప్పుడు ఆడతా నేను కూడా. సో ఆ సెల్ఫ్లెస్నెస్ లో కిక్ ఉంటుంది. యాక్చువల్ అది మన కోసమే చేస్తాం. బర్త్డే కూడా మనము వేరే వాళ్ళకి ఎందుకు సెలబ్రేట్ చేస్తాము అంటే, డబ్బులన్నీ ఎందుకు ఖర్చు పెడతాము అంటే, గిఫ్ట్ ఎందుకు ఇస్తాము అంటే మనకు సంతోషం అవుతుంది. సో అట్లనే బాగుంటుంది లైఫ్. సెల్ఫిష్నెస్ లా అంత మంచిగా ఉండదు.
సో అది తిరిగి వస్తుంది మీరు అన్నట్టు కొన్ని టైమ్స్ సెల్ఫిష్నెస్ కంటే కూడా సెల్ఫ్ లెస్ గా, అంటే మన గురించి మనం ఆలోచించుకోకుండా పక్కన వాళ్ళ గురించి ఆలోచించి చేస్తాం కదా. సో కొన్నిసార్లు సెల్ఫిష్నెస్ గా ఉండడం మంచిది. నేను ఇందాక రివర్స్ చెప్పాను, రెండు ఉండాలి. కొన్నిసార్లు వదులుకోవాలి, కొన్నిసార్లు నిలబడి స్టిక్ అయ్యి అది నాకు కావాలి అని తీసుకోవాలి. అండ్ అందరితో ఉండలేము కూడా, బికాస్ ఓన్లీ బ్లడ్ రిలేషన్ మనకు అత్యంత క్లోజ్ పర్సన్స్ తోనే సెల్ఫ్లెస్ గా ఉండగలం, కానీ ఇక ఊరందరితో ఉండాలంటే కూడా కాదులేదు. సో ఇప్పటివరకు చాలా మాట్లాడుకున్నాం, ఆల్మోస్ట్ 2 hours పైన వచ్చి ఉంటది కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. జస్ట్ 1 word లో ఆర్ 1 line లో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. పెళ్ళెప్పుడు మరి? కుదిరినప్పుడు. ఎప్పుడు అని అంటే ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు వంశీ ఫార్మ్స్ చచ్చిపోయిందని స్టేట్మెంట్ ఇచ్చారు, 2.0 అని మళ్ళీ వచ్చారు. ఇప్పుడు అడిగితే అది కోమాలో ఉండింది, నేను నీళ్లు పోసాను, మళ్ళా పెద్ద స్టార్ట్ చేసాము అని చెప్పేశారు. పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళారు, లాంచ్ చేయించారు, ఏదో ఒక పెద్ద ప్లాన్ లోనే మళ్ళీ వస్తున్నారు. ఓకే, సో పెళ్లి అనేది కూడా మరి ఈ ఇయర్ లో చేసుకోవాలా, లేదంటే ఇప్పుడు ఉంది కొంచెం అర్థం చేసుకోవాలా, లేదా ఇంతకు ముందు చేసిన తప్పులు ఇప్పుడు చేయకూడదు, ఇలా ఒక ప్లాన్ అయితే ఉంటది కదా, అదేంటని అడుగుతున్నాను. ఏం లేదు, ఇమ్మీడియట్ గా చేసుకోవాలనే ఉంటది. నిన్న కూడా మళ్ళీ ఎవరో నిన్న ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిండ్రు, అంటే నా వీడియోస్ ఫాలో అవుతారేమో, మ్యాట్రిమోనీ. అమ్మాయి అబ్బాయి తెలియదు, మ్యాట్రిమోనీ వాళ్ళ అఫీషియల్ అకౌంట్. మ్యాచెస్ చూడాలా సార్, మీకు మీ ప్రొఫైల్ చూసిన మంచిగా ఉంది, మీకు ఏమైనా కావాలంటే సెట్ అయ్యే వాళ్ళే చెప్తాం అంటే చెప్పండి అన్న. సో నాకు ఇష్టం అట్లా మ్యాచెస్ పంపిస్తుంటారు, అవన్నీ గ్రూప్ లో షేర్ చేస్తా, మా అమ్మ నాన్న వాళ్ళు చూస్తారు. సో వాళ్ళు ఏమంటారు, నేనేమనుకుంటున్నా డిస్కస్. ఎప్పుడైనా వెళ్ళారా పెళ్లి చూపులకి? పెళ్లి చూపులా జరగలే, డైరెక్ట్ పెళ్లి అయింది. పెళ్లి చూపులు అంటే ఎప్పుడు జరగలేదు. అంటే దాని తర్వాత పోలే, ఇట్లనే మ్యారేజ్ బ్యూరోలో ఒకసారి వీళ్ళే మెసేజ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో నాకు బయోడేటా ఫోటోలు పంపిస్తా, వాళ్ళు బయోడేటా ఫోటోలు పంపిస్తుంటారు, ఫీజు తీసుకుంటారు. కాకపోతే ఒకరేమో 10,000 ఒకరేమో 25,000 తీసుకుంటారు, పెళ్లి చేస్తలేరు. కాకపోతే అందుకే మధ్య లవ్ చేయాల్సి వస్తుంది, వీళ్ళతో కాదు పెళ్లి చేయడం అని నేనే లవ్ మ్యారేజ్ చేసుకున్నామని. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మీకు ఇప్పటి వరకు అంటే జనరల్ ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి కదా, వంశీ గారు బాగున్నారు, హైట్ పర్సనాలిటీ బాగుంది, మీ స్మైల్ బాగుంది, ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి కదా. అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది కానీ, లేదంటే మీరు కూర్చొని నవ్వుకుంది కానీ, అలాంటి ఏదైనా ప్రపోజల్ ఉందా? అట్లా డైరెక్ట్ ప్రపోజల్స్ ఏం లేదు, అది మెసేజ్ అయినా పర్లేదు. మెసేజ్లు ఉన్నాయి, ఐ లవ్ యూ చెప్తారు, యువర్ హార్ట్ అని కొందరు, యువర్ హ్యాండ్సమ్ అని కొందరు, ఐ లవ్ యూ అని కొందరు. గర్ల్స్ మస్తు మందే చేస్తుంటారు, డిపిలు ఉన్నాయి, వాళ్ళు ఎవరో తెలియదు, ఫేక్ ఐడినో తెలియదు, ఏం తెలియదు. ఇక రిప్లైలు ఇయ్యా నేను. ఓకే, ఎప్పుడైనా రిప్లై ఇచ్చి ఆ తర్వాత ఓ ఇది వేరే స్టోరీలా ఉందిలే అనుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఒకరికి ఇస్తే తర్వాత తిన్నవా అని అడుగుతారు, మనం రిప్లై అయ్యాం, అంతే మీకు పొగరు, మీరు సెలబ్రిటీస్ మాట్లాడరు మాతోని అవుతారు. సో అందు గురించి వాళ్ళు ఎవరో తెలియకుండా అప్పట్లాగా ఫోటోలు ఏం చూసుకోకుండా ప్రేమించుకుంటే తర్వాత అక్కడ అబ్బాయి ఉండే ఛాన్స్ కూడా ఉంటది కదా, డబ్బులు పంపి నాకు ఒక 5,000 అవసరం ఉన్నాయని మనం పంపించి మళ్ళీ మనల్ని బ్లాక్ చేసి ఇవన్నీ ఎందుకు ఉండొచ్చు అని కామ్ ఉంటారు. ఎందుకంటే ఎవరికైనా ఎక్సైట్మెంట్, ఒక గర్ల్ మెసేజ్ చేసింది అంటే మనం రిప్లైలు ఇవ్వడము, ఇదంతా ఫన్నే ఉంటది. మొన్న కూడా ఒక పిల్లని ఫాలో అయినా, రిక్వెస్ట్ పెట్టిన, ఆ పిల్ల యాక్సెప్ట్ చేసింది. తర్వాత చూసుకున్న ఫాలోవర్స్ ఒకరు పెరిగిండ్రు, పెరుగుతూనే యాక్సెప్ట్ చేస్తే పెరుగుతారు కదా, తర్వాత మళ్ళీ తగ్గిండ్రు నెక్స్ట్ డే. చూస్తే అనుభవం అయింది, అయ్యి నన్ను కూడా తీసేసింది ఫాలోవర్స్ నుంచి. ఏం జరగలే, మా జస్ట్ హాయ్ వరకే వచ్చింది. మస్తు బాధ అయింది. అప్పుడు అనిపించింది, ఎంత ఏజ్ వచ్చినా, ఎన్ని ఎక్స్పీరియన్స్లు చూసినా, ఎండ్ ఆఫ్ ది డే ఒక అమ్మాయి మనకు హాయికి హాయి ఇస్తలేదు అంటే అది చాలా డిస్గస్టింగ్ ఉంటది అనిపించింది. ఎందుకు అట్లా చేసింది అనుకుంటున్నారు? అంటే ఇట్ కుడ్ హావ్ బీన్ మెనీ రీజన్స్. అంటే ఎవరైనా చెప్పింటారు, వంశీ చాలా డేంజర్ అని చెప్పిండొచ్చు, వంశీ ఎందుకు అని అనిండొచ్చు, లేదా తనకే ఏదైనా నా వీడియో నచ్చకపోయిండొచ్చు, లేదా ఏదన్నా జరిగిండొచ్చు. అంటే ఇప్పుడు మీకు వచ్చే అమ్మాయి ఈ సోషల్ మీడియాకి సంబంధించిన అమ్మాయి అయి ఉండాలా, లేదంటే నార్మల్ ఏదైనా జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకోవాలి, నా బిజినెస్ ని పట్టించుకోకపోయినా పర్లేదు, అట్లీస్ట్ నన్ను నా ఫ్యామిలీని చూసుకుంటే చాలు అంటే ఏ టైప్ ఆఫ్ అమ్మాయి కావాలి మీకు? ఇప్పుడు కూడా ఇది కూడా మ్యాట్రిమోనీ అనుకుందాం జనరల్ గా కొంచెం సేపు. సో ఏ టైప్ ఆఫ్ అమ్మాయి మీకు కావాలి, ఏ క్వాలిటీస్ ఉండాలి? ఇప్పుడు వంశీకి
ఏ టైప్ ఆఫ్ అమ్మాయి కావాలో చెప్తాడు, నోట్ చేసుకోండి. అలాంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే మెసేజ్ చేసేయండి. ఈ ఇన్స్టాగ్రామ్ కింద కూడా కమెంట్స్ పెట్టేయండి, నేను కాంటాక్ట్ ఇచ్చేస్తాను. సో మంచిగా ఉండాలి చూడడానికి, ట్రెడిషనల్ డ్రెస్ లా మంచిగా అనిపించాలి, వెస్టర్న్ వేసినా మంచిగా మంచిగా అనిపించాలి. టెంపుల్ కి తీసుకపోతా, పబ్కి తీసుకపోతా. నాకు ఏదో నేను ఒక్కని పోయి ఎంజాయ్ చేయాలని ఉండదు, నా వైఫ్ తోనే ఎంజాయ్ చేయాలని ఉంటది. కాబట్టి నేను తనని అన్ని ప్లేసెస్ కి తిప్పుతా, నాకు ప్రాబ్లమే లేదు. కొన్ని ఇక మరి మేము మాస్ పార్టీలు చేసుకుంటుంటే అక్కడ సెట్ కాదు కాబట్టి ఇంట్లో ఉంటామని చెప్తా. అట్లా ఇంట్లో ఉండమన్నప్పుడు గొడవ చేయకుండా ఇంట్లుంటే పిల్ల కావాలి. తనకు వేరే ప్రపంచం పెద్దగా ఉండరాదు, నేనే ప్రపంచం అయి ఉండాలి. నేను లేనప్పుడు మట్టుకు డిటాచ్ అయ్యి తన పని ఏదో తను చేసుకుంటా, అట్లా తను ఎంగేజ్డ్ ఉండాలి. అంతేగాని టూ మచ్ వేరే ప్రపంచం ఉంటే కూడా మనకు టైం ఇయ్యరు, టూ మచ్ మనమే ప్రపంచం అనుకుంటే మనం వేరే టైం ఇవ్వలేము. సో ఆ అన్కండిషనల్ లవ్ ఉండాలి. అట్లని నేను ఏదో చేస్తుంటా, తను సప్రెస్ అయి ఉండాలి, ఇంటికి స్టిక్ ఆన్ అయి ఉండాలి, నాకు తగ్గి ఉండాలి అంటలేను. ఈక్వల్స్ లాగా ఉండడమే బెటర్. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం ఈక్వల్స్ లాగా ఉంటూ ప్రేమగా ఉంటూ, నేను ఇంటికి వచ్చేసరికి చికెన్ ఏదో వండి పెడితే తింటా. అప్పుడప్పుడు తను ఎప్పుడైనా బిజీ ఉన్నప్పుడు నేను కూడా వండి పెడతాను, నాకు కూడా వంట వస్తుంది. సో అట్లా గిన్నెలు నేను గడగను, పని మనిషి రానప్పుడు నువ్వే గడగాలి, ఆడవాళ్ళది ఇది పని అనే అంత అధికారం చెలాయించే క్యారెక్టర్ కాదు నాది. సో గర్ల్ అండ్ బాయ్ ఆర్ ఈక్వల్ అనే ఉంటది, బట్ ఫ్రీడమ్ ఇచ్చుకుంటూ మంచిగా నవ్వుకుంటూ ప్లెజెంట్ ఫీల్ చేపియాలి. సో అదే కోరుకుంటాం కదా. కాఫీ తీసుకురావా అంటే చేసుకోపో, లేకపోతే ఏదన్నా అడిగితే అరగెంట్ గా సమాధానాలు ఇస్తారు చూడండి, యాటిట్యూడ్ లా. దానివల్ల అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనిపించదు, అదేదో బాస్ అండ్ ఎంప్లాయీ లాగా ఉంటది, అది గలీజ్ ఉంటది. మనశ్శాంతి కావాలంట, ఏడ దొరికిద్దాం మరి. ఓకే, కర్మ అంటే మీ డెఫినేషన్ లో ఏంటి? ఒక వర్డ్ లో చెప్పాలి లేదా ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? రియల్లీ డోంట్ నో వెదర్ ఇట్స్ రియల్ ఆర్ నాట్, బికాస్ జరిగినప్పుడు ఉంది అనిపిస్తుంది. ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతానే మనకు ఏమన్నా అయిందనుకోండి పెద్ద ఎఫెక్ట్, అప్పుడు ఆ రోజు అట్లా చేసినాం కదా అందుకు అయిందని డీకోడ్ చేసుకుంటాం. లేదు అంటే ముందు జన్మలు ఇట్లా అయిండొచ్చు ఏదో ఊహించుకుంటాం. కనిపించని దాని గురించి అంత ఆలోచించడం ఒక్కొక్కసారి ఇన్నోసెన్సే అనిపిస్తుంది. లైక్ మరి ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అనిపిస్తుంది. అంత అవసరం లేదేమో, అంత ఆలోచిస్తే నేచర్ కి కూడా నచ్చది. అన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తే ఎందుకు నీళ్లు అవి ఏవేవో మనం ఆలోచిస్తుంటే మనకు అనిపిస్తుంది వీడు చాలా ఓవర్ ఉన్నాడు అని, మనల్నే ముంచేస్తుంది నేచర్. ఓకే, కొన్నిసార్లు నిజంగానే మీరు చెప్పిన పాయింట్ లో నిజంగా ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది అందరికి. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఎవరైనా మోసం చేశాడు అనుకోండి, మోసం చేసిన వాడు అంజులంజులుగా ఎదుగుతూనే ఉంటాడు అనమాట. మన డబ్బులు తీసుకొని ఇంకేదో చేసుకొని, అరే కర్మ అనేది ఉంటదని అందరూ చెప్తారు కదా, వాడేంట్రా ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు, వాడికి ఏ నాశనం తగలదా, ఏ పాపం తగలదా, వాడు కొట్టుకుపోవడా, వాడు చావడా, ఇట్లాంటివి అనిపిస్తూ ఉంటాయి. మనం మంచి చేసాము, మన డబ్బులు కొట్టుకుపోయాడు, వాడు బాగానే ఉన్నాడు, నేను ఇంకా కూడా తగ్గుతూనే ఉన్నాను, ఇంకా కూడా ఎదగట్లేదేంటి, ఇట్లా అనిపిస్తే. బట్ అది ఎప్పుడు కనిపించదు, బట్ ఉంది అనేది మాత్రం వాస్తవం అని అనిపిస్తుంది. బిలీవ్ పైన ఆధారపడి ఉంటది అది. ఎస్. మనిషిని ఎక్కువగా డిస్ట్రాయ్ చేసేది ఏంటి? ఏదైనా ఒక జెలసీ. దట్స్ ఇట్. యా, బికాస్ జెలసీ వల్ల ఏమైతుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. నువ్వు ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా చూసి జెలస్ ఫీల్ అవుతున్నావు, సెలబ్రేట్ చేసుకుంటలేవు అంటే నువ్వు ఎప్పటికీ ఆ సినిమా లాగా తీయలేవు. డైరెక్టర్ ఫీల్డ్ లో మాట్లాడుతున్నా నేను. దాన్ని అప్రిషియేట్ చేసి, రాజమౌళిని అప్రిషియేట్ చేసి నెక్స్ట్ మూవ్ ఆన్ అయిపోయి నువ్వు కూడా ఏదన్నా ట్రై చేయాలి. కానీ నువ్వు ప్రతిరోజు నేనైతే అట్లా తీయలేను కదా, రాజమౌళి నంబర్ 1 అయిపోయిండు కదా, ఇట్లా కదా అట్లా కదా అనుకుంటే అది చాలా ఎఫెక్ట్ చేస్తుంది, మనలో ఉండే ఎనర్జీని అంతా కిందికి తీసేస్తుంది. అదృష్టమా లేక హార్డ్ వర్క్, ఏది ఎక్కువ పవర్ఫుల్? బోత్. హార్డ్ వర్క్ ఉన్నప్పుడే అదృష్టం వస్తుంది. సో అదృష్టం ఈజ్ మోర్ పవర్ఫుల్ బికాజ్ అది సూపర్ న్యాచురల్ పవర్ లాంటిది. హార్డ్ వర్క్ అనేది అందరూ చేస్తూనే ఉంటారు, కానీ అదృష్టం కొందరికే కలిసి వస్తుంది. బికాస్ దట్ ఈస్ ద రీజన్. 99% మనం కష్టపడ్డా సరే 1% అనేది కన్ఫామ్ గా మనకి అదృష్టం అనేది ఉండాలి అంటాం కదా, అది లేనప్పుడే మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. చాలా మంది అబ్బాయిలు కూడా, అంటే అబ్బాయిలనే కదా అమ్మాయిలైనా సరే, ఎన్నిసార్లు ఎంత చేసినా సరే అది నెగటివే జరుగుతుంది అనుకున్నప్పుడు, అరే మనకు అదృష్టం లేదా, అసలు ఈ జీవితానికి మనకు అదృష్టం దేవుడు ఎందుకు ఎలా పుట్టించాడు, 1% అని లేడేంటారా మనకి. మరి 1% కాదు, సగంలో సగం ఇచ్చినా బాగుండు, అమ్మాయికి ఇచ్చిన దానిలో ఇంత % ఇచ్చినా బాగుండు
కదా. అందుకే ఇక్కడ నా పాట పెడితే మస్తు ఎంజాయ్ చేస్తారు జనాలు. లక్కన్న మాటే నిల్లు నిల్లు అని దాంట్లో ఒక పాట ఉంటది, రఘువరన్ బీటెక్ మస్తు రిలేట్ చేసుకుంటారు. కొన్ని సినిమాలు కూడా చాలా రిలేట్ అనిపిస్తాయి మన పర్సనల్ లైఫ్ కి. ఓకే, మనీ మనిషిని ఎక్కువగా మార్చుతుందా లేదంటే అసలు క్యారెక్టర్ ని బయట పెడుతుందా? మారుస్తుంది కంప్లీట్ గా. బికాస్ వద్దనుకున్నా కూడా యాటిట్యూడ్ లో మార్పు వస్తుంది. నువ్వు వాడే కార్ మారిపోతుంది, నువ్వు వాడే వాచ్ మారిపోతుంది, నువ్వు మాట్లాడే తీరు మారిపోతుంది, ఫుడ్ మారిపోతుంది. అది నువ్వు కాన్షియస్ గా చెయ్యవు. నువ్వు నడిచే నడక కూడా మారిపోతుంది. నువ్వు వస్తుంటే ఒక ఆరో ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటుంది. వెన్ యూ హ్యావ్ సఫిషియంట్ మనీ అండ్ ఆల్. ఏమైతుంది అంటే కార్లో ఇట్లా క్యాష్ ఇట్లా నోట్లో కరెక్ట్ ఒకటి ఉన్నట్టు ఊహించుకోండి, 50,000 ఇట్లా శ్రీమంతుల్లో చూపిస్తారు చూడండి. ఆమె అడుక్కుంటుంటే ఆమెకి ఇస్తుంటే శృతి హాసన్ పడిపోతుంది, అంటే పిచ్చిదైపోతుంది. సో అట్లా డబ్బు క్యాష్ అది కౌంట్ చేయడం, ఇవ్వడం, కొనుక్కోవడం, తిరగడము, ఊటీకి పోవడము, ట్రిప్పులు వేయడము, ఇదంతా మస్తు మారుస్తుంది మనల్ని. అండ్ ఆ కాన్ఫిడెంట్ పర్సన్ తో అందరికి ఉండబుద్ధి అవుతుంది. యూ లవ్ దట్ ఆర్ దట్ కాన్ఫిడెన్స్, దట్ మనీ, దాంట్లో తప్పేం లేదు. బట్ మారుతుంది, దానివల్ల పొగరు రావద్దు అంతే. ఎందుకంటే డబ్బు ఈ రోజు ఉంటది, రేపు పోవచ్చు, రేపు రావచ్చు, మళ్ళీ పోవచ్చు. సో డబ్బు అనేది, లక్ష్మీదేవి అనేది ఎవరితో ఉంటది, ఎంతవరకు ఉంటది అనేది మన చేతిలో ఉండదు. సో అందుకే హంబుల్ ఉండాలి. నైట్ కూడా పడిపోయిన వాళ్ళు ఉంటారు, నైట్ సెలబ్రిటీస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, చెప్పలేం. ఓకే, రివెంజ్ బెటరా సైలెంట్ గా ఉండడం బెటరా? రివెంజే బెటర్. సైలెంట్ ఉంటే ఏమవుతుంది అంటే అవతల వాళ్ళకి ఎప్పుడు తెలిసి రాదు. రివెంజ్ తీసుకుంటేనే వాళ్ళు ఏం చేసిండ్రు ఏంది అన్ని గుర్తొస్తాయి వాళ్ళకు. వాళ్ళని వదిలేసినాం అనుకోండి అంటే ఎవరో టేక్ కేర్ చేస్తారు, పవర్ టేక్ కేర్ చేస్తుంది, కానీ చేయకుంటే మనమే చూసుకుంటే అయిపోతుంది. కానీ కొన్ని టైమ్స్ మన పెద్దవాళ్ళు మనకు ఒకటి ఇది చేశాడు కదా అని చెప్పి వెంటనే దాని మీద నువ్వు రివెంజ్ తీర్చుకుంటే అప్పుడు నీ క్యారెక్టర్ ఏముంటుంది? వాడు అలా చేసినా సరే నువ్వు సైలెంట్ గా ఉంటేనే కదా నీ గొప్పతనం అని అంటారు కదా. అంటే నేను అనేది పోయి కత్తి తీసుకొని పొడి చేయమంటలేను, ఏదో హర్ట్ చేయమంటలేను. రివెంజ్ అంటే ఇట్ కెన్ బి ఆఫ్ డిఫరెంట్ వేస్ కదా. మనం సక్సెస్ అయినాం అనుకోండి, మనము రేపొద్దున బెంజ్ కార్ తిరుగుతున్నాము, వాడు ఎప్పుడైతే మనకి ఎఫెక్ట్ చేసిందో ఆ టైంలో మన దగ్గర ఏం లేదు, ఆ బెంజ్ కార్ ఫోటో ఒక్కటి చాలు కదా రివెంజ్ కి. పిచ్చి పిచ్చి అవుతుంది ఇక, ఏంది ట్రస్ట్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఎవరినైనా నమ్మగలమా? నమ్ముతాము, నమ్మాలే కూడా. చాలా మంది అదే తప్పు చేస్తున్నారు. ఒకసారి ఒక పిల్ల ఒకరి లవ్ చేసి వాడు మోసం చేస్తే చాలా రోజులు ఐసోలేటెడ్ ఉంటది. ఎట్లుంటది అంటే డోంట్ వాంట్ లవ్, సెల్ఫ్ లవ్, అసలు నమ్మరాదు. ఎవరన్నా మంచి మాట్లాడుతున్నా ఆ కేటగిరీలో వేసేస్తుంది. ఆ బాయ్స్ ఉంటారు కదా ఎవరైతే మోసం చేసింటారు, దానివల్ల నీకు ఎప్పుడు కొత్త రిలేషన్ స్టార్ట్ కాదు, కొత్తగా ఏం జరగదు, అట్లుంటది. అండ్ బిజినెస్ అయినా ప్రొఫెషనల్ విషయానికి వస్తే దాంట్లో ఏదైనా లాస్ వచ్చింది, నువ్వు పడిపోయినావు, ఇంకోటి అయింది, ఇక నువ్వు ఇక మళ్ళీ ట్రైయే చేయవు. అమ్మో దాని జోలికి అయితే పోవద్దు, అమ్మో వద్దు. సో గివ్ ఇట్ ఏ ట్రై అంట నేను. అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ వచ్చి మళ్ళీ నమ్ము, మళ్ళీ చెయ్యు. పడడం లేవడం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉంటున్నాం కదా. పర్సనల్ గా అయినా ట్రస్ట్ చెయ్యు, ప్రొఫెషనల్ గా అయినా ఎవరినైనా ట్రస్ట్ చేయు. ఇప్పటికీ నా ఎంప్లాయీస్ తో నేను మంచిగా ఉంటా, అదే పద్ధతిలో ఉంటా, వాళ్ళతో అన్ని షేర్ చేసుకుంటా. ఎట్లా ఉండాలో అప్పుడు ఎట్లున్నానో అట్లనే ఉన్నా. అప్పుడు ఏదో జరిగింది, ఎవడో వచ్చి ఏదో మాట్లాడిండు, దానివల్ల నాకు ఎఫెక్ట్ అయింది, నా బిజినెస్ కి ఎఫెక్ట్ అయింది అని నేను మార్చనే లేదు నా స్టైల్. అదే ఫార్మాట్ నడుస్తుంది ఇప్పటికీ కూడా. సో ట్రస్ట్ చేస్తూనే ఉంటాను నేనైతే. ఓకే, మీ లైఫ్ లో ఎవరు చూడని హైయెస్ట్ డార్కెస్ట్ పాయింట్, లోయెస్ట్ పాయింట్ అట్లా ఏమైనా ఉన్నాయా? చావుని దగ్గరగా చూసిన నేను. ఓకే, మహాబలేశ్వర్ పోయినప్పుడు అర్ధరాత్రి 2 గంటలు అయింది. అది వర్షాకాలము, మేఘాలు వర్షము మొత్తము కప్పేసింది, ఇట్లా మంచుతో పాటు ఫాగ్, అది మేఘాలు అంత పైన. ఏం కనిపిస్తలే, జీప్ కార్లా పోతున్నా, చుట్టూ ఏం కనిపిస్తలేదు. విండో బయటికి పెట్టి చూసి రోడ్ పై నుంచి కిందికి పడిపోవచ్చు కొండపై నుంచి. సో అయిపోయింది లైఫ్ అని డిసైడ్ అయినా. ఇట్ వాస్ నథింగ్ ఇన్ ఫ్రంట్. తర్వాత ఎట్లనో ఇక మెల్లమెల్ల ఒక స్టెప్ ముందుకు పోతూ కారు అట్లా ఒక రూమ్ దొరికింది. ఆ రూమ్ లో స్టే చేసి మార్నింగ్ కి అంత నార్మల్ అయింది. కానీ ఇట్స్ ఆల్ ఓవర్ అనిపించింది. మా పేరెంట్స్ అందరూ అనుకుంటారు నేను చచ్చిపోయినాక వీడు అగ్రెసివ్ ఉంటాడు, లైఫ్ లో ట్రిప్స్ అంటాడు, ఆడికి పోతాడు, ఈడికి పోతాడు, చచ్చిపోయింది ఇట్లా వాళ్ళగా అయిపోతారు మీరు అని మా అల్లుళ్ళకి కూడా చెప్తారు అనిపించింది ఆ మూమెంట్ లో. సో అది ఒక్కటి అందుకే బతకబుద్ధి అయింది. ఎందుకంటే బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉండిపోరాదు కదా.
అండ్ సెకండ్ థింగ్ వైజాగ్ కాలనీ పోయినప్పుడు కూడా కొంచెం డేంజరస్ సిచ్యువేషన్ ఎదురైంది. బ్యూటిఫుల్ ఉంటుంది ఆ ప్లేస్ అని ఒక వీడియో వేస్తే వైరల్ అయింది. కాకపోతే పడవలో పోతూ రిటర్న్ వస్తుంటే వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ ఆల్మోస్ట్ పడవ ఇట్లా పడిపోయి మునిగిపోయేటట్టు అయింది. అక్కడ టెన్షన్ అయింది. మళ్ళీ ఈత రాదు నాకు, చచ్చిపోతామా మళ్ళీ సెకండ్ టైం ఇది అని. అప్పుడు నాకు ఆ మూవీ గుర్తొస్తుంది, డెత్ చీట్ చేస్తుంటారు సినిమా, ఇంగ్లీష్ సినిమా వచ్చింది లేండి, చాలా డేంజరస్ ఉంటుంది, పేరు గుర్తొస్తలేదు. సో దాంట్లో ఏమైతుందంటే డెత్ని చీట్ చేస్తుంటారు, చీట్ చేస్తే మళ్ళీ డెత్ వస్తుంటది వాళ్ళ లైఫ్ లకు. అట్లా అనిపించింది నాకు వైజాగ్ కాలనీలో మళ్ళీ అట్లా జరగడం. మీరు అన్న డార్కెస్ట్ పాయింట్ ఏంటి అంటే, అయిపోతుంది ఆ లైఫ్, ఇక ఎండ్ చేసేస్తామా, ఏం సాధించామా, ఇంకా 30-40 ఏళ్ళ జీవితం ఉంది కదా, ఎన్నో చూడాలి కదా, ఫ్రాన్స్ పోవాలి, ఆడ ఈఫిల్ టవర్ చూడాలి, ఇటు తిరగాలి అటు తిరగాలి అని ఏమేమో కోరికలు ఉంటాయి కదా, కాశ్మీరే పోలే ఇంకా. సో అట్లా అన్ని చూడాలి, అన్ని చేయాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ అనిపిస్తుంటది. చచ్చిపోవడం అనేది చాలా భయపెడుతుంది నన్ను, డెత్. ఎందుకంటే స్టిల్ లాంగ్ వే టు గో, ఎంతో ఎంజాయ్ చేయాలి లైఫ్ ని, అప్పుడే ఎందుకు పోవడం అనిపిస్తుంది. జనరల్ గా అంటే ఇప్పుడు వంశీ ఫార్మ్స్ లేదంటే ఇవన్నీ పక్కన పెడితే, మీ బిజినెస్ లో మోటివేషనల్ క్లాసెస్ ఇవన్నీ పక్కన పెడితే, వంశీకి తనను తను ఫైనల్ గా ఎలా చూసుకోవాలనుకుంటున్నాడు? ఇప్పుడు మీ ముందు అలా అర్థం పెట్టుకుంటే, అరే నువ్వు ఈ స్టేజ్ లో ఉండాలిరా అని ప్రతి మనిషికి ఒక డ్రీమ్, ఒక థాట్ అనేది వస్తుంది కదా. అలా మిమ్మల్ని మీరు అద్దం ముందు చూసుకున్నప్పుడు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని? అంటే ఏ లెవెల్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు? ఐ వాంట్ టు బి ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు మై నెఫ్యూస్. ఇఫ్ ఐ మ్యారీ, ఇఫ్ ఐ హ్యావ్ కిడ్స్, నా పిల్లలకు, మా అమ్మ నాన్నకు, మా సిబ్లింగ్స్ కి, మెయిన్ ఫ్యామిలీ వరకు వస్తే, ఈవెన్ ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు కూడా వాళ్ళకు, అండ్ ఈవెన్ రిలేటివ్స్ కూడా, అంటే ఈ చుట్టూ ప్రపంచంకి ఎట్లా ఉండాలంటే, వంశీ కరెక్టే ఉన్నాడు, కరెక్టే చేసిండు, ఇన్ని రోజులు ఏమైందో కానీ కొంచెం అప్స్ అండ్ డౌన్ చూసిండు, కానీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా మామని చూసి నేర్చుకో, అన్నను చూసి నేర్చుకో, డాడీని చూసి నేర్చుకో, ఇట్లా నన్ను చూసి నేర్చుకోమనాలి. కానీ ఇట్లా అయిపోతావు, ఇట్లా అయితే చూడు, బిజినెస్ స్టార్ట్ చేస్తే, పర్సనల్ లైఫ్ లో లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇట్లా అవుతుంది చూడు, ఇట్లా చెప్తారేమో అని భయం అవుతుంటది. ఇప్పుడు టీవీలో కూడా నేను ఇంటర్వ్యూ చూస్తుంటే, ఈ ఇంటర్వ్యూ కూడా చాలా సెన్సిబుల్ గా మాట్లాడదాం అనుకున్నా, కానీ మేబీ దిస్ ఈస్ మై న్యాచురల్ స్టైల్. ఏదో ఓపెన్ అప్ కాకుండా, నేను అన్నా కదా, వాళ్ళు ఎగ్జాంపుల్స్ లాగా మాట్లాడుతున్నారు, మాకు కోపమే రాదు, మేము చేసే ప్రతి బిజినెస్ సక్సెస్, అట్లా ఏదన్నా డీసెంట్ గా లేదండి, ఇట్లుంటే అప్స్ అండ్ డౌన్స్ అదండి అని అనుకున్నా, మరి నాతో అయితే లేదు. ఎందుకంటే హాల్లో ఇంటర్వ్యూ పెట్టుకొని చూస్తే అమ్మ నాన్న అల్లుళ్ళు అందరు కంఫర్ట్ ఫీల్ అయ్యి చూసేటట్టు ఉండాలి కదా. ముందు అట్లే ఉంటుండే ఇంటర్వ్యూస్, నేను ఫార్మింగ్ చేసేటప్పుడు, అప్పుడు అందరు ఫ్యామిలీ అందరు కూర్చొని వంశీ ఏం పండిస్తాడు ఏంది అవే చెప్తుంటే మీకు. తర్వాత ఏమైందంటే డివర్స్ గురించి పాజిటివ్ గా చెప్పడం కానీ, లేకపోతే అమ్మాయిలతో వీడియోస్ ఎందుకు చేస్తావు అంటే నేను దాన్ని డిఫెండ్ చేసుకోవడం, ఇదే అయిపోయేసరికి నాకు మా అల్లుళ్ళు చూస్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు, మామ అంటే ఏమనుకుంటారు, వంశీ మామ కరెక్టే ఉన్నాడా లేడా అనేది ఒకటే ఆలోచిస్తా. someday I want them to watch my interview, my success on TV, where వంశీ మామ లాగా నేను కూడా ప్రొఫెషన్ చూస్ చేసుకుంటా, నేను కూడా ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని అనాలే అనేది ఉంటది. ఎందుకంటే మీ లైఫ్ కి వస్తే కూడా మీ అల్లుళ్ళు లేకపోతే ఎవరైనా పక్కన పెడితే, జనరల్ ఇప్పుడు మీరు ఇప్పటికి ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూసిన ప్రజలకైనా, వంశీ ఫార్మ్స్ స్టార్ట్ చేశాడు, వంశీ ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు, బట్ కొడితే ఏదో రోజు గట్టిగా కొడతాడు. అది వంశీ ఫార్మ్స్ లేకపోతే ఇంకేదో తెలీదు, సినిమాలోకి వెళ్తాడా లేకపోతే ఏం చేస్తాడో తెలీదు, బట్ వన్ డే వంశీ సెట్ అయితే మాత్రం నిజంగా, అంటే మీరు అనుకున్న ప్లేస్ లో మీరు నిల్చుంటే, ఇప్పటివరకు పెట్టిన ప్రతి కమెంట్ ఏదైతే నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ, వాళ్ళందరికీ కూడా, వాళ్ళకి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతారు. ఇన్నిసార్లు పడ్డవాడు గట్టిగా నిల్చున్నాడు అంటే, పడే ప్రతి వాడికి కూడా ఇది ఎగ్జాంపుల్. అది అల్లుళ్ళకే కాదు, అందరికీ యూజ్ అవుతుంది ఈ లెసన్ అనేది. ప్రతి ఒక్కరికి ఓకే పడ్డాము, మళ్ళీ స్టార్ట్ చేయాలి, మళ్ళీ పడతాము, అండ్ పడి లేచిన తర్వాత సక్సెస్ వచ్చిన వాడికి మళ్ళీ పడితే పెద్ద పెయిన్ ఉండదు తెలుసా. పడడు కూడా ఒక్కొక్కసారి పడడు, కానీ పడితే మాత్రం మళ్ళీ జీరో నుండి రావడానికి ఎలాంటి ప్రాబ్లం, పెయిన్ అనేది ఉన్నా సరే దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతాడు. ఓకే, ఎందుకంటే ముందు పడింది దీనికంటే పెద్దది కదా, సో అలాంటిది ఉంటుంది. సో వేర్లేండి, లైక్ క్లాసెస్ చెప్పేటప్పుడు అప్పుడు కూడా యునానిమస్ యాక్సెప్టెన్స్ ఉంటుండే. మేము ఫస్ట్ స్టోరీలు స్టార్ట్ చేసినప్పుడు కూడా మాకు ఒక్క నెగటివ్ కామెంట్ రాకుండే, అది కూడా మంచి ఫీలే కదా. లైక్ ఎవ్రీవన్ యాక్సెప్టింగ్ అస్, ఏం నెగిటివిటీ లేదు, కమెంట్స్ లో నెగిటివ్ కమెంట్స్ లేవు అంటే మంచి అనిపిస్తుంది సొసైటీకి. తర్వాత బిజినెస్ లోకి వచ్చి మ్యారేజ్ అట్లా అయిపోయి అన్ని
మిక్స్డ్ రియాక్షన్స్ అయిపోయినాయి. దాంట్లో మనకు లైక్స్ కనిపించాయి కదా, కమెంట్సే కనిపిస్తాయి. అరే నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి అని రైట్ ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరు కూడా అరే వంశీకి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే తప్పు చేస్తున్నాడా, తప్పే చేసి ఉంటాడు అనే ఇమాజినేషన్ లో ఉన్నారు. అదే రియాలిటీ అని కూడా అనుకుంటున్నారేమో కాబట్టి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. అంటే జనాల మైండ్ సెట్ ఎట్లుంటది అంటే అది సిచ్యువేషన్ కి రిలేటెడ్ అవుతుందో కాదో తెలియదు, బట్ చెప్పాలనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్ లో నేను ఒక ఓన్ క్లాతింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేశాను. నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేశాను. నేను మెన్ది స్టార్ట్ చేశాను. నేను అబ్బాయిలది నా ఫ్రెండ్స్ తో కలిసి స్టార్ట్ చేశాను. మ్యానుఫ్యాక్చరింగ్ ఐడియా కూడా నాదే. మనం వేరే వాళ్ళకి తెచ్చి అమ్మకూడదు, మనమే ఒక బ్రాండ్ ని క్రియేట్ చేయాలి, మధుని అందరూ నమ్మాలి అనే దాంతో నేను స్టార్ట్ చేశాను. నేను లిటరలీ నా ప్రొడక్ట్ ని పట్టుకొని కొన్ని షాప్స్ అన్నింటికి కూడా తిరిగాను. నేనే పర్సనల్ గా స్కూటీ వేసుకొని, దట్టు కార్ లోనో లేకపోతే ఒక లగ్జరీ లైఫ్ తోనో తిరగలే. నేను ఏదైతే ఉన్నానో ఆ ఒరిజినాలిటీతోనే నేను స్కూటీ పైన తిరిగాను. ఎండలో వానలో ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా నేను తిరిగాను. ప్రతి షాప్ కి వెళ్తున్నప్పుడు నాకు ఒక రేర్ ర్యాబిట్ స్టిక్కర్ వేసి ఇవ్వండి, లోగో వేసి ఇవ్వండి, లేదంటే యుఎస్ పోలో వేసి ఇవ్వండి, లేదంటే ఇంకేదైనా సరే ఒక బ్రాండ్, ఇప్పుడు మార్కెట్ లో తిరుగుతున్న బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్, మంచి బ్రాండ్స్, టాప్ బ్రాండ్స్, అంటే ఇవనే కాదు, జనరల్ చెప్తున్న ఎగ్జాంపుల్స్, ఆ బ్రాండ్స్ వేసేసి నాకు ఇవ్వండి. మీరు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి నాకు సేల్ పోదు. అండ్ ఇప్పుడు రేర్ ర్యాబిట్ వాడి ఏదైతే క్వాలిటీ ఇస్తాడో దాని 4,000 పెట్టి కొనే ప్రొడక్ట్ ని నేను 1,000 రూపాయల్లో ఇస్తానన్నా సరే జనాలు నమ్మడానికి లేరు. నువ్వు క్వాలిటీని చెక్ చేసుకుంటే 1% నాదే ఎక్కువ క్వాలిటీ ఉంటది అనే కాన్ఫిడెంట్ నాకు ఉంది. నీకు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా సరే ఆ షాప్ వాడి ఒక్క మాటతోని లిటరల్లీ మనం ఎంత డిమోటివేట్ అయిపోతాం అంటే, నేను అలా తిరిగి అలసిపోయి లిటరల్లీ సపోర్ట్ లేక కంప్లీట్ గా ఎన్నిసార్లు నేనే లాస్ అవ్వాలి, ఓకే నాకే ఇది వర్కౌట్ అవ్వట్లేదేమో అని నేను మ్యానుఫ్యాక్చరింగ్ ని ఆపేశాను. అంటే ప్రజలు కూడా ఇక్కడ ఉన్న, అంటే ఆ థాట్ లో నాకు ఏమనిపించిందంటే, జనాలు అనే వాళ్ళు నీకు సపోర్ట్ చెయ్యాలి, అది డైరెక్ట్ ఇండైరెక్ట్ గా నీకు వాళ్ళ సపోర్ట్ ఉంటేనే నువ్వు ఎదగలుగుతావు. మన కర్మ ఏంటంటే ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేసుకొని ఒకటి కష్టపడదాం అనుకున్నప్పుడు సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటదేమో అనిపించింది. ఆ థాట్ లో నేను ఆపేసాను తెలుసా. నాకు లాస్ వచ్చినా పర్లేదు కానీ ఓకే పర్లేదు, వీళ్ళు వెళ్ళి అక్కడే కొనుక్కొని 10,000 షర్టే కొనుక్కొని ప్రాబ్లం లేదని వదిలేసాను. ఇంకా అంటే జనాలు అలా ఉన్నారు. అంటే జనాలు కానీ సొసైటీ కానీ మనం కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. మనము అని మాట్లాడుకుంటే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు June 5th కి సినిమా రిలీజ్ ఉంది. వరుణ్ ధావన్, ఇద్దరు హీరోయిన్లు, మృణాల్ ఠాకూర్ అండ్ పూజా హెగ్డే. చున్నరి సినిమా పేరు, పాట ఉంది చున్నరి అని, సినిమా పేరు వేరుంది. దానిపైన కేసు వేసేసిండు. 5th కి రిలీజ్ ఉంది. పాటలు ఏవో పాతవి వాడిండ్రంట, పాత సినిమాలు అయ్యి 100 కోట్లు ఏమో డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే సినిమాని స్టే ఇచ్చి పోస్ట్ పోన్ చేస్తారంట అవి ఇచ్చేంత వరకు. అంటే నోబడీ ఆర్ వాంటింగ్ అదర్ పర్సన్ టు బీ హ్యాపీ. అండ్ రణ్వీర్ సింగ్ కూడా కరణ్ జోహార్ కి, ఫరాన్ అఖ్తర్ కి మాట ఇచ్చిండు ఒక మూవీ చేస్తాను. ఆయన బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోతుంటే 50 కోట్లు ఇయ్యో వదిలేస్తాము ఏదో అంటున్నారు. అంటే అందరికీ డబ్బు ఉన్న వాళ్ళని, సక్సెస్ అవుతారేమో అని భయం ఉన్న వాళ్ళని, ప్రతి ఒక్కరిని ఆపడానికేనే ఆ ఫోర్స్ ని వాడుతున్నాం తప్ప వాళ్ళకు పుష్ ఇస్తాము, పోనీలే ఏదైనా పాట పాడితే కూర్చొని మాట్లాడుకొని ఇంత సెటిల్మెంట్ అని ఏదైనా చేసుకోవాలి, అంతేగాని కేసులు వేసేసేయడము, లేకపోతే వాళ్ళని ఆపేసేయడము, వాళ్ళకు సపోర్ట్ చేయకపోవడము, ప్రతిదీ ఎక్కడ సక్సెస్ అయిపోతారో అని భయం ఉంటుంది. సక్సెస్ అయితే మంచిదే కదా, యూ కెన్ టేక్ ఇన్స్పిరేషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను నా బ్రాండ్ లో నేను సక్సెస్ అయ్యాను అంటే డెఫినెట్ గా మీ వల్లే. ఈ రోజు ఆ షాప్స్ ఏవైతే ఉంటాయో కొంతమంది నమ్మారు, కొంతమంది మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కొంతమంది నమ్మారు, పక్కన వాళ్ళు కూడా నమ్మారు. బట్ కొన్ని దగ్గర మనం వెళ్ళినప్పుడు ఎట్లాంటి వాళ్ళు సపోర్ట్ ఇచ్చిండుంటే మీ వల్ల ఒకరి లైఫ్ నిల్చునేది, మార్కెట్ లో ఒక బ్రాండ్ వచ్చేది, అండ్ ఫస్ట్ కస్టమర్స్ మీరే అయ్యేవాళ్ళు. కాబట్టి డెఫినెట్ గా ఈ బ్రాండ్ ఉన్నంత కాలం మీ పేర్లు కూడా ఉండేవి. ఆ చిన్న బాధ అయితే ఉంటుంది. అప్పుడు ఆ సెకండ్ నాకు అనిపించింది, ఇలా కాదు ఇంకా గ్రౌండ్ వర్క్ చెయ్యాలి, ఇప్పుడే నేను ఈ మార్కెటింగ్ లోకి నేను వెళ్ళకూడదు, నా బ్రాండింగ్ ఇలా సింపుల్ గా వెళ్ళకూడదు, నేను ఫస్ట్ నేనేంటి అనేది జనాలకు తెలియాలి. ఆ తర్వాత నాకు నేను ఇచ్చిన క్వాలిటీ ఏంటి, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎన్ని ఇయర్స్ ఉన్నాను ఏంటి అనేది వాళ్ళందరికీ స్టెప్ బై స్టెప్ తెలియాలి. అప్పుడు నా ప్రొడక్ట్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తానని అలా ఆపాను. అంటే దీంట్లో పెద్ద మనం ఫీల్ కావాల్సింది ఏం లేదు. యాక్చువల్గా
నేను చెప్పినట్టు హ్యూమన్ ఎమోషన్స్, ఫీలింగ్స్, దేర్ బిహేవియర్, క్యారెక్టర్ అన్ని తీసుకుంటే నెగటివ్ సైడే ఎక్కువ ఉంటుంది. దట్స్ ద రీజన్ ఈ మధ్య అందరినీ క్రిటిసైజ్ చేయడము, నాన్ వేషన్ అది ఒక వీడియో చూసినాం అన్న. ఆయన ఏమంటున్నాడు అంటే, నేను ఇన్ని దేవాలయాలు చూపించిన, ఇన్ని కంట్రీస్ చూపించిన, ఇన్ని చేస్తే నా పైన 3 కేసులు పెట్టిండ్రు, ఇండియా ఎప్పుడు వస్తావు అంటున్నారు, దానికి బెట్టింగ్ ఆపేయండి అని చెప్పినందుకు, బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళని తిట్టినందుకు ఏమో చేస్తున్నారు, నేను చేసిన మంచి అంతా మర్చిపోయిండ్రా, నన్ను ఇప్పుడు ఇట్లా నీ పైన కేసు వేసినాము అది ఇది అంటారు. అంటే నిజమే అనిపించింది. అంటే అన్ని చేసిండు, ఏమేమో చేసిండు, మనం చూడని ప్లేసెస్ కూడా చూపించిండు కదా, అయితే కూడా ఎవడు కరెక్ట్ సపోర్ట్ చేయడు. అంత కంట్రీలో ఉంటుందా అని ఇప్పుడు నేనే ఉన్నాను, నేను అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను, నేను వెళ్ళలేనేమో. సో మనలో ఒకరు వెళ్ళి ఇక్కడ ఇలా ఉంటది, ఇక్కడ ఇలా ఉంటది, ఇక్కడ ఈ ఫ్రూట్స్ ఉంటాయి, ఇక్కడ అడవులలో ఇలా ఉంటది అని, అమెజాన్ అడవుల్లో ఇలా ఉంటది అని చూపించినప్పుడు నేను ఆ వీడియో చూస్తున్నంత సేపు నేనే పోయినంత హ్యాపీగా ఫీల్ అవుతాను. డెఫినెట్ గా నాలుగు చాలా మంది ఉంటారు. మన ఇండియన్ అయ్యుండి, మన తెలుగు అయ్యుండి అంత చేస్తున్నాడు, దాన్ని అప్రిషియేట్ చేయడం విడిచిపెట్టి ఆ చిన్న పాయింట్ ఏదైనా దొరుకుతుంది పట్టుకుంటాము, నువ్వు నేరం చేసినావు, నువ్వు నేరస్తుడు అని అంటాము, లేకపోతే నువ్వు వేస్ట్ గాను అని అనేస్తాము. దానికన్నా పెద్ద నేరం చేసే వాళ్ళు ఇక్కడ ఉంటారు. కానీ అంటే మనము ఫస్ట్ అయితే పాజిటివ్ ని పట్టించుకోవాలి కదా. అండ్ ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా, లైక్ ఎవ్రీవేర్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, అంటే డోంట్ నో వై, బట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయినే చూస్తున్నారు. సపోర్ట్ ఇవ్వాలి కదా. విరాట్ కోహ్లీ ఒక మాట అన్నట్లేండి, రీసెంట్ గా జైస్వాల్ అని రాజస్థాన్ టీంలో ఒక ప్లేయర్ ఉంటుంది, మంచిగా ఆడతలేడు, పోయి చెప్పిండంట, ఇట్లా ఆడు, ఇట్లా ఫేస్ చేయి, అట్లా ఫేస్ చేయి, భయ్యా తోడా బతావు అంటే చెప్పిండు. ఫస్ట్ ఇండియా టీంలో ఉన్నప్పుడు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్పిన. 2 days తర్వాత మాతోనే మ్యాచ్ ఉంది వాళ్ళకు, మా మీదనే సెంచరీ కొట్టి ఒకవేళ మేము ఓడిపోయినా కూడా నేను సపోర్టే చేస్తా, కొడతాడో పక్కన పెడితే, నీడ్ లో ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు మన వంతు మనం ఏం చేయగలమో చెయ్యాలి. అంతేగాని వాడెక్కడ నాకన్నా పైకి వచ్చేస్తాడో, వాడెక్కడ ఎదుగుతాడో అని భయపడరాదు. మన అందరికీ మన వాళ్ళు ఎదగాలనే ఉంటదంట, మనకన్నా ఎక్కువ ఎదగరాదని ఉంటదంట. సో అట్లా కాదు, కోహ్లీ స్టేజ్ కి రీచ్ కావాలి మనం అందరం. ఫస్ట్ మన డ్యూటీస్ ఏంది, మనం ఏం చేసి ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే మనం హెల్ప్ చేసే స్టేజ్ లో ఉండాలి. సిరాజ్ కి కూడా పోయి చెప్పిండంట, ఇదర్ దాలో బాల్ ఐసా కరో, ఇట్లా అయ్యో అట్లా అయ్యో అని. సిరాజే నన్ను అవుట్ చేయొచ్చు నెక్స్ట్ మ్యాచ్ లో. అయితే కూడా వెన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్, నేను ఆ స్టేజ్ కి రీచ్ అయినా, సిరాజ్ లో బెస్ట్ వర్షన్, బెస్ట్ బాల్ కి ఆడగలిగే స్టేజ్ లో నేను ఉండాలి కదా అని అన్నాడు. అంటే అట్లా ఇంతమంది ఆలోచిస్తున్నారు. డీల్ ఒక డైలాగ్ ఉంటది, వాళ్ళు ఏంటండి అంత నీచంగా ఆలోచిస్తున్నారు, నీచంగా బిహేవ్ చేస్తున్నారు అంటే, ఏమంటాడంటే నీచులు ఎప్పుడు నీచంగానే ఆలోచిస్తారు అంటాడు. సో మనం వదిలేసేయాలి, మనుషులు నీచంగా ఆలోచించే వాళ్ళు నీచులే కదా. కోహ్లీకి కూడా తెలుసు కదా ఆ టైంలో. ఇప్పుడు కోహ్లీ సిరాజ్ కి చెప్తున్నాడు అంటే, సిరాజ్ రేపు పొద్దున కోహ్లీకి బాల్ వేసినప్పుడు డెఫినెట్ గా నేను ఇలా చెప్పాను కదా, సో ఆ బాల్ నాకు ఆ అబ్బాయి నాకు వేస్తాడు అనుకున్నప్పుడు కోహ్లీ ఇంకా బెటర్ బ్యాటింగ్ అనేది చేయాలి కదా, తన అప్డేట్ కూడా చేసుకోవాలి కదా. సో మనము బెస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ కి రీచ్ కావాలి అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, ఒకరి ఎదుగుదలలో ఒకరి హ్యాపీనెస్ చూసుకుంటూ ఉండాలి. కానీ ప్రతి ఒక్కరికి ఇంకొకరు పడిపోవాలి, మనం పైన ఉండాలి, వాళ్ళు ఎక్కడ ఎదుగుతారో అమ్మో అది ఇది అని భయపడుతుంటారు. ఇప్పుడు 60 ఎకరాల ఆస్తి పోయింది కదా మాకు, మేము మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దున 100 ఎకరాలు సంపాదించినాం అనుకోండి, హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు, సాడ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు మస్తు మంది ఉంటారు. అరే మళ్ళీ వీళ్ళ కొడుకులు సక్సెస్ అయినరా, మళ్ళీ వీళ్ళ ఆస్తి ఉన్నారా, మళ్ళీ సంపాదించేసిండ్రా, రెస్పెక్ట్, డబ్బు అంతా. సో అది ఎంతవరకు కరెక్ట్? నేను రేపు పొద్దున డిఫెండర్ ఉంటా ఖచ్చితంగా. మీరు అంటున్నారు కదా రివెంజ్ అంటే ఏదో ఉంటుంది, డిఫెండర్ మీద ఎక్కి ఫోటో దిగి పెడతా బ్లాక్ కలర్ది. సో పెట్టినప్పుడు 2 కోట్ల కారు టాప్ ఎండే తీసుకుంటా. అట్లా నేను పెట్టినప్పుడు అది వేళ్ళ మీద లెక్క పెట్టేంత మందికి సంతోషం ఇస్తుంది, వేరే వాళ్ళందరికీ బాధ అవుతుంది మన సర్కిల్లో. కాకపోతే ఇదంతా ఎవరి కోసం చేయాలంటే, మీరు అన్నట్టు వంశీ పడిపోతాడు లేస్తాడు, పడిపోతాడు లేస్తాడు, ఫెయిల్యూర్ నుంచి కూడా సక్సెస్ కావచ్చు. మనము ఎన్నోసార్లు బాధపడ్డాం, కానీ మనం కూడా ఈయన చూసి ఇన్స్పైర్ కావచ్చు అని మనం ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. వేర్ యూ వాంట్ టు సీ మిర్రర్ ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు అని అడిగింటారు కదా, డిఫెండర్ మీద చూసుకోవాలనుకుంటున్నాను. సో అట్లా సక్సెస్ అయినా అనుకోండి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు పాజిటివ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు కానీ, లైక్స్ పెట్టేవాళ్ళు కానీ, వంశీ సక్సెస్ అయితే అరే మనం కూడా కావచ్చు అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో సమ్డే ఐ మీన్ దోస్ లైన్స్ ఉంది, నాకు ఇష్టం కెరీర్ సక్సెస్ అయిపోతలేండి. ఓకే, సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే
కొత్తగా మళ్ళీ బిజినెస్ ఉంది, ప్లస్ మళ్ళీ క్లాసెస్, మీకు రెగ్యులర్ గా ఫుల్ బిజీ ఉన్నారు. ఈ బిజీ టైంలో కూడా ఇంత టైం, ఆల్మోస్ట్ ఇంత టైం నాకు తెలిసి నేనే ఎక్కువ సేపు అనుకుంటాను మాట్లాడింది ఇంటర్వ్యూలో. లేదు, చాలా తక్కువ, మీకు అట్లా అనిపిస్తుంది. అవునా? నేను 90% నేనే మాట్లాడినా. సో అంటే ఇంకొక పాయింట్ ఉంది, కంక్లూడ్ చేస్తా. పాజిటివ్ గానే మాట్లాడాలని ఉంది, బట్ స్టిల్ ఆ నెగటివ్ సైడ్ ఆఫ్ ది సొసైటీ కూడా అడ్రస్ చేయాలి కదా సమ్డే. కాబట్టి చెప్తున్నా, ఇప్పుడు మా అన్న స్పీచెస్ ఇస్తాడు, స్టోరీస్ బాగా చెప్తాడు, ఇంత అని మీరే అన్నారు వస్తారు. అది ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. సడన్ గా ఎక్కడికన్నా పోయినప్పుడు షాపింగ్, మోటివేషన్, నువ్వేనా మోటివేషన్, ఇట్లా అంటారు. లేదా కామెంట్స్ కూడా మోటివేషన్ ఇస్తున్నాడు భయ్యా, మోటివేషన్ ఇస్తాడా, ఇట్లా ఏదన్నా అన్నారు అనుకోండి, అంటే మోటివేషన్ అనే వర్డ్ని కూడా క్రిటిసైజ్ చేయడానికి వాడేటోళ్ళు ఉన్నారు. మోటివేట్ అయిపోయిన భయ్యా ఇక నేను ఇట్లా. అంటే కమెంట్ మీద అంటే జనరల్ గా నువ్వు ఇంత మోటివేట్ చేస్తావు కదా, ఎప్పుడు నువ్వు మోటివేట్ చేసుకోలేదా భయ్యా? అవునవును, చేసుకుంటున్నా కాబట్టి ఈరోజు ఈడున్నా కామెంట్ పెట్టే స్టేజ్ ఉన్నారు. సో ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఏమైందంటే, మేము క్రికెట్ ఆడతాము అంటే ఆర్గానిక్ బాల్స్ ఏ ఉంటాయి, ఆర్గానిక్ బ్యాట్స్ ఏ ఉంటాయి, ఆర్గానిక్ టీమా మీది అని కమెంట్స్ పెడుతుంది. ఆర్గానిక్ వర్డ్ కూడా నేను చెప్పి వాడేసరికి, అంటే ఎక్కువ దాన్ని ఫేమస్ చేసినా, మనం ఎక్కువ ఫేమస్ అయినా దాంట్లో కూడా నెగటివ్ వెతుకుతారు. యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటారు కదండి, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వాళ్ళు గొప్ప పనే చేస్తున్నారు కదా, ప్లాట్ ని అమ్ముతున్నారు, సరే కమిషన్ తీసుకుంటున్నారేమో, వాళ్ళని బ్రోకర్లని అని వాళ్ళు బ్రోకర్ గా చెప్పుకోలేక వాళ్ళకు కొత్త పేరు ఇచ్చుకున్నారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్. సో ఆ బ్రోకర్ కూడా యాక్చువల్ తప్పేం లేదు, కమిషన్ తీసుకుంటారు, బ్రోకరేజ్ ఫీజ్ అంటారు, దాన్ని బ్రోకర్ అని వీళ్ళు చేసి దాన్ని కూడా నెగటివ్ చేసి ఏమేమో చేస్తారు. మ్యారేజ్లు చేసేటోళ్ళు కూడా ఇద్దరిని కలిపే వాళ్ళు గ్రేట్ గా మ్యారేజ్ బ్రోకర్ పని చేస్తారు. ఎట్లుంది అది, ప్రతి దాంట్లో నెగటివ్ చూడాలంటే నెగటివ్ చూడొచ్చు కదా. బ్రోకరా అంటే పీకరా అంటే లైక్ ఆ వర్డ్ అనేది తప్పేం కాదు, అన్నిటిగా చేసేస్తారు. ఆర్గానిక్, మోటివేషన్, బ్రోకరా, లేకపోతే ఏదైనా టీచర్ గా చేస్తే దేనికి పనికిరాని వాడు బడి పంతులు అయినట్టు అంటారు. అంటే టీచర్ అంటే గొప్పోడు కదా, గురు బ్రహ్మ గురు విష్ణు అంటాం కదా, గురుదేవ మహేశ్వర, అట్లా మర్చిపోయి అందరినీ క్రిటిసైజ్ చేస్తూ ఉంటే నువ్వెప్పుడు ఎదుగుతావు అనిపిస్తుంది నాకు. సో పాజిటివ్ సైడ్ కూడా చూసి మనము కొంచెం అప్రిషియేట్ కూడా చేయడం నేర్చుకోవాలి కదా. దివయ్య నువ్వు ఇంత హైలైట్, నువ్వు మాటలలో కాదు రియల్ గానే ప్రూవ్ చేస్తున్నావు అని పెట్టిన కమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే మాటలలో జస్ట్ నువ్వు సాధించు, నువ్వు ఫెయిల్యూర్ కి బాధపడకు అని చెప్పడం ఈజీ. నేను నిజంగా చేస్తున్నా కదా, అక్కడ చూస్తే నేను ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవచ్చు. సమ్ డే ఇఫ్ ఐ బికమ్ సక్సెస్ఫుల్, 7-8 ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత వంశీ సక్సెస్ అయ్యిండు అంటే మంచిగా ఉంటుంది కదా. సో జనరల్ గా మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో ఒకటి చెప్పారు కదా, అంటే నేను మోటివేషన్ క్లాసెస్ కంటే నేను కాలేజెస్ కి వెళ్ళి చెప్తున్నప్పుడు నేను నానో కార్ లో వెళ్ళే కంటే ఒక మంచి కార్ లో ఒక మంచిగా లుక్ తో వెళ్తే వాళ్ళందరూ కూడా నేను చెప్పేది వింటారు, చూస్తారు అని చెప్పి. లేదంటే జనరల్ గా అంటూ ఉంటారు, ఇది ఎక్కువగా పంతుల విషయంలో జాతకాలు చెప్పే వాటిలో జరుగుతుంటది. నువ్వు చెప్పిందంతా నిజమైతే నీ జాతకాన్ని నువ్వే మార్చుకోవచ్చు కదా, నువ్వే కోటీశ్వరుడు అవ్వచ్చు కదా అన్నట్టుగా మాట్లాడు. అంటే మన లుక్, మన ఎలా వెళ్తున్నాం, మనం ఏ వాచ్ పెట్టుకున్నాం, మనం ఏ తిండి తింటున్నాం, అన్ని కూడా మ్యాటర్ అవుతాయి. బట్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీరు అన్న జాతకాలు కూడా నిజమే. అది మన పాతకాలం నుంచి అవి కుండలి అని అంత ఫార్ములా ఉంటది, దానికి నీట్ గా స్టార్ ఇక్కడ ఉంటే ఏమైతుంది, ఇక్కడ ఉంటే ఏమైతుంది అని ఉంటది. కాబట్టి వాళ్ళు చెప్తారు, వాళ్ళని కూడా జాతకం నీ పైనే వాడుకో, నువ్వే వేసుకో, నువ్వే ఉంగరాలు పెట్టుకొని తిరుగు, మరి నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలుసా, ఇట్లా తీసేస్తే అది ఎట్లుంటది అంటే చిన్న పిల్లలు వితండవాదం చేస్తారు చూడండి, డాడీ నువ్వేమని పూర్తిగా తెలిసినోడు కాదు, పూర్తిగా తెలియనోడు కాదు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు చూడండి, ఆ టైప్ వాళ్ళే అనమాట కొన్ని కమెంట్స్ పెట్టేది. వాడికి పూర్తిగా ఒకవేళ నిజంగా అంత కమెంట్ పెట్టేవాడు అయి ఉంటే కనుక వాడి లైఫ్ లో వాడు ఎంతో సక్సెస్ అయి ఉండాలి. ఒక అంబానీ స్టేజ్ కి వాడు ఉండాలి. అంబానీ స్టేజ్ కి నిజంగా ఉంటే నువ్వు అసలు ఈ రోజు ఇంత టైం తీసుకుని కమెంటే పెట్టావు, ఎందుకంటే నేను ఇంకో స్టేజ్ కి వెళ్ళాలి అనుకుంటావు. ఆమె మెసేజ్ చేసింది నాకేదో, అసలు ఫార్మింగ్ అంటావు అది చెయ్యవు, మళ్ళీ ఇంకేదో అంటావు అది ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అంటే నాకు అనిపించింది ఆ కామెంట్, అది స్క్రీన్ షాట్ తీసి నేను ఏదో ఒకటి ట్రై చేస్తున్నా, నా లైఫ్లో నేను బిజీగా ఉన్నా, నీలాగైతే ఇంకొకరికి మెసేజ్ చేసి నువ్వేం చేస్తున్నావు అని అందరికి మెసేజ్లు చేసుకుంటే అట్లయితే గడుపుతలేను లైఫ్ని, నువ్వు చూసుకో అని చెప్దాం అనిపించింది. బికాస్
నేను ఇంతవరకు ఎవరికి మెసేజ్ చేయలేదు, నువ్వేం చేస్తున్నావు, కోహ్లీ ఎందుకు డక్అవుట్ అయినావు, నువ్వు అసలు ఏం చేస్తున్నావు, ఎందుకు అవుట్ అయినావు అని చేస్తామా. సో అట్లా ఒకరికి నువ్వు మెసేజ్ చేస్తున్నావు, కామెంట్ పెడుతున్నావు అంటేనే నీకు ఏ పని లేదు, ఏ పని చేత కాదు, నువ్వు ఇట్లా చేయి వీడియోస్ అట్లా చెయ్యో అంటారు. నాకు నువ్వే చేసి చూపి, ఇట్లా చెప్పు స్టోరీ అట్లా చెప్పు అంటారు, నువ్వే చెప్పి చూపి. నువ్వు నాకన్నా బెటర్ చేసినప్పుడు నేను నీ మాట వింటా, కానీ నువ్వు ఉట్టిగా కమెంట్ చేస్తే నీ మాట ఎగ్జాక్ట్లీ. అంటే కొన్ని కమెంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మంచి చేస్తే మంచి చేసావు అని అప్రిషియేట్ చేయడం ఎంతవరకు కరెక్టో, నెగటివ్ ని కూడా మాట్లాడడం కరెక్టే. కానీ నువ్వు నెగటివ్ ని ఎలా మాట్లాడాలి? వంశీ ఇలా చేసావు కదా, ఇంతకు ముందు ఇలా అమ్మాయిలతో వీడియోలు చేసావు, లేకపోతే ఇలా తప్పులు చేసావు, ఒక్కసారి ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను, లేకపోతే నేను ఫాలో అయ్యి ఒక ఫాలోవర్ గా చెప్తున్నాను, నువ్వు ఈసారి ఇలా ట్రై చేసి చూడు. ఒకవేళ అంటే మీకు ఏవో ఐడియాస్ ఉండుండొచ్చు, బట్ ఇది కూడా మీ మైండ్ కి తీసుకొని ఒక పాయింట్ గా పెట్టుకోండి, ఈ టైప్ ఆఫ్ లో చేసి చూడండి. లేదా మీకు అసలు ఫార్మింగ్ సెట్ అవ్వట్లేదు, ఇంకేదైనా చూసుకోండి అని సజెస్ట్ చేయడము, ఆ టైం వరకు ఓకే. అది తప్ప ఇంకా నువ్వు అసలు ఒక ముద్ర వేసేసి నిన్ను ఒక మనిషిని నువ్వు ఒక ముద్ర వేసే అంత ఖాళీగా నువ్వు ఉన్నావు అని అంటే నీ మీద నీకు ఎన్ని ముద్రలు ఉండాలి? వేసుకోవాలనుకుంటే నీ బాడీ మొత్తం ఇంకా సరిపోదు, నువ్వు ముద్రలు వేసుకుంటూనే ఉండాలి. సో అది అంతే, వాళ్ళకు పని లేక ఇది అయిపోతుంది. లాస్ట్ ఒకటి చెప్తా, అంటే నచ్చలేదు మనుషుల స్వభావము. బికాస్ మెహబూబ్ ఉంటాడు కదా, దిల్సే మెహబూబ్, బిగ్ బాస్ అండ్ నైని పావని, అలా సడన్ గా రీల్స్ వచ్చినాయి, మాల్దీవ్స్ లోనో ఎన్నో ఉన్నారు, చాలా బాగున్నాయి, ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, చేస్తున్నారు. యాక్చువల్ గా పావనిని వేరే గ్రూప్ కడిగినరంట, మెహబూబ్ ని వేరే గ్రూప్ కడిగితే ఒక అమ్మాయి ఎట్లా మాల్దీవ్స్ పోయి ఏం ట్రిప్ వేసి అవన్నీ ఏం చూపిస్తుంది అన్నట్టు ఇద్దరు కలిసి ట్రిప్ వేసిండ్రు, చూపిస్తున్నారు. దానికి కొంచెం అఫెండ్ అవుతారు జనాలు, వీళ్ళిద్దరు పోయింట్రా ఎంజాయ్ చేస్తారా అన్నట్టు ఏదన్నా చేసింటారు కామెంట్స్ లో, క్రెడిట్ చేసినట్టున్నారు. అదే అంటున్నాడు, మీకు ఎక్కడి నుంచి వస్తే ఇన్ని డబ్బులు, ఇట్లా పోయిండ్రు అంటారు. అరే వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు ప్రమోషన్ చేస్తారు, ఇంకోటో వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టము, వాళ్ళు వాళ్ళ డబ్బులతోని మనకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కదా. అంటే మనం మాల్దీవ్స్ నేను పోలే, చూస్తున్నా ఇంత బాగుంటుందా అనిపించింది. దానికి కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు, అంటే వాళ్ళు దానిపైన మళ్ళీ వీడియో చేయాల్సి వచ్చింది. మేబోబ్ అది బాధ అవుతుంది. మా కంటెంట్ క్రియేటర్స్ వదలరా మీరు, ఏదో ఒక దగ్గర నువ్వు ఎట్లా పోయినావు, డబ్బులు ఎట్లా వచ్చినాయి, నువ్వెందుకు ఇద్దరు పోయిండ్రు, ఒక్కనే పోవచ్చు కదా, ఇదే మాట్లాడతారా అంటే అనిపించింది. ఒక్క కంటెంట్ క్రియేటర్ని కూడా వదులుతలేరు, కామన్ పీపుల్ ఉంటారు కదా, వదిలేసేయండి, అంటే మా పని మేము చేస్తున్నాం కదా. బికాజ్ నేహా శర్మ అని చిరుత హీరోయిన్, ఆమె సబ్స్క్రిప్షన్ పెట్టిందంట, నెలకు 25 లక్షల 40 లక్షలు ఏమో వస్తున్నాయి పర్ మంత్, ఇంత అని పెడతారు సబ్స్క్రిప్షన్ ఇన్స్టాలో. దానిపైన క్లిక్ చేసి మనం సబ్స్క్రైబ్ అయితే వాళ్ళు ఇన్స్టాలో చూపించిన కంటెంట్ ని కొన్నిటిని దాంట్లో చూపిస్తుంటారు. అట్లా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ చేస్తున్నారు. ఏమైతుంది, 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు వాళ్ళు సంపాదించుకుంటుంటే నువ్వు చేయి కంటెంట్, నువ్వు సంపాదించుకో. వాళ్ళని నువ్వు మళ్ళీ జెలసీతోని 25 లక్షలు వచ్చేసినాయి అంటే, ఆమెకి ఏం రాకుండా, సినిమా ఆఫర్ లేకుండా, ఆమె ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఖాళీ కూర్చుంటే నీకు హ్యాపీనా? ఆమె డబ్బులు ఏవో సంపాదించుకుంటుంది కదా. సో అప్రిషియేట్ అన్న చెయ్యు, ఇగ్నోర్ అన్న చెయ్యు, అంతేగాని దాన్ని న్యూస్ ఛానల్ చెప్తున్నారు అరే ఇంత సంపాదిస్తున్నారు. అమ్మాయి ఏం చేయకుండా, అంటే జనరల్గా అమ్మాయి అని కాదు, ఎవరో ఒకరు సెలబ్రిటీ వారు ఇంకెవరైనా సరే ఏది చేయకుండా ఖాళీగా ఉండి ఏదో ఒక రోజు సూసైడ్ అదేదో చేసుకుంది అనుకోండి, దాన్ని కూడా న్యూస్ చేస్తాం కదా. అంటే ఈ కమెంట్ పెట్టేవాడైనా సరే ఎవరైనా సరే అయ్యో పాపం అని అంటాం కదా. సో అయ్యో పాపం అనే మెసేజ్ కంటే ముందు తను ఏదో చేసింది, అది కూడా మనకి కంటెంట్ అయ్యింది కదా. సో ఏం చేస్తున్నాం, తప్పుగా ఒక విధంగా చెప్పడం మంచిది, కానీ నువ్వే తప్పు చేయడం అవును, కరెక్ట్ పద్ధతిగా చెప్పాలి. లేదా ఇగ్నోర్ చేసి ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటే ఏమి అవసరం ఉండదు. అది ఉంటది కదా, మస్తు ఇష్టం నాకు. దోశ వేస్తుంటారు చూడండి, కొట్టాల శివ, చిరంజీవి దోశ వేస్తుంటే ఎవరో పెనం మీద ఇట్లా పెడితే అది దోశ సరిగా రాదు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే పక్కోళ్ళ దాంట్లో దూర రాదు. అది మంచిగా వేసిర్రు దోశలు. ఆచార్య టైంలో ఇది ఆచార్య మూవీ వచ్చింది చూడండి, చిరంజీవి కొరటాల శివ, దోశ ఏదో ఉంటది పక్క వాళ్ళ దాంట్లో నువ్వు వేలు పెట్టినంత వరకు వెళ్ళినంత వరకు అందరి లైఫ్ బాగానే ఉంటది, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి అనేది దాని మీనింగ్. సో ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటూ పోతే ఎవరి పైన ఏడవడము ఇది అవసరమే లేదు. సో సెల్ఫ్ కాన్షియస్ ఉండి సెల్ఫ్
వర్క్ చేయాలనిపిస్తుంది. ఓకే, Yeah. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? పెద్దగా అనిపించింది. చాలా చిన్న చేస్తారేమో కానీ అన్ని పాయింట్స్ మంచిగా ఉన్నాయి. అన్ని So, పాయింట్స్ బాగానే ఉన్నాయి. బాగా అనిపించింది. లాంగ్ టైం 1 year అయింది మీరు అడిగి, సో మధ్యలో ఇయ్యలేకపోయినా బట్ సమ్హౌ మంచిగా డిఫరెంట్ వచ్చింది ఇంటర్వ్యూ. బాగా ఓకే, అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, Thank అండ్ you. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. సో చూసారు కదా, అది మన వంశీ గారితో ఈ ఇంటర్వ్యూ అనే కంటే కూడా డిస్కషన్ అందాం, ఎందుకంటే ఇంత లాంగ్ ఉంది కాబట్టి. సో ఈ వీడియో మొత్తం చూస్తేనే ఫన్ ఉంటుంది. అండ్ మెయిన్గా అంటే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మీ సిచ్యువేషన్స్ చెప్తున్నప్పుడు మీరు నవ్వడం కానీ లేదా నేను నవ్వడం కానీ కూడా జరిగాయి కాబట్టి. సో అంటే ప్రతి ప్రాబ్లమ్ని మనము సాడ్గా కూర్చొని ఏడ్చుకుంటూ లేకపోతే మూడిగా కూర్చొని డోర్లు వేసుకొని కూర్చోవడం కాదు. కొన్నిసార్లు మనం చేసిన తప్పులు, మనం చేసిన మిస్టేక్స్ కొంతకాలం తర్వాత మనమే నవ్వుకుంటాం. అవును, నిజమే. సో నిజంగా అందులో నుండి కూడా మనం ఒకరిని నవ్విస్తున్నాము అన్న అదే ఈ రోజు. అంటే మీరు ఇన్నిసార్లు మీ లైఫ్ లో ఎన్ని చూసినా సరే మీరే నవ్వుకుంటూ చెప్తున్నారు అంటే అది ఎదుటికి అది ఏదో ఏమంటారు డౌన్ అయిపోయో చీప్ గా చూసి నవ్వుతున్నాడని కాదు కదా. సో అట్లా కూడా అనుకుంటారు అనమాట. అందుకే ఈ పాయింట్ 100%. చెప్తున్నాను. సో మీరు నవ్వాము అంటే సీరియస్ గా లేమనో ఇంకేదో అయ్యో కాదు. ఆ సిచ్యువేషన్స్ ని ఎలా ఫేస్ చేశారు, అది ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అనే వాటి గురించి మాత్రమే జరిగింది. అండ్ బేసిక్ గా నవ్వు అనేది మంచిదే, కానీ అన్ని సిచ్యువేషన్ లో మంచిది కాదు. నవ్వుకుంటూ ఫేస్ చేయాలంటారు ఆ ప్రాబ్లమ్స్. అంతే. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.